Hello. Good morning, all of you, sir. I think there is no necessity for me to introduce myself. In spite of that, I want to introduce myself. I'm Chandrasekhar Reddy. Previously, I was in prestigious Energy Conservation Mission of AP government as CEO. Now, recently, I have joined in ASL. Again, I have joined in Bureau of Energy Efficiency, Minister of Power, as Senior Advisor, Media Advisor for Southern States. First of all, thank you so much, sir. Honorable Chairman, Regulatory Commissioner, Justice C.V. Nagarjuna Reddy Garu, members, Singh Garu, some P.R. Reddy Garu, and CMDs of DISCOMs, Prithvi Tej Garu, Santosh Rao Garu, Giant MD Chakdar Babu Garu, directors and my dear colleagues. Today is extremely auspicious day for me, not only for me, for the state also, because now entire world, globe, now is fully focusing on how to address climate change, wherein energy efficiency will contribute minimum 40 to 45% to address climate change. Keeping this in view, the government of India took stringent steps to face climate change and global warming through energy efficiency, energy conservation, water management, water conservation, and overall environment protection. So fortunately, we must be thankful to Government of India, BE, Honorable PMO and the Ministry to choose the person who hails from Andhra Pradesh. Thanks to the Chief Minister, Vice Jagannath Reddy Garu, and Minister Garu Ramchandra Reddy Garu, Secretary Vijayananda Garu, and all CMDs of directors and entire staff fraternity of power sector have been played very major role to make the energy efficiency activities of Andhra Pradesh, which has been highlighted in the nation. సరే ఒక చిన్న విషయానికి వస్తేనండి, ఈ మనందరికి తెలుసు ఈ విశాఖపట్నం కూడా ఒక ప్రశస్తమైన స్థానం ఉంది. ఏమిటంటే ఇది కాకతాళీయమో దైవ నిర్ణయమో తెలియదు కానీ సార్, విశాఖపట్నం నుంచి మొదటి నుంచి కూడా ఇది చిన్న ఒక మాట చెప్పండి, నా ప్రయత్నం కాదు ఇది, అది దైవ సంకల్పం అనుకుంటాను. లాస్ట్ మూమెంట్ తమ దగ్గరకు వచ్చాను, సార్ ఇట్లా చేస్తే మీరు ఇమ్మీడియట్గా విత్ గ్రేట్ యాటిట్యూడ్ వెంటనే ఓకే అన్నారు. ప్రతి స్టెప్ ఇక్కడే జరిగింది సార్ ఎనర్జీ ఎఫిషియన్సీ. తర్వాత గుంటూరు, విజయవాడ జరిగింది సార్ యాజ్ ఫర్ ఏపీ ఇస్ కన్సర్న్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హిస్టారిక్ ఈవెంట్ వేర్ సార్ హ్యాస్ లాంచ్డ్ లైఫ్ మిషన్ పోస్టర్. దీంట్లో దాదాపు 70 థీమ్స్ ఉంటాయండి, 70 ఐటమ్స్, 9 థీమ్స్. అంటే హౌ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, టు మేక్ అవర్ లైఫ్ స్టైల్ ఫర్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్. ప్రతిదీ పొద్దున నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పర్యావరణ పరిరక్షించడానికే మనం ఉండాలి. పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికి వద్దు. ఆ పర్యావరణ ధ్వంసం చేస్తే జరిగే విపరీతమైన విపత్కర పరిణామాలు మన కల్లారా చూశాము. ఈ దేశము, ఆ దేశము, ఈ రాష్ట్రము, ఆ ఊరు ఇవ్వని కాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మ్ గురించి దెబ్బ తినని ప్రాంతం అంటూ లేదు. అది మీ అందరికి నిష్ణాతులు, మీకు తెలుసు, నాకంటే మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, మీ అందరికి తెలుసు. బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. ఇవి ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అయింది. దాదాపు 150 దేశాలు ప్రతి చోట కలిసి ముందుగా చర్చించుకో ఎజెండాలో క్లైమేట్ చేంజ్, హౌ టు ఫేస్ అడ్రస్ క్లైమేట్ చేంజ్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్టివిటీస్ ఇన్ పర్టికులర్. అన్ని దేశాలు కూడా ఒకరిలో ఒకరు పోటీపడి అంత విశిష్టమైన ఆ సబ్జెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూమిక పోషించడం మనందరికి గర్వకారణం. ముఖ్యంగా మీ అందరికి కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ లైఫ్ మిషన్ అనేది అంతిమంగా ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ కన్జర్వేషన్ కాకుండా ఓవరాల్గా పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి మెటీరియల్ ప్రతి వారికి నేను చేర్చే ప్రయత్నం చేస్తాను. ఇన్డెప్త్గా ఒక 10-15 పేజీలు ముందు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్, తర్వాత యథావిధిగా మిగతా కార్యక్రమాలు కూడా తరచుగా వీలున్నంత వరకు వారి ఆధ్వర్యంలో మనకు ఫార్చునేట్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పృథ్వీ గారు కానీ, చక్రధర్ గారు, విజయాంత్ గారు కానీ, అలాగనే సంతోష్ గారు అంతా ఉన్నారు. వారి ప్రోత్సాహం ఇప్పటికి ఉంటుంది నాకు. మళ్ళొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడానికి ప్రయత్నం చేద్దామని, అందుకు వీరంతా ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్స్ సో మచ్.
గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గౌరవనీయ మండలి తమ వెబ్సైట్లో తెలియజేసిన విధంగా ఈ 3వ రోజు వరుస క్రమంలో శ్రీ కాందరఫ్ మురళి తిరుపతి నుంచి వారి అభిప్రాయాన్ని తెలియజేసినగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారు సార్. వచ్చారు సార్. నమస్కారం. చైర్మన్ గారు, ఏపీఈఆర్సీకి సంబంధించిన సభ్యులు, ఇతర ఉద్యోగ మిత్రులు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మా పార్టీ తరఫున నిన్ననే కొంతమంది అనేక విషయాల్ని ప్రస్తావన చేస్తూ మాట్లాడటం జరిగింది. మళ్ళీ చరివిత చరణం అని కాకుండా నేను చెప్పిన విషయాలే చెప్పకుండా కొన్ని అదనపు విషయాలు కూడా నేను ప్రస్తావన చేస్తాను. వీటిలో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావన చేస్తాను. మురళి గారు సార్ మీరు మొదలు పెట్టే ముందు నేను చెప్పాల్సి అదే, మీ సహాధ్యాయులు చెప్పిన విషయాలు కాకుండా మీరు కొత్త విషయాలు ఏదైనా చెప్తే బాగుంటుంది. దాని వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను కూడా అదే అంటున్నాను సార్. నేను కూడా అంటే ఏదన్నా బ్రీఫ్ గా వాటికి సంబంధించి చెప్తా, డీటెయిల్స్ లోకి నేను పోను. నేను ప్రధానమైన విషయాలనే ప్రస్తావన చేస్తాను. అందుకనే సార్ నేను కూడా ఆ మాట అన్నది. నేను ఈ సందర్భంలో ఏదో ఈఆర్సీ మీద విమర్శలు చేయడానికో రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికో అనేది కాదు. అవి కొన్ని విధానంగానే మా పార్టీ కొన్ని అంశాలని చర్చించి వాటికి సంబంధించి అనేక విషయాలు మేము ప్రస్తావన చేస్తూ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు చేసిన మంచి విషయాలను కూడా నేను ప్రస్తావన చేస్తాను సార్. నేనేమి ఏకపక్షంగా మాట్లాడడానికి ఇక్కడికి ఏమి రాలేదు. చాలా విషయాలు ఇప్పుడు మీకు సంబంధం లేకపోయినప్పటికీ ఇప్పుడు సేవలు అందించినట్లయితే వినియోగదారులకు పరిహారం అనేది అది ఒక మంచి విషయం. మొన్న మీరు మాట్లాడేటప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన చేశారు. ఒక దాదాపు 26,000 మంది వినియోగదారులకి 60 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించారు. వాస్తవంగా ఇది అంత విస్తారమైనటువంటి ప్రచారంలో లేదంటే చాలా సమస్యలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. ఇది ఈ ఈఆర్సీ ఏర్పడిన తర్వాత చేసినటువంటి ఒక మంచి అంశంగా నేను గతంలోనూ ప్రస్తావన చేశాను కొన్ని విషయాలు. ఇప్పుడు లేటెస్ట్గా నా దృష్టికి వచ్చిన విషయం కాబట్టి అది కూడా అదే మాదిరి విద్యుత్ షాక్తో మరణించినటువంటి వాళ్ళకి సంబంధించి చనిపోయినటువంటి బాధితుడో లేదంటే గాయాలకు గురైనటువంటి వాళ్ళు, ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో తప్పు ఎవరిదైనప్పటికీ బాధితుడికి పరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పి మీరు చేసినటువంటి ఆ నిర్ణయం కూడా ఎంతో మందికి తోడ్పడింది. రెండవది, పోయినసారి నేను మాట్లాడిన సందర్భంలో కారుణ్య నియామకాలకు సంబంధించి లేదా మామూలు సాధారణమైనటువంటి కాంట్రాక్ట్ వర్కరో లేదంటే అట్లాంటి వాళ్ళు చనిపోతున్నటువంటి సందర్భాల్లో వారి గురించి పట్టించుకోవడం లేదు, పరిష్కారం కావడం లేదని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొని వచ్చాను. అట్లాంటివి ఈ కాలంలో కొన్ని పరిష్కారం కావడానికి మీరు తోడ్పడ్డారు. దానికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే మాదిరి నగరి పవర్లూమ్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నేను పోయిన సందర్భంలో ప్రస్తావన చేశాను. ఆ ప్రస్తావన సందర్భంగా కూడా మీరు కొన్ని అంశాలు చెప్పారు. నేను మేజర్గా అక్కడ మాట్లాడినటువంటి విషయాల్లో కేటగిరీ చేంజ్ చేయడానికి సంబంధించి నేను ప్రస్తావన చేశాను. కేటగిరీ 4లో ఉన్నటువంటి వాళ్ళని ఆ కేటగిరీ నుంచి చేంజ్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రయోజనం అధికంగా ఉంటుంది అని చెప్పి నేను ప్రస్తావన చేసింది. ఆ సందర్భంలో మీరు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో దాన్ని ఆ కేటగిరీలోనే 8th సబ్ క్లాస్గా దాన్ని చేంజ్ చేయడం మూలంగా దాదాపు ఈరోజు నగిరిలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకందరికీ 200 యూనిట్ల మేరకు వాళ్ళు బెనిఫిట్ కావడానికి ఉపయోగపడింది. అది కూడా ఒక ముఖ్యమైన అంశంగా నేను ఈ సందర్భంలో ప్రస్తావన చేస్తున్నాను. వాస్తవంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే ఈడీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనే పేరుతో, విద్యుత్ సుంకం పేరుతో చేస్తున్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఇది వాస్తవంగా నేను ఈఆర్సీకి కూడా చెప్పాను. అది 6 పైసలు ఉన్నటువంటి దాన్ని దాదాపు ₹1 96 పైసలకు పెంచేసిన తర్వాత తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ప్రతి యూనిట్ మీద ₹1 ఈరోజు పడ్డం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి దురదృష్టం ఏంటంటే మీరు చేసినటువంటి దాన్ని కూడా మేమేదో గొప్పగా సాధించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పోస్టర్లు వేసుకుని అవన్నీ చేశారు. అసలు సమస్య ఈ రోజుకి పరిష్కారం కాలేదు. కాబట్టి దాన్ని తమ కమిషను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు, దాన్ని పవర్లూమ్ సెక్టార్లో ఉన్నటువంటి చిన్న వాళ్ళకి ఏమైనా ఇంకా మనం అదనపు ప్రయోజనాలు కలిగించమనే విషయాన్ని కూడా పరిగణలో పెట్టుకొని పరిశీలన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి నిన్న మీరు కూడా ప్రస్తావన చేశారు సిక్ ఇండస్ట్రీస్ రివైవల్ పాలసీకి సంబంధించి ఇట్లాంటి కొన్ని అంశాలు కూడా
పరిష్కారానికి తోడ్పడేటి ఉన్నాయి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అన్ని విషయాలు ప్రస్తావన చేయడం కూడా కాదు అని ఇక్కడ నేను మాట్లాడే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశాలు వాస్తవంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే ఈ 2024-25 ఇప్పుడేం కరోనా సమస్య కాదు, కరోనా తీవ్రత లేదు, ప్రత్యక్షంగా విచారణ జరుపుకుంటే ప్రయోజనకరంగా ఉండేది. నేను ఇప్పుడు ప్రస్తావన చేసినట్టుగా పవర్ లూమ్ సెక్టార్ అనేది ఒక సీరియస్ ఇష్యూగా వచ్చింది. మొదటిసారి మీరు తిరుపతిలో ఇక్కడ చర్చ నిర్వహించినప్పుడు వాళ్ళందరూ మీకు ప్రత్యక్షంగా ఈ విషయాలు చెప్పారు, కొంత బెనిఫిట్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు నేరుగా మీకు వచ్చి చెప్పుకోవడానికి ఉపయోగపడి ఉండేది. ఇట్లా వెబ్లో ఈ రకమైనటువంటి దీన్ని డిస్కషన్ పెట్టుకోవడం వల్ల ప్రజలు నేరుగా మిమ్మల్ని కలిసి లేకపోతే దీనికే చాలా పరిమితులు, చాలా మందికి అర్థం కావడం లేదు. ఎవరో మా బోటోళ్ళు వచ్చి మీకు చెప్పుకోవడం తప్ప సాధారణ ప్రజలు వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి తోడ్పడి ఉండేది. ఇది ప్రత్యక్షంగా చేసి ఉండాల్సిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అదే మాదిరి ఎంఐటి మల్టీ ఇయర్ టారిఫ్ సంబంధించినటువంటి అంశం 2024-25కి సంబంధించి మేము ఏ రకమైనటువంటి లోటు వేయడం లేదు, ఏ రకమైనటువంటి భారాల్ని మోపడం లేదు, ఛార్జీలు పెంచడం లేదని చెప్పి డిస్కాములు ప్రతిపాదన చేసిన దాంట్లో ఉన్నాయి. ఈ విషయం కూడా నిన్న ప్రస్తావనకు వచ్చింది. 3 డిస్కాములు 13,887 కోట్లు, దాదాపు 14,000 కోట్ల రూపాయల లోటుని ఈ మీకు సమర్పించిన దాంట్లో చూపించే దీన్ని ఎట్లా భర్తీ చేస్తారు అనే విషయం అస్పష్టంగా ఉంది. మనకు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గతంలో కూడా మేము ఏమీ పెంచడం లేదు ఛార్జీలు అని చెప్పి మీకేమో ప్రతిపాదనలు సమర్పిస్తారు, ఆ తర్వాత కాలంలో రకరకాల రూపాల్లో ఇవన్నీ పడిపోతున్నాయి. ఇప్పటికీ 8 సార్లు ఈ రకమైనటువంటి ఛార్జీల పెంపు జరిగింది. వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. కొన్ని మీ అనుమతితో జరుగుతున్నటువంటి, కొన్ని మీ అనుమతి లేకుండా చట్టంలో లొసుగుల ఆధారంగా, లేదంటే కొన్ని వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో భారాలు మోపుతున్నటువంటివి కొన్ని. ఇట్లాంటి వాటి అన్నిటి పట్ల కొంచెం మరింత స్పష్టంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా గత టారిఫ్ని కొనసాగిస్తాం, అది సోలార్ ప్యానల్ తయారీదారులకు ఇచ్చే రాయితీ, అదే మాదిరి రైల్వేలకు టారిఫ్ పెంపు, ఇట్లాంటివి మినహా మిగిలిన వాటిల్లో మేము ఈ లోటును ఎట్లా భర్తీ చేస్తామనే దాన్ని చెప్పకుండా జీవో 161 ప్రకారం భర్తీ చేస్తామంటున్నారు. ఇది సరైనటువంటిది కాదు. గతంలో లాగే మళ్ళీ భారాలు మోపడానికి ఇది ఒక దొడ్డిదారిన భారాలు మోపే కార్యక్రమంగా ఉంటుందేమో మాకు అనుమానం ఉంది. దాన్ని కూడా పరిగణలో పెట్టుకోవాలి ఈఆర్సీ అనేది నేను కోరుతున్నాను. అదే మాదిరి జీవో 161 ప్రకారం భర్తీ చేస్తామని అంటున్నారు. అది కూడా ఒక అస్పష్టమైనటువంటిది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి నేను కోరుతున్నాను. పబ్లిక్ హీరింగ్ సంబంధం లేకుండానే FPPCA ఛార్జీల పేరిట, అదే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్కి సంబంధించిన అగ్రిమెంట్ 50 పైసలు మించకుండా దాన్ని వెయ్యాలని చెప్పి ఉన్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు 40 పైసలు వసూలు చేస్తున్నారు. ఇదేమన్నా మన ఈఆర్సీ హీరింగ్లో ఆమోదం పొంది చేశారంటే అది కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని రాబోయే రోజుల్లో ఎట్లా చేస్తారు, ఈ లోటుని ఎట్లా పరిష్కారం చేస్తారనేది ప్రధానమైనటువంటిది ఉంది. గత 4 ఏళ్లుగా ఈ రకమైనటువంటి సమస్య కొనసాగుతా ఉంది. ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. అదే మాదిరి మిగులుకు సంబంధించిన మిగులు మాకుంది 5,389 మిగులు యూనిట్లు ఉన్నాయని చెప్తూనే ఈ స్వల్పకాలికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా సరైనటువంటిది కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరి మిగులు విద్యుత్ అమ్మకం గురించి కూడా ఇక్కడ ఏమీ ప్రస్తావన లేదు. 421 మిలియన్ యూనిట్లు విద్యుత్తును స్వల్పకాలికంగా కొనుగోలు చేయాలన్నటువంటి నిర్ణయం కూడా సమంజసం కాదనేది మీ దగ్గర నేను ప్రస్తావన చేస్తున్నాను. అదే మాదిరి మిగులు తేలిన విద్యుత్తుని ఫిక్స్డ్ ఛార్జీల పేరిట పెద్ద మొత్తాన్ని ముట్టజెప్పడం, ఇది కూడా గమనంలో పెట్టుకొని చేయాలనేది. మరోవైపు స్వల్పకాలిక కొనుగోలుకు అధిక ధర చెల్లిస్తున్నారు. ఇది కూడా గమనంలో పెట్టుకొని 2023-24 సంవత్సరంలో డిస్కాములు యూనిట్ 8 రూపాయల కన్నా ఎక్కువ పెట్టి కొన్నట్టు ఒక అంచనా కూడా మేము వేయడం అనేది జరిగింది. దీన్ని కూడా పరిగణలో పెట్టుకొని చూడాలని నేను కోరుతున్నాను. వినియోగదారుల మీద భారం పడని రీతిలో మిగులు విద్యుత్ అమ్మకం, స్వల్పకాలిక కొనుగోలులో డిస్కాములకి పరిమితుల్ని, పారదర్శకమైన విధానాన్ని APERC రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నిటికంటే కీలకమైనది ఏమనంటే ఈరోజు డిస్కాములు విద్యుత్ రంగం 1,00,000 కోట్ల రూపాయల బకాయిలతో ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు చర్చ జరుగుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి దేనికి ఖర్చు పెట్టారు? ఈరోజు కార్మికులకు ఏమన్నా ఉపయోగపడిందా, లేదా ఎవరికి ఉపయోగపడింది? ఇన్ని కోట్ల ఇప్పుడు సంస్కరణలు ప్రారంభించి 30 ఏళ్ళు అయిపోతే
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రానికి వినాశకరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్కరణలకు భిన్నంగా నేను వీటన్నిటిని నిర్వహణ చేస్తానని చెప్పి ఈరోజు ఈ 4.5 ఏళ్లలో జరిగిందేమి? ప్రజలకు వెసులుబాటు జరిగిందంటే వెసులుబాటు జరగకపోగా మరింత నష్టం జరిగే పద్ధతిలో ఇది తయారైంది. ఇది సమంజసమైనటువంటిది కాదు. ఈరోజు చెబుతున్నది ఆచరణకి పరిస్థితి భిన్నమైనటువంటి ఉంది. దీన్ని కూడా తమరు గమనంలో పెట్టుకొని చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు ఇప్పుడేమో 1,00,000 కోట్ల రుణాల్లో డిస్కాములు ఉన్నాయంటారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి 22,234 కోట్ల రూపాయలు ఈ రోజు దాకా బకాయి పెట్టినటువంటి పరిస్థితి. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం బకాయి పెట్టడంతో డిస్కామ్లు అధిక వడ్డీకి బయట నుంచి తేవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అల్టిమేట్ గా మళ్ళా ఏం జరుగుతోంది? వినియోగదారుల మీద విపరీతమైనటువంటి భారం పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. 50,000 కంటే ఎక్కువ మొత్తం బకాయి పడినటువంటి వినియోగదారులు మనకు ఎస్పీడీసీఎల్ పరిధిలో 3,237 కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 1,295 కోట్లు చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వీటాంటి వాటికి ఈఆర్సీ గట్టిగా ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టి ఒక విధానాన్ని నిర్ణయించి డిస్కాములు ఎందుకు వసూలు చేయలేకపోతున్నాయనే విషయాల్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి స్మార్ట్ మీటర్లకు సంబంధించి నిన్న కూడా ప్రస్తావన వచ్చింటుంది. ఇది స్మార్ట్ మీటర్ల పేరుతో జరుగుతున్నటువంటిది పూర్తిగా ఈ రాష్ట్రానికి ఏ రకంగానూ ప్రయోజనం జరగదు. ఇది ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను ఈఆర్సీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ స్మార్ట్ మీటర్లు ఈ వ్యవహారం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇప్పటిదాకా సాగుతున్నటువంటి విధానానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఇప్పుడు ప్రయాస్ అనే ఒక సంస్థ ద్వారా సర్వే చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో ఆ సర్వే ఇవన్నీ కూడా జరిగాయి. దీనివల్ల చాలా గొప్ప ఫలితాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఆ రిపోర్ట్ ఏదో ఈ రోజు దాకా బయట పెడుతున్నటువంటి పరిస్థితుల ఈఆర్సీ అయినా దాన్ని తీసుకొని ప్రజలకు అందుబాటులో పెడితే ప్రయోజనం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వ్యవసాయ పంపు సెట్లకి ఈ మీటర్లు ఏర్పాటు చేయడం అనేది సర్కారు ఖజానా నుండి అంటే గవర్నమెంట్ సెక్టార్ నుంచి వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకో లేకపోతే ఇట్లాంటి వాటికో ఉపయోగపడతాయి తప్ప, లేదంటే రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా కొల్లగొట్టేస్తున్నటువంటి అదానీ కంపెనీలకు ఉపయోగపడతాయి తప్ప ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడదు అనేది నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను. కేరళ రాష్ట్రంలో దీనికి భిన్నంగా అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. దాన్ని కూడా స్టడీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్డీఎస్ఎస్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కట్ చేస్తామని చెప్పినా ఆ గవర్నమెంట్ ఫర్మ్గా మేమే మీటర్ల వ్యవస్థను నడుపుతాము అని చెప్పి చాలా స్పష్టంగా వ్యవహరించింది. దానికి అనుగుణంగా మీరు పరిశీలన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. ఏపీ ప్రభుత్వం అలాంటి వైఖరి తీసుకోమని చెప్పి మేము ఒత్తిడి కూడా చేశాం. దానికి ఏమీ స్పందన కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. రెగ్యులేటరీ కమిషన్ అయినా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడానికి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు తిరస్కరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫైనల్గా ఇక్కడ చాలా అంశాలని ప్రస్తావన చేస్తున్నాను సార్. జనరల్ ఇప్పుడు డిస్కాములు ప్రస్తావన చేసినటువంటి విషయాలు దాంట్లో లోటుపాట్లు ఇటు మాట్లాడతాను. ఈ రోజు ఈ కష్టం ఎందుకు వస్తూ ఉంది? మనకి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి ఇప్పటిదాకా చూసాం. 98వ సంవత్సరం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరల్డ్ బ్యాంకు పెట్టినటువంటి సంస్కరణల ఆధారంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రారంభిస్తే ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడ కేవీ రంగనాథన్ గారు అని చెప్పి సిఎండిగా ఉండేవారు. ఆ సమయం నుంచి నేను మాట్లాడుతున్నాను రెగ్యులర్గా ప్రతి రెగ్యులేటరీ కమిషన్ ఎదురుగా నేను ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తున్నాను. ఈ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, భారంగా మారుతున్నాయా? మన పరిశీలన చేస్తే ఒక 30 సంవత్సరాల కాలాన్ని మీరు ఒక విహంగ వీక్షణం చేస్తే అల్టిమేట్గా ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి లేదు. చాలా తీవ్రమైనటువంటి భారం పెరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి మనం సారాంశంగా గమనిస్తే ప్రజలకు ఉపయోగపడడం లేదు, వినియోగదారులకు ఉపయోగపడడం లేదు, ఉద్యోగులకి ఉపయోగపడడం లేదు, సంస్థ పటిష్టతకి ఉపయోగపడడం లేదు. అల్టిమేట్గా ఎవరు ఉపయోగపడుతున్నారు? మీరు మొత్తం లెక్కలు తీసుకోండి. ఇక్కడ ఉపయోగపడుతున్నది ఎవరికనంటే ఉత్పత్తిదారులకి, లేదంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, లేదంటే దీన్ని మొత్తం సర్వం నడుపుతున్నటువంటి వ్యవస్థ నడుపుతున్నటువంటి పెద్ద మనుషులకు తప్ప సాధారణ ప్రజలకి ఏ రకంగానూ ప్రయోజనం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో, ఇంకా రకరకాల పేర్లతో, ముఖ్యంగా ఈ 4 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే 2004 నుంచి 2014 దాకా వాడిన
విద్యుత్కి ఇప్పుడు చెల్లించడం ఏంటి సార్? అదే మాదిరి 2019 నుంచి 23 దాకా వాడినటువంటి వాటికి మనం చెల్లించడం ఏంది? 56,735 కోట్ల రూపాయల భారాన్ని వేసేసి ప్రజానికం మీద దానికి ఏదో పేర్లు పెట్టి ఇప్పుడు ఆ రోజు చాలలేదు కాబట్టి రెగ్యులేటర్ కమిషన్ అనుమతి తీసుకున్నాను పేరు పెట్టి ఈరోజు దాడి జరుగుతూ ఉంది ప్రజల మీద. ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అన్నిటికంటే కీలకమైందంటే ఈరోజు మనం ఇట్లా మాట్లాడుకుంటాను, విద్యుత్ బిల్లు 2022 అమల్లోకి వస్తే ఈ ఈఆర్సీ కూడా ఏమి ఒక కనీసం మాట్లాడేదానికి సమస్యలు చెప్పుకునేదానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి వినాశకరమైనటువంటి బిల్లు ఇది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము దేశంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశాము. ఇప్పటికీ అనేక మంది ఉద్యోగులు దీని మీద చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్రలో జరిగినటువంటి పోరాటం మీకు అందరికి కూడా దృష్టిలో ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఫైట్ నడిపారు. సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం కనీసం మాట్లాడటం లే. ప్రభుత్వం మాట్లాడు నష్టం జరిగేది డైరెక్ట్గా ప్రభుత్వానికి. ప్రభుత్వం మాట్లాడకపోతే పోయింది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ సంస్కరణని ఎందుకు అమలు జరుపుతారంటే డబ్బుల కోసమే. ఈరోజు ఈ విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి లాభాలని ఈ రంగాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడుతానో లేదంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఇటన్ని నడపడానికి లేదా ఉపయోగపెట్టడానికి ప్రయత్నం చేస్తేనో ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరంలా, దీన్ని ఫెయిర్గా నడిపి ఈ లాభాలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకో లేకపోతే ఇట్లాంటి వాళ్ళకో కాకుండా అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడేటట్టు, సంస్థకు ఉపయోగపడేటట్టు, ఉద్యోగులకు ఉపయోగపడేటట్టు కనుక నిర్ణయాలు జరిగుంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఈరోజు వస్తున్నటువంటి ఆదాయాన్నంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ అల్టిమేట్గా అదనపు అప్పుల కోసం ఈ సంస్కరణని అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఈ రకమైనటువంటి పరిస్థితి కారణం. ఈరోజు 10,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి సమన్వయంతో దీన్నంతా చేయాలి. కానీ రాష్ట్రాల కనీసం వాళ్ళ హక్కుల్ని అడుగుతున్నారా, వాళ్ళ అభిప్రాయాలను అడుగుతున్నారా? 13 రాష్ట్రాలు వ్యతిరేకించాయి దీన్ని. పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా దీన్ని ఒక ప్రయోగశాలగా మార్చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది. మీ పోటోళ్ళు ఎందుకనంటే దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, అనేక తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇది అరిష్టము అని చెప్పి ఈ సంస్కరణలు ఏ రకంగానూ వ్యతిరేకించాలని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులుగా, మీరు తెలుగు వాళ్ళుగా ఇది అల్టిమేట్గా భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. భవిష్యత్ తరాలు తీవ్రంగా తప్పుపెట్టి ఇప్పటికే చాలా నష్టం జరిగిందనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం ద్వారా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దాదాపు నిలువు దోపిడీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నేను ఇంత మునిపే చెప్పాను, ఈ చేసినటువంటి కొత్త ప్రయోగాల కారణంగా ఎంత నష్టం జరుగుతోంది మనకు. ఈ రోజు ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో, కస్టమర్ ఛార్జీల పేరుతో, విద్యుత్ సుంకం పేరుతో, ట్రూప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంధన ఛార్జీల పేరుతో, డిపాజిట్ చేయలేదని అదనపు డిపాజిట్ కట్టండి అనే పేరుతో ఎన్ని రకాల ఛార్జీలు సార్? ఇదేమన్నా ప్రజలకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రతి సంవత్సరం ఈరోజు ఎప్పుడో 2014, 2019 దాకా వినియోగించుకున్నటువంటి కరెంటు బిల్లులకి ఇప్పుడు బిల్లులు కట్టమని చెప్పి చెప్పడం ఏంది? అదొక ఏమన్నా కనీసమైనటువంటి ఇది ఉందా? వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ ఇది అథెంటిటీ ఏముంటుంది? ఈ విషయాల్ని దాదాపు 2,900 కోట్ల రూపాయల భారం 36 నెలల పాటు వసూలు చేసుకోమని చెప్పి ఈఆర్సీ అనుమతిని ఇవ్వడం అనేది కూడా సమంజసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరి ఈరోజు బొగ్గు కొనుగోలుకు సంబంధించి ఏం సార్, మధ్యప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ బొగ్గుని వేలం వేసే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు పోరు? లేదా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎందుకు పోదు? మన వేలం పాటలో ఎందుకు పాల్గొనం? బొగ్గు అక్కడ తక్కువ ధర కొనుక్కొని ఈరోజు క్లాజులో చట్టంలో ఉన్నటువంటి ఒక చిన్న లొసుగును ఆధారం చేసుకొని విదేశీ బొగ్గు 20% కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి క్లాజ్ ఆధారంగా ఈరోజు అదాని కొనుగోలు చేస్తాడు, విదేశీ బొగ్గు అని చెప్పి మళ్ళా మనకే అమ్ముతాడు. అదేదో మీరే నేరుగా పోయి అక్కడ వేలంపాట్లో పాల్గొని దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు కదా. ఈరోజు ఎంత నష్టం జరుగు, 1,000 కోట్ల రూపాయలు సంపదనంతా కూడా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు ఇదొక ఉదాహరణ సార్. ఇట్లాంటి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఒప్పందం 30 సంవత్సరాల పాట. ఇది అల్టిమేట్గా ఏం ప్రయోజనం? ఇది ఏ రకంగా చూసినప్పటికీ కార్పొరేట్లకి
మనం ఏ రకంగా ఉపయోగపడుతున్నాము, ఈ సంస్థ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ ప్రజల యొక్క డబ్బుల్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, పందేరం చేస్తున్నారు, దానికి ఇది ఒక గరిష్టమైనటువంటి ఒక ఉదాహరణ. దీన్ని ఈఆర్సీ కూడా పరిగణలో పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది బొగ్గుది ఒక కుంభకోణం అయితే స్మార్ట్ మీటర్ల కుంభకోణం ఇంకోటి. స్మార్ట్ మీటర్ల పేరుతో, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ఈరోజు ఈ విధానాన్ని తీసుకొని రావడం ఏ రకంగానూ సమంజసం కాదు. ఇప్పుడు మోడీ గారు రాష్ట్రాల మీద రుద్దుతున్నటువంటి విధానం ఆర్డిఎస్ఎస్, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనేది ఇది ఒక సీరియస్ ప్రాబ్లంగా ఉంది. 1,89,00,000 వ్యవసాయేతర కనెక్షన్లకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఈ రకంగా ఖర్చు 13,252 కోట్ల రూపాయలు. ఇది కన్సూమర్స్ మీద మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడి నుంచి వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలకు కారణం పూర్తిగా పాలకుల వైఫల్యమే. బొగ్గు, ఇంధనం కార్పొరేట్లు పెంచుకుని కృత్రిమ కొరత సృష్టించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి మనం ఈ రకంగా తోడ్పడుతున్నాం. నేను దీంట్లో కూడా చెప్పాను, నిన్న కూడా ప్రస్తావన చేసి ఉంటారు. హిందూజా కంపెనీకి సంబంధించి 1,200 కోట్ల రూపాయలకి కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఇది మళ్ళీ ఎవరి మీద పడుతుంది, మళ్ళీ జనం మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఈ స్మార్ట్ మీటర్లు, ఈ వ్యవహారాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారీ అవినీతికి సంబంధించినటువంటి అంశం. 120 నెలల పాటు ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో జనం నుంచి వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటి కాదు సార్. కాబట్టి మీరు దీంట్లో సీరియస్గా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రీపెయిడ్ పద్ధతికి సంబంధించి విద్యుత్ వాడే సమయంలో బట్టి రేట్లని నిర్ణయించాలనే ఒక కొత్త విధానం రాబోతా ఉంది. ఇది కూడా మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి వీళ్ళకి ఉపయోగపడేది తప్ప మామూలు ఈ అసలు నియంత్రణ ప్రభుత్వం యొక్క నియంత్రణ విద్యుత్ రంగం మీద లేకుండా అయిపోయే పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. ఇది అల్టిమేట్గా చాలా తీవ్రమైనటువంటి నష్టం ప్రజలకు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే విద్యుత్ సవరణ బిల్లు మీద ఏ రకమైనటువంటి చర్చ మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం చాలా అన్యాయం. ఇది ప్రజలకే అర్థం కావడం లేదు, రాజకీయ పార్టీలు చర్చ చేయడం లేదు. దురదృష్టం ఏంటంటే మేము అసెంబ్లీలో లేము. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానీ లేదా అధికార పక్షం కానీ ఇది లాభమా నష్టమా, ఏ రకంగా దీంట్లో ఉంది అని చెప్పే విషయాలను ఏమాత్రం పరిగణలో లేకుండా, చర్చ లేకుండా చట్టసభల్లో చేతులెత్తేసి పార్లమెంటులో ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి పోయి చేతులెత్తేసి ఈరోజు ఒక అన్యాయమైనటువంటి చట్టాన్ని ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడితే మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు అడ్డంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏముంది సార్? ఈరోజు దాన్ని ప్రయోగశాలగా చేస్తున్నటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఇది కరెక్ట్ కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు కూడా గమనంలో పెట్టుకోవాల్సింది ఏమంటే, నేను పదే చెప్తున్నాను, ఇక్కడ ఈ రంగం ఇంత స్ట్రెంథన్ కావడానికి లేదా ఈరోజు ప్రజలకి ఇన్ని ఆటంకాలు వచ్చినా ఒక సమర్థవంతమైనటువంటి రంగంగా ఇది ఉంది. ఇప్పుడు కూడా నిన్న కూడా నేను పత్రికల్లో చూశాను, ఒక చోట ఒక అధికారి యొక్క నిర్వహణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని చెప్పి ఆ అధికారిని కార్మికులందరూ సన్మానం చేశారని చెప్పేసి. ఇట్లాంటి అంకిత భావంతో కలిగినటువంటి ఉద్యోగులు, కార్మికులు వీళ్ళంతా ఉన్నటువంటి ఈ సంస్థలో కీలక పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేయాల్సినటువంటి అంశాలు మేలు చేయకుండా, వాళ్ళ వేతనాలు పెంచకుండా, లేదంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా ఈరోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతి మాత్రం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు చాలా అన్యాయంగా ఉంది. దాని మీద వాళ్ళు రకరకాల పోరాటాలు చేశారు. ఏమీ ఈరోజు ఫలితం లేనటువంటి పద్ధతిలో ఉంది. వీళ్ళది ఒక పర్మనెంట్ ఉద్యోగులతో ఒక రకమైన సమస్య అయితే, కాంట్రాక్ట్ కార్మికులది లేదా రకరకాల పేరుతో, ఫీజు రేట్ల పేరుతో, ఈ పేరుతో ఆ పేరుతో ఇబ్బంది పడుతున్నది. ఈరోజు ప్రభుత్వ విధాన ఫలితంగా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేది ఎవరనంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు అని అంటాను. దీనివల్ల వెంటనే నష్టపోయేది మీటర్ రైటర్లు. ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్స్ లేకపోతే ఎస్పీఎం మరియు స్టార్ హమాలీలు ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి ఉద్యోగ భద్రత ఏమాత్రం లేదు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసే వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు, వీళ్ళకి ఎవరికి కనీసం ప్రభుత్వ పథకాలు కూడా వర్తించడం లేదు సార్. నేను ఇవన్నీ కూడా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, మీ పరిధిలో లేకపోయినా చాలా విషయాల్ని మీరు ప్రస్తావన చేశారు, వాటికి సంబంధించిన రికమెండేషన్స్ చెప్పారు, ప్రభుత్వాలకు కూడా సూచనలు చేశారు. కొన్నిట్లో సానుకూలమైనటువంటి కలిగాయి. కానీ ఈరోజు ఈ వ్యవస్థ బలపడడానికి కారకులైనటువంటి ఉద్యోగుల గురించి చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఉదాహరణకి 1-2 విషయాలు ఇక్కడ ప్రస్తావన చేస్తాను సార్, ఇది అవసరం కూడా. కరోనా ఫస్ట్ వేవ్లో
కరోనా ఫస్ట్ వేవ్లో 48 డేస్ సార్ వాచ్మెన్లుగా ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని ఆపరేటర్లుగా మార్చాలని చెప్పి ఇదే చోట ఇక్కడ సిఎండి కార్యాలయం ఎదురుగా 48 డేస్ వాళ్ళంతా కూడా నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంలో కరోనా తగిలి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకొంతమంది చాలా ఇబ్బందులు పడినారు. తీవ్ర అసలు చావు దగ్గర దాకా వెళ్ళి అంటే వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి 48 డేస్ కరోనా ఫస్ట్ వేవ్లో వాళ్ళు చేశారు. కరోనా సెకండ్ వేవ్లో 78 డేస్ వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్షలు చేశారు సార్. ఇట్లాంటి వాళ్ళకి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లుగా చేయండి అని చెప్పి. వీళ్ళకి షిఫ్ట్ ఆపరేటర్లుగా చేయండి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత, ఈ ఒత్తిళ్ళని పెరిగిన తర్వాత, ఈ పోరాటం తర్వాత వాళ్ళని ఆపరేటర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ రోజుకి వాళ్ళకి ఆపరేటర్ల శాలరీ ఇవ్వడం లేదు సార్. ఇది ఏమీ న్యాయం సార్? ఇది కనీసం మానవత్వంతో వ్యవహరించాలి కదా. అంటే ఒక టెక్నికల్గా ఆ రోజున కార్మికులు మేము వాచ్మెన్లుగా ఉన్నాం, మాకు ఆపరేటర్లుగా ప్రమోషన్ ఇవ్వండి, మేము ఆ వేతనంతోనే జీవిస్తామని చెప్పి చెప్పిన దానికి పాత ఆపరేటర్లకు ఒక వేతనం, కొత్త ఆపరేటర్లకు ఒక వేతనం. ఇది మీ దృష్టిలో ఉండదు సార్, నాకు తెలిసి మీ దృష్టిలో ఉండదు. ఇది ఏమి న్యాయం సార్? ఇది కోర్టు, మీరు న్యాయమూర్తిగా పనిచేశారు, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ పాత వాళ్ళకు ఒక జీతం ఇవ్వండి, కొత్త వాళ్ళకు ఒక జీతం ఇవ్వండి అని చెప్పి ఏమన్నా ఉంటుందా సార్? ఇట్లాంటివి మీ దృష్టిలో లేనటువంటివి, ఇట్లాంటివన్నీ కొన్ని జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సార్, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళంతా కూడా లైన్లు ఎక్కి, నిన్న మొన్న కూడా ఒక అతనికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి, ఇటీవలనే కొంతమంది చనిపోయారు. ఇవన్నీ మీ దృష్టిలో ఉంటాయి. ఇట్లాంటి 2020 సంవత్సరంలో కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజుల పాటు కంటిన్యూగా రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఫైట్ చేశారు సార్. ఇట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టకుండా నేలటూరు జన్కో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 396 రోజుల పాటు కంటిన్యూగా, ఇది ప్రభుత్వ ఆస్తి, దీన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రజలు, వర్కర్లు, ఉద్యోగులు పోరాటం చేస్తే కంటిన్యూగా చేశారు సార్. ట్రాన్స్కో నుంచి తొలగించిన కార్మికులు తీసుకోవాలని 190 డేస్. ఇట్లాంటి నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తున్నా అంటే, చిన్నవాళ్ళు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళు ఈ రంగం బాగుండాలి, ఈ రంగంలో మేము బలీయంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఇన్ని రోజులు, ఈవెన్ కరోనా టైంలో కూడా ఇంతంత పెద్ద పోరాటాలు చేస్తా అంటే వాళ్ళకి న్యాయం జరగడం, వాళ్ళ గురించి చర్చే లేదు. వాళ్ళ విషయాలు ఏమన్నా ప్రస్తావన చేస్తే వాళ్ళని నేరుగా అధికారుల దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. చెప్పిన ఒక అడ్డగోలు వ్యవహారంగా సాగుతూ ఉంది. ఇవన్నీ కూడా సమంజసమైనటువంటివి కాదు, మానవత్వంతో కూడుకున్నటువంటివి కాదు. ఈరోజు ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మీ బోటి వాళ్ళు మాట్లాడాలి. మీరు అనేక తీర్పులు ఇచ్చారు, చాలా సమంజసమైనవి అనేక అంశాలు మాట్లాడున్నారు. మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళ గురించి కూడా చేయకపోతే మనం ఈరోజు ఎవరో ప్రైవేట్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి, ఉత్పత్తిదారులకి వీళ్ళకి లాభం లక్షల కోట్లు మింగేస్తున్నారు, వేల కోట్లు మింగేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని, ఈ సంస్థను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ పట్ల సమంజసమైనటువంటి రీతిలో స్పందన లేదు. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు సార్. ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ కూడా అమలు కాదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. నేను ఇవన్నీ కూడా ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే, సార్ నిన్నటి దాకా 4 రోజులు నేను ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నా. నేను అసలు వాస్తవంగా ఇక్కడ వచ్చి నేరుగా మాట్లాడతానని కూడా అనుకోలే. నిన్న ఉదయం నన్ను అరెస్ట్ చేసి బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి దీక్షను భగ్నం చేశారు. నేను ఎందుకు ఇవన్నీ కూడా నేను మాట్లాడుతుంటే, ఒక కార్మిక సంఘం నాయకుడిగా ఎలక్ట్రిసిటీలో వీటన్నిటిని ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఇదేదో టెక్నికల్ వ్యవహారంగా కాకుండా వీటిని కొంచెం సీరియస్గా పరిశీలన చేయాలి, న్యాయంగా జరగాల్సినటువంటి వాటికి జరగాలని చెప్పి నేను అల్టిమేట్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం కూడా లేదు కాబట్టి అందులో చైర్మన్ గారు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి నేను కోరుతున్నది ఏమంటే, సార్ ఈరోజు ఛార్జీలు పెంచము అని చెప్పి మీకు డిస్కాములు ప్రతిపాదన చేశాయి. ఛార్జీలు పెంచకుండా ఉండడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమీ కనపడడం లేదు. గత అనుభవమే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పటికే భారాల బారిన పడి అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 13,881 కోట్ల లేదా 14,000 కోట్ల రూపాయల భర్తీకి సంబంధించి ఏ రకమైన భారం పడకుండా ఈఆర్సీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, సబ్సిడీలు వాళ్ళు ఏదేదో ప్రకటన చేస్తుంటారు, సబ్సిడీ పేరుతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఈ రంగానికి ఇచ్చేస్తే ఏ రకమైనటువంటి సమస్య ఉండదు. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుంది. చివరకు వచ్చేటప్పటికి రంగం మొత్తం, ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్ మొత్తం
ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, రాబోయే రోజులు ఎన్నికలకు పోతున్నాం కాబట్టి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈఆర్సీ ఎవరు వస్తారో ఏమో, ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు. మీరు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయాలి. ఈ సందర్భంలోనైనా స్ట్రాంగ్గా వ్యవహరించాలని చెప్పి నేను వినియోగదారుల తరఫున, సాధారణ ప్రజల తరఫున, ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం సార్. థ్యాంక్ యూ మురళి. ఇప్పుడు ఎస్ ప్రతాప్, ఏపీఎస్బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున విజయవాడ నుంచి మాట్లాడతారు. గౌరవనీయులైన ఆనరబుల్ ఏపీఆర్సీ కమిషనర్ అండ్ చైర్మన్ గారు అయినటువంటి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి గారికి, అదేవిధంగా ఆనరబుల్ కమిషన్ మెంబర్స్ వారికి, ఏపీఎస్సిబి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున శుభాభివందనములు సార్. ఏపీఎస్సిబి ఏఈస్ అసోసియేషన్ చైర్మన్ గారు పదవిలోకి వచ్చినప్పటి నుంచి అనేక సమస్యల మీద మేము ఈ యొక్క బహిరంగ విచారణ ద్వారా కానీ రిప్రజెంటేషన్ ద్వారా అనేక సమస్యలు తీసుకొచ్చినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి, ఎస్పెషల్లీ ఈ మార్కెట్ ప్రొక్యూర్మెంట్స్ మీద 2021లో మేము అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు సారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి, ఆస్కీ నుంచి ఉషా రామచంద్రన్ గారు, ప్రయాస్ నుంచి శ్రీకుమార్ గారు, ఇంకా విద్యుత్ రంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పరిచి, ఆ కమిటీని మాతో డిస్కస్ చేయమని చెప్పి ఒక కమిటీ రిపోర్ట్ తీసుకొని షార్ట్ టర్మ్ పవర్ ప్రొక్యూర్మెంట్స్, మార్కెట్ ప్రొక్యూర్మెంట్స్ అండ్ సేల్ ఆఫ్ పవర్ మీద 2021 రెగ్యులేషన్ని తీసుకొచ్చినందుకు ఏపీఎస్సిబి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మిగతా విషయాల్లో కానీ, ఈ యొక్క కోల్ స్టాక్స్ మెయింటైన్ చేసే విషయంలో కానీ మీరు చూపిస్తున్నటువంటి ఆ చొరవని మా ఏపీఎస్సిబి ఏఎస్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్, ఇక ఈ సంవత్సరం ఈ యొక్క మల్టీ ఇయర్ టారిఫ్ ఆర్డర్ డిస్కమ్స్ అండ్ ఏపీ ట్రాన్స్కో రిటైల్ సప్లై టారిఫ్ బిజినెస్ ఫర్ ఏపీ డిస్కమ్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫైలింగ్స్ మీద ఈ యొక్క పబ్లిక్ విచారణలో మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు సార్. మొట్టమొదటిగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి సంబంధించి ఈ యొక్క ప్రపోజల్స్ లో దాదాపుగా మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ 83,000 మిలియన్ యూనిట్లు చూపిస్తూ, దానికి కావాల్సినటువంటి రెవెన్యూ రిక్వైర్మెంట్ 56,000 కోట్ల వరకు చూపించారు సార్. దాంట్లో దాదాపుగా 13,876 కోట్లు అనేది లోటు బడ్జెట్ కింద రెవెన్యూ గ్యాప్ చూపించారు సార్. దీంట్లో మేము ఒక విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం సార్. అదేంటంటే, ఇప్పుడు కమిషన్ వారికి మన ఈ డిస్కమ్స్ వారు ఫైలింగ్ చేసినటువంటి ఫైలింగ్స్ లో నాన్ టారిఫ్ ఇన్కమ్ అనేది దాంట్లో డిలే పేమెంట్ సర్చార్జ్ రూపంలో వస్తున్నటువంటి దాదాపుగా 2,000 కోట్లను ఇన్కమ్ గా చూపించారు. సో డిలే పేమెంట్ సర్చార్జ్ అనేది డిస్కమ్ కి కూడా ఇన్కమ్ గా చూపించడం అనేది కరెక్ట్ కాదేమో అని మేము మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే డిలే పేమెంట్ వచ్చినప్పుడు కంపల్సరీగా డిస్కమ్స్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కోసం లోన్స్ తీసుకొని ఆ ఇంట్రెస్ట్ ను పే చేయాల్సి వస్తుంది. అదే విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ లేట్ అయినప్పుడు కూడా డిస్కమ్స్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దాని మీద వచ్చినటువంటి వడ్డీని, అదే విధంగా ఏదైతే వీళ్ళు పేమెంట్స్ జనరేటర్ చేయడం వల్ల వచ్చిన లేట్ పేమెంట్ సర్చార్జ్ ఉందో ఆ రెండింటిని నెట్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు కూడా నాన్ టారిఫ్ ఇన్కమ్, ఈ డిలే పేమెంట్ సర్చార్జ్ ఏదైనా మిగిలి ఉంటే ట్రూ అప్ లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఇనిషియల్ గా దీన్ని చూపించి ఆ యొక్క ఏదైతే రెవెన్యూ గ్యాప్ ఉందో దాన్ని తగ్గించి చూపించడం వల్ల కాస్ట్ ఆఫ్ సప్లై క్యాలిక్యులేషన్ లో మనకి ఈ యొక్క తేడా అనేది జరుగుతుంది సార్. అది డిస్కమ్స్ మీద లాంగ్ రన్ లో చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ డిలే పేమెంట్ సర్చార్జ్ ని ట్రూ అప్ లో దీన్ని చూసుకోవాలి, కానీ ఇప్పుడు దీన్ని కౌంట్ చేయకూడదు అనేది మా యొక్క అభ్యర్థన సార్. అదే విధంగా ఈ యొక్క మనకి ఈ జనరేషన్ పవర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సార్, చైర్మన్ గారు వచ్చినప్పటి నుంచి కూడా పవర్ ప్రొక్యూర్మెంట్ మీద కాస్ట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ దాన్ని ఎలా తగ్గించాలనేది అందరి దగ్గర కూడా దాని మీద మీరు అభిప్రాయాలు తీసుకున్నారు సార్. కానీ దాదాపుగా 2021-22 సంవత్సరం నుంచి 23-24 సంవత్సరం వరకు కూడా ఈ పవర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అనేది యావరేజ్న
దాదాపుగా 30 నుంచి 40 పైసలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది సార్. 21-22 సంవత్సరానికి యావరేజ్ పవర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.41 ఉంటే దాదాపుగా 23-24 సంవత్సరానికి అది ₹5.13 వరకు పెరిగింది. ఇప్పుడు 24-25 సంవత్సరానికి మళ్ళా దాన్ని ₹4.69 చూపించారు. కానీ ఇది సాధ్యం కాదేమో అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి దాదాపుగా సెకీ పవర్ 3000 మెగావాట్లు మనకి గ్రిడ్ లో యాడ్ అవబోతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క దాదాపుగా 10,000 మెగావాట్లు ఉన్నటువంటి ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని గ్రిడ్ లో బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీగా మనం ఉన్న బేస్ లోడ్ కాకుండా మార్కెట్ ప్రొక్యూర్మెంట్ మీద కంపల్సరీగా గ్రిడ్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ ప్రొక్యూర్మెంట్స్ కానీ ఈ బేస్ లోడ్ లో జనరేటర్స్ రన్ చేయడం వల్ల కానీ లేదంటే ఈ కొత్త మనకి 3,000 మెగావాట్ యాడ్ అవడం వల్ల కానీ ఫ్యూచర్ లో రేపు ఈ 24-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి పవర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹5.13 కాకుండా ఇంకా పెరుగుతుంది అనేది మా అంచనా సార్. కాబట్టి ఈ యొక్క కాస్ట్ ని తగ్గించుకోవడానికి జెల్కో పవర్ స్టేషన్స్ లో సాధ్యమైనంత వరకు కోల్ స్టాక్స్ ని యాజ్ పర్ నామ్స్ మెయింటైన్ చేస్తూ మార్కెట్ ప్రొక్యూర్మెంట్స్ ని తగ్గించే విధంగా చూసుకుంటూ గ్రిడ్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే కొంతమేర తగ్గించవచ్చు. కానీ ఇప్పుడు చూపించినటువంటి యావరేజ్ ప్రైస్ అయితే ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు దాదాపుగా సిఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఆప్టిమల్ పవర్ మిక్స్ అండ్ పవర్ ఫ్లెక్సిబిలైజేషన్ 2032ని బేస్ ఇయర్ గా తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆప్టిమల్ పవర్ మిక్స్ ఎంత, ఏ మిక్స్ ఏ పవర్ ఎంత ఉండాలి, థర్మల్ ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి అనేది కూడా ఇప్పటి వరకు ఎక్కడ మన దగ్గర ఈ యొక్క స్టడీ అనేది జరగలేదు సార్. మనం సోలార్ పవర్ ను మాత్రమే మళ్ళీ ఒక 7,000 అనేది యాడ్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి మేము బేస్ లోడ్ ని కూడా యాడ్ చేయాలి, బేస్ లోడ్ ఎంత యాడ్ చేయాలనేది ఒక స్టడీ చేసి ఒక కమిటీని ఆప్టికల్ పవర్ మిక్స్ అనేది ఎంత ఉండాలనే దాని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దాని ప్రకారం ఏ పవర్ పంపు స్టోరేజ్ యాడ్ అవ్వాలా, సోలార్ యాడ్ అవ్వాలా, విండ్ యాడ్ అవ్వాలా, అట్ ద సేమ్ టైం బేస్ లోడ్ ఏది యాడ్ అవ్వాలి అనేది ఒక స్టడీ చేసి దాని ప్రకారం పవర్ ఎడిషన్ కెపాసిటీ ఎడిషన్ జరిగితే బాగుంటుంది అనేది మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా ఈ యొక్క నెట్వర్క్ కాస్ట్ వచ్చేసరికి మనకి 21-22 సంవత్సరానికి ₹1.70 ఉన్నది 23-24 సంవత్సరానికి దాదాపుగా ₹2.14 వెళ్ళింది సార్. మళ్ళా ఇప్పుడు మనం ఆర్బిఎస్సి స్కీమ్ తరఫున దాదాపు 13,000 కోట్లు మనం ఈ యొక్క నెట్వర్క్ స్ట్రెంథనింగ్ రూపంలో లేదా స్మార్ట్ మీటర్స్ రూపంలో వెచ్చిస్తున్నాం సార్. ఈ 13,000 కోట్ల రూపాయల్లో డిస్కమ్స్ వారు ప్రతిపాదించిన దాని ప్రకారం దాదాపుగా 6,000 కోట్లు 6,400 కోట్లు అనేది గ్రాంట్ రూపంలో వస్తుంది సార్. ఇది మనకి ఈ 6,400 కోట్ల గ్రాంట్ తీసుకొని మన లాస్ రిడక్షన్ వర్క్స్ నెట్వర్క్ స్ట్రెంథనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దాంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఈ స్మార్ట్ మీటరింగ్ వర్క్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ మీటర్ శాంక్షనింగ్ లో మనకి దాదాపుగా 15%-20% గ్రాంట్ వస్తుంది. మిగతా 80% కూడా మన లోన్ మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్స్ అనేది వన్ ఫర్ ఆల్ అందరికీ మార్చడం కాకుండా, ఎందుకంటే మనకి ఏపీడిఆర్పి ప్రోగ్రామ్ ద్వారా మనం ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్స్ అన్ని కూడా హై క్వాలిటీ డిజిటల్ మీటర్స్ కి మార్చున్నాము. మళ్ళీ ఇప్పుడు వాటి డిప్రిషియేషన్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద మనకు రాకముందే మళ్ళీ మనం లోన్ తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో మార్పులు చేయడం వల్ల డిస్కమ్స్ మీద అధిక భారం పడే అవకాశం ఉంది. కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఎక్కడైతే మనకి రెవెన్యూ రియలైజేషన్ తక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్స్ పెట్టి రెవెన్యూ రియలైజేషన్ అధికంగా ఉన్న దగ్గర ఈ స్మార్ట్ మీటర్లు ప్రస్తుతానికి పెట్టకుండా ఉండడం అనేది మనకి డిస్కమ్స్ కి కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది సార్. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అదే విధంగా కొత్త కనెక్షన్ తీసుకునేవారు ఎవరుంటారో వాళ్ళ వరకు స్మార్ట్ మీటర్స్ పెట్టుకొని మనకి అందరికి ఒకసారి మార్చకుండా దాన్ని ఒక ఎకనామిక్ మోడ్ లో తీసుకెళ్తే బాగుంటుంది అనేది మా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం సార్ ఈ యొక్క అగ్రికల్చరల్ ఫీడర్స్ సాగ్రిగేషన్ అనేది ఈ యొక్క మనకి ఆర్డిఎస్ఎస్ స్కీమ్ లో భాగంగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అలాంటి చేసినప్పుడు మళ్ళీ అగ్రికల్చరల్ సప్లైస్ కి మనం స్మార్ట్ మీటర్స్ పెట్టాల్సిన అవసరం లేదు సార్. అలా జరగడం వల్ల వర్క్ డూప్లికేషన్ అయ్యి మనకి ఇన్వెస్ట్మెంట్ డూప్లికేట్ అవుతుంది సార్. 2 సార్లు మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్లాగో మనం ఆర్డిఎస్ఎస్ స్కీమ్ లో ఈ లాస్ రిడక్షన్ ప్రోగ్రామ్ కింద అగ్రికల్చరల్ ఫీడర్ సెపరేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్స్ అనేవి అగ్రికల్చరల్ ఫీడర్ కి సప్లైకి పెట్టకుండా ఆ యొక్క ఖర్చుని మినిమైజ్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్ ఈ యొక్క నెట్వర్క్ కాస్ట్ ని అదేవిధంగా మన యొక్క ఈ యొక్క పవర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ లో మనం ఏం చేద్దాం అనుకున్నా కానీ ఈ యొక్క కాస్ట్ అనేది యావరేజ్ కాస్ట్ పెరుగుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఇది చెప్తాం సార్. ఎందుకంటే నిన్న మనకి
ఈ యొక్క ప్రారంభ ఉపన్యాసంలో మా జేఎండి ఏపీ ట్రాన్స్కో గారు చెబుతూ ఆ ఎంప్లాయీ పెన్షన్ ట్రస్ట్లకి కంట్రిబ్యూషన్ చేయడం దాదాపుగా 2,458 రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ ట్రైపార్ట్ అగ్రిమెంట్ లో భాగంగా. దానివల్ల ఈ ప్రొజెక్షన్స్ అనేది హై సైడ్ ఉన్నాయని చెప్పారు సార్. ఎందుకంటే ఈ కంట్రిబ్యూషన్ అనేది టిఎన్జి ట్రస్ట్లు కానీ లేకపోతే మాస్టర్ ట్రస్ట్ కానీ ఎంప్లాయీ సంబంధించి ఎప్పుడైతే బైఫర్కేట్ అన్బండ్లింగ్ అయినాయో ఆ రోజు నుంచి కంట్రిబ్యూట్ చేసి ఉంటే ఈ రోజున ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు. కాబట్టి ఎప్పుడైనా ఎంప్లాయీస్ ది ఏ సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళ కమిట్మెంట్ ని ఎప్పటికప్పుడు మీట్ అయ్యేలాగా గౌరవ కమిషన్ వారు సూచించాలని మేనేజ్మెంట్ కి అడుగుతున్నాం సార్. All right, you complete. ఎస్ సార్. ఇంకోటి సార్, అట్ ద సేమ్ టైం సార్, ఈ యొక్క ఎంప్లాయీ కాస్ట్ లో మాకు బోర్డమ్ కాస్ట్ ఎస్కలేషన్ అనేది 5% ఎవ్రీ ఇయర్ చూపిస్తారు సార్. అట్ ద సేమ్ టైం చూపించినప్పుడు డిఏ అనేది పెండింగ్ పెడుతున్నారు సార్. గత 2 సంవత్సరాలుగా 4 డిఏలు 3 డిఏలు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి సార్. ఈ పెండింగ్ డిఏలు ఆల్రెడీ ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, రిటైల్ సప్లై బిజినెస్ అయిపోయింది, దానికి సంబంధించిన అకౌంట్ సబ్మిట్ చేసి ఉన్నారు. ఇప్పుడు కొత్త కంట్రోల్ పీరియడ్ 5th కంట్రోల్ పీరియడ్ 2 months లో స్టార్ట్ అవబోతుంది. ఇటువంటి టైంలో ఆల్రెడీ పెండింగ్ డిఏలు అలా పెట్టి మళ్ళీ రేపొద్దున వీటిని పాత డిఏలు పే చేయాలి కాబట్టి ఆ బకాయిల్ని ఇక్కడ చూపిస్తున్నామని అక్కడ చూపిస్తే అప్పుడు ఎంప్లాయీ కాస్ట్ 10 to 15% హైక్ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటిది కాకుండా ఇది ఎప్పటికప్పుడు మనం ప్రజల దగ్గర నుంచి మన టారిఫ్ రూపంలో కలెక్ట్ చేసుకుని ఎంప్లాయీస్ పే చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క డిఏలు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు డిఏలు అనేది పెండింగ్ లేకుండా ఏ ఇయర్ కాయరు 2020 నుంచి డిఏ బకాయిలు పెట్టడం జరుగుతుంది సార్. అంతకుముందు ఎప్పుడు ఈ సిచ్యువేషన్ రాలేదు. అట్ ద సేమ్ టైం ఇంకో చిన్న విన్నపం మా అసోసియేషన్ తరపున మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం ఏంటంటే గత పిఆర్సీలో ఏం జరిగిందంటే ఒక ఎంప్లాయీకి 15 సంవత్సరాలు సర్వీస్ ఉన్న ఎంప్లాయీ కూడా యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ రావట్లేదు సార్. Mr. Pratap, all this fall outside the purview of the commission. Your TRC and all that. There is no point in you raising all that before us. Please stop there. Yes. ఇప్పుడు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ తరపున త్రూ పర్సనల్ లింక్ ద్వారా తమ అభిప్రాయాలను గౌరవ కమిషన్కు సమర్పిస్తారు. Am I audible, sir? Am Yes, I audible? Yeah, very much, but you are not. You are ఆడిబుల్ not అండి. seeing. వీడియో ఆన్ You చేసుకోండి are not శివకుమార్ seeing. గారు. Okay. Okay. ఎస్ మాట్లాడవచ్చు మీరు. Sir, Honorable Chairman and the members, since this is the first time have had the privilege of seeing and meeting the commission and the members, may I start with a greeting for a great new year, great Sankranti. Thank you, sir. I will start. Sir, I have made detailed objections already and I have got a reply. I will come to the reply part because I got those replies recently. I will be as brief as possible and to the point. My preliminary objections have been, first, as directed by the commission over the years and as required in regulation 4 of 2005, the segregation of accounts, retail and distribution has not been done was our primary objection, first objection. I have noted even the latest balance sheets. I regret to say that it has not yet been done. The difficulty of not being done in terms of accounting parlance is fairly clear to all. I don't need to repeat. Number 2, sir, our second principal objection has been that this petition itself should not be allowed or should be allowed only after the 4th control period true-up has been done. Because that has not been done, the start baseline figures, base year figures are not reflecting the true position of the accounts and therefore it is not reflective of the actual tariff that would eventually be coming. This is my second objection. The reply for this is rather vague. I will come to that at the end, sir. I also note that as per the regulation, this commission, in the first place, unless they permit the investment plan, the forecasting, the investment that arises out of that, and the entire process, the MYT itself
for the fifth control period should not have been done. However, since it is already done, perhaps this commission would insist on the true up of the preceding period before this is ensured. Sir, I have made a study between the three discoms in terms of their own performance. Am I audible, sir? Yes, you are very much audible. Please proceed. Sir, I have made a submission that the agricultural state in the sales in the state, in fact, I believe that it is rather skewed. The agricultural distribution of load, as its very nature, is skewed in its distribution, and of the total agriculture load, 43% is actually coming on to APSPDCL, and it has got two effects. One, there is an effect on FPPCA, which to a large extent this commission has been kind enough to listen and correct that. However, the fundamental requirement of the reforms is not being addressed here, I believe, unless all the three discoms are an even keel. They cannot be seen in competition and improve the efficiency of the system. The way I am looking at it is, why agricultural load, after all, cannot be separated out as a separate discom, and all the required provisions, since in the foreseeable future agriculture will necessarily have to be free supply, let it be a separate discom, and the independent three other discoms which are present now be facing competition, where the choice for anywhere in the state, the more efficient discoms may be selected by a given consumer. This is our prayer. I have made this submission as a suggestion. The response I get is probably not addressing that and even skirting it. The commission, since their replies are probably in front of it, I need not say anything more on that. My prayer is that it should be separated out in the interest of improving the distribution network and its efficiency as intended in the Reforms Act. I've given the tables which shows the reasons for this. The next point is, which has been addressed, been told already, the mystery of constant tariff and ever increasing purchase cost and network cost. This is a mystery that I am unable to understand. I request this commission to look at page 7 of my submissions, wherein I have made a tabular column. I have taken specific example of APSP DCL, although it is probably equally applicable to all of them. I am noticing, as has already been mentioned, that even though the approved cost, power purchase cost is 4 rupees 32 paisa, and the total cost of service comes to 7 rupees 53 paisa, the projected per unit cost is 5 rupees 13 paisa and an increase of almost about 82 paisa. I have asked a specific question. Is this increase due to FPPCA? That has not been addressed. That has not been responded. We are not clear about it. The total cost is coming to 8 rupees 27 paisa. We are noticing that the T&D loss cost, what this commission has approved as 45 paisa, is being projected as 62 paisa per unit, a clear 37.77% increase, and it is projected in the coming year for 57 paisa mysteriously. The total cost is proposed at 7 rupees 97 paisa for the coming year. In these conditions, what we cannot understand is, how can this cost be going on up when this commission has approved substantial asset creation in the transmission system as well as in the distribution system? If on one hand the investment is going up,
the losses on the T&D are going up. There don't seem to be any correlation, and we don't get a picture of the previous years, what this commission has approved by way of investment, and what is that they have achieved. What was the cost benefit analysis they had projected? Where does it stand? Without these analysis, we are finding to make a meaningful analysis of the whole process a very mysterious set of circumstances. However, our submission is that this should be looked into, and surely this commission should direct that a proper, complete true-up procedure is put on, and then only an investment proposal should be considered. This is our humble prayer. Sir, MIT proposal. Our year after year, we have been pleading with this commission that the very purpose of MIT proposal, MIT scheme is there is a certain regulatory predictability and, shall I say, compliance ensuring procedure in this MIT. However, for various reasons, not all of them, in our opinion, fair and proper, Commission in its wisdom and powers have condoned. Even this year, they want a condonation. This, I think, is clearly not required. They should be insisted upon to give a MYT. Business all over, it is not necessarily the power sector. I run a company. We are also under highly unpredictable conditions. But can we live without a proper business forecast? The distribution companies are 30,000 crore revenue earning organizations. Cannot they organize for a proper forecasting method instead of just extending a graph? This is not being done, and therefore I submit that this commission should direct them to do that properly. Sir, our prayers that this commission directs them to the discoms to file fourth control period true up, and they should be directed to file their petition in multi-year tariff proposals only, and every year as per the regulation 4 and also the most amendment 1 provisions, and also the forum of regulator February 2023 provisions, can have every year true up within the MIT, so that the burden of the cascading effect of true ups is not coming on as one burden like it is happening now. This is our humble pleading. We submitted that the transmission and the network costs are far too high and should be scrutinized for details. The cross subsidizing category continues to be penalized, and as required by various regulations. May we request this commission now to fix a trajectory for downward movement as required in the original, as required in the act as well as the directives of the commission. The 33 kV industrial consumers, I am one of them. Our cost of service and 132 kV cost of service is, the difference in the cost of service is much less than the tariff difference between the two. There are consumers who are in the same business, some in 132, one in 33. We are put to a serious, when that too in an energy intensive industry like say ferroalloys and textiles, the same kind of industry, we are facing a situation wherein we are consuming almost about 6 to 7 units per unit of a product. We are finding that the difference is really not required to be done, and we seek intervention of this commission. May I continue, sir? Please proceed. Sir, the difference in the
cost of service between 33 kV consumers and 132 kVs is the difference in cost as shown by them is much less than the difference in tariff that is being claimed. Year after year, we have been pleading with this commission to rectify this, just like in other states, so that they are bought in par. Let the difference not be so high that people with similar commercial interests in the same kind of industry are put to a disadvantage just because they are in 33 kV. We submit that load factor incentives be brought back. The industry is in great deal of difficulties, and if the industry has to grow, load factor incentives, as was given 3 years back, should come, and the reasons given by the distribution companies are totally incorrect and they should be ignored, and this commission should take a decision in a fair and square manner as they normally do. Okay, Shivkumar Gar, we'll consider. Can you give me 3 more minutes, sir? All right, please. Sir, I wonder whether the copy of the replies that they had given, DISCOMs had given to my objections has reached you. All the 3 DISCOMs have given. My humble submission here is there is no reply given by APSPDCL and CPDCL in the matter of why the segregation of accounts has not been done. EPDCL claims that it has been done in a manner that I cannot understand. I have said that I have examined their balance sheet of 23rd and 22nd years. I do not see any such reflection in either the balance sheet or in the profit and loss account. We request and submit to this commission to investigate into this, sir. Incidentally, this was also an instruction and a directive given by this Honorable Commission, besides the provision in the regulation. Sir, we are once again saying that the entire, they are repeatedly telling that there is no need for a true-up in between. Only at the end of the season, they claim it is to be done. This is an absolute travesty, and it is completely against the regulatory provisions as well as the recommendations required. More importantly, an annual required revenue review is not merely a matter of not only regulation, but also any prudent management practice. How is the mid-course correction, either for an investment or a course of action, be done unless annual reviews are made and the true-ups fairly and squarely are added or subtracted in the next year, so that the cascading effect at the end of 5 years, it is too burdensome. We are paying 3 true-ups now, sir. It is more than what we can afford. My customers are not willing to agree. Repeatedly, so many of our consumers have pleaded with this commission. We hope that at least now, they are saying at the end of the year, I am saying, why not after 4 years, with a provision after all 6 months are over, why not like a provision increase or a decrease and a true-up next year? It can be done. For some strange reason, they are refusing to do it. We request that this commission suo moto instructs them as per the commission's own regulation as well as the requirements in the Act, that they do an annual true-up regularly, both in the interest of efficiency as well as in the consumer interest and their own. We finally plead that the replies given may state are too, I do not wish to use the word, but they are stonewalling us, sir. Since the burden of proof in the current dispensation and the judiciary methods
are to be carried by us consumers in stating an objection and defending, where the proofs are all with them, and I am required to get information and they don't give it. Sir, this commission needs to intervene and do something about it, wherein even the petitioner is required to prove, at least at the instructions of this commission. With these words, I close this submission with the prayer that MYT proposals are actually implemented from this year on. Thank you, sir. Thank you, Mr. Shivakumar. ఇప్పుడు సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్ అండ్ ఆల్సో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున మనిషి అడ్వకేట్ గారు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు గౌరవ కమిషన్కి. Very good morning to the respectable quorum members as well as the chair. I hope my voice is audible. Yes, madam, you are audible. All right, sir. Just provide me 2 minutes to share my presentation prepared for this purposes. Okay, just listen. So is the presentation visible? Yeah, you share your presentation, it is visible. What do you want? So I just wanted to know if the slide is visible to the commission. You want to share the presentation on the screen? Yes, sir, I'm sharing the presentation currently through my system. Is it visible to the learned commission? Now, All right, please share it now. share it. So I'm already sharing it. No, we are not able to see it. It's not on the screen. Sir, I'll do it again. Just All right, you please see your representation is with us. Whatever you want to highlight from that, you please do that. Now your presentation is visible. It's visible. Amazing. Yeah. All right, sir. So I'm representing, as the moderator said, I'm representing these objections on behalf of the South Indian Cement Manufacturers Association as well as the Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry. I'd like to start my submissions with my first objection, that is regarding the lack of transparency that can be observed in the tariff filings currently being taken by the southern discoms of the Andhra Pradesh. I'd also like to iterate at this stage that my submissions are restricted to the retail supply tariff and would be limited to therein. Firstly, I'd like to point out the regulations which provide for the tariff or the MYT framework that is placed in the state. I'll start with Regulation 6, and Clause 2 of Regulation 6 straight away provides that in cases of retail supply business, the ARR needs to be filed on a control period, that is on the MYT basis for an entire control period and not for the annual filing. A similar provision is also there if you refer to Regulation 12.2, Clause B, which provides that the power procurement plan for a particular utility would not be subjected to any revisions during a control period. Now, this MYT framework that was initially in place in the state of Andhra Pradesh was in line with the National Tariff Policy of 2016. The same policy states provides for the implementation of an MYT framework in order to promote efficiency. This efficiency is for both utilities as well as consumers and also helps in minimizing risk to both the utilities and consumer. The objector before me also pointed out that as an industry or an industrial associations, their main interest lies with certainty and predictability in the business for a given control period. That is the 5-year period in the state of Andhra Pradesh. Now, it is submitted that in order to provide greater predictability to consumers in terms of the tariff that is to be levied on such energy-intensive industries, it is necessary that MYT framework is implemented and adhered to by the utilities. This framework is applicable for both public and private utilities. The same may also be noted herein. Now, I'm aware that there was an amendment made in the principal regulation
by Regulation number 1 of 2014. This provided utilities with a mechanism to go for annual filing of retail supply business instead of the MYT framework. But it may be noted that by way of this amendment, nowhere is the MYT framework being completely dispensed with. It has not been provided that these utilities would not require to file MYT in case they go ahead with annual filing of the ARR. Also, in addition to the same, this amendment which was brought in did not make any modifications or amendment in the earlier regulations that I have quoted, that is Regulation 6 Clause 2, Regulation 12.2 Clause B, as well as Regulation 10 of the Principal Regulation, which provides for the actual MYT framework and approach to be followed for the said MYT framework. No amendments or no repeat provisions have been provided in respect to the said clauses as iterated before. Furthermore, it may be noted that the scope of the amendment against which the annual filing is being currently taken by these utilities also provides a mandate on these utilities to go for a true up of the variation in the power purchase cost against which this annual filing provision was provided. This was the contention of the utilities that because of variation in the power purchase cost, it's necessary for us to go for an annual filing. The same was accepted by the Honorable Commission, and therefore the amendment was brought in. But this also provided that if you're going for the annual filing of the retail supply business, you also need to go for an annual true up. Currently, the approach that is being that can be seen in the state of Andhra Pradesh provides for an RST filing on annual basis and true up being undertaken on a control period basis. This is against both the National Tariff Policy of 2016, which aims to provide certain predictabilities and certainties to the consumer, as well as making a provision where you are dispensing with the requirement of annual true up. It may be noted that true up, the exercise of true up, is essentially important in the state of Andhra as well as across pan India. It has been recognized that it is necessary that there is a definite closure of the tariff determination scheme. This definite closure is achieved by way of true up. It would be extremely arbitrary and unjust to the consumer interest if the RST filing is being undertaken on an annual basis while you're going for a true up on a control period basis, as this will tilt the balance of interest in the favor of licensee rather than taking a balanced approach between the consumer and the utilities. Also, um, not taking a timely true up leads to a situation of tariff shock for the consumers, which is again against the principles enshrined in the both the 2003 Act as well as the tariff policy of 2016. That is why it is requested from this Honorable Commission to provide for a mechanism where MYT filing is also being undertaken, since the requirement of the same has not been yet dispensed with in terms of any of the regulations and the amendments brought in the said principal regulation of 2005. Therefore, and also the utilities be mandated to adhere to the provisions of this first amendment that was brought in the principal regulation, that is regulation number 1 of 2014, which provides for the annual true up if you're filing for an annual RST. Accordingly, instead of conducting true up on a control period basis, true up may be conducted on shall be conducted on an annual basis in line with the tariff filing being undertaken on an annual basis. Now, moving on to my second objection, that provides it may be noted to the may be brought under the notice of the Honorable Commission that recently the Ministry of Power has notified the Electricity Amendment Rules of 2024. The same were brought into effect by on 10th of January 2024. These provided certain provisions which needs to be adhered to with that is levy of additional surcharge in terms of levy of additional surcharge and the gap that needs to be approved between the annual revenue requirement and the estimated annual revenue from the approved tariff. Coming on to the first point, that is levy of additional surcharge, it has been provided that the additional surcharge. So shall I continue? Sir, shall I continue?
Please continue. All right, sir. As I was iterating, the levy of additional surcharge. The additional surcharge is basically a cost levied on open access consumers. It has been provided in the current Electricity Amendment Rules 2024 that this levy of additional surcharge shall not be more than the per unit fixed cost of power purchase of the distribution licensee. Similarly, it has also been provided that this surcharge shall be linearly reduced from the value in which this GNA or the open access was granted to the beneficiary. Secondly, it has also been provided that the gap that is being approved in the gap that is being between the approved annual revenue requirement as well as the revenue that is received from this approved tariff, the gap between the same shall not be more than 3%. It is requested from the Honorable Commission to comply with the provisions of the Electricity Amendment Rules 2024 while passing the retail supply tariff order of financial year 2024 to 2025. So my screen has been frozen by the moderator actually. So please confirm if my screen has been frozen by the moderator. I'm not able to move ahead in my slides. All right, it's working again. All right, please complete. Please complete. Yes, it's working again. Thank you. So I'll move on to the transmission and SLDC cost projections that have been undertaken by the Andhra Pradesh DISCOMs. It can be seen there's a lot of deviation between the per unit cost of the transmission charges being levied by the southern, eastern, and the central DISCOM. This is in ratio of 0.52, 0.42, and 0.53 respectively. Now, it has been said there's no basis that has been provided by the DISCOMs in terms of how these projections have been arrived at. And it appears that these transmission charges being claimed are arbitrary in nature. The escalation that has been taken up, that is 15% for the case of Southern and Eastern DISCOM on the transmission charges approved for financial year 2023 to 2024, again lacks substance since no documentary evidence or any basis has been established for coming at that rate of 15% as an escalation percentage on the numbers of 23 and 24. Furthermore, there's a deviation in the escalation being claimed between the DISCOMs as well. As you can see in the slide, if you refer to the transmission tariff, there is an escalation of 15% by the Southern and Eastern DISCOM. However, the Central DISCOM has claimed a deviation of 26.79%. Similarly, in cases of SLDC annual fee and charges, there's a deviation of 15% claimed by both Southern and Eastern DISCOMs, while the Central DISCOM has claimed a deviation of 7.09% for the SLDC annual fee and SLDC charges, it's a deviation of 7.53%. Now, because this no basis has been provided and there is a huge deviation between the per unit transmission charges being levied, this may lead to may create disparity in the cost of services in the state of Andhra itself. There might be one geographical area where one of the DISCOM is operating, which will have a lower transmission charges, there to lower tariff, while other area might have a higher tariff due to higher transmission charges being levied. Therefore, it is requested from the Honorable Commission to maintain parity in the transmission charges being levied against each DISCOM and to make sure that the transmission and SLDC cost projections get aligned with the MYT filings of the transmission companies and the DISCOMs. That is the MYT order being approved for the transmission tariff and DISCOM tariff. So that instead of going with an arbitrary escalation or instead of going just on the projection basis as claimed by the Okay. DISCOMs. All right. All right. Similar, We'll consider, please. Yes. a similar objection is being raised against the distribution cost projection just across the transmission cost. ఆల్రెడీ హానరబుల్ కమిషనర్ మీ అబ్జెక్షన్స్ మాకు రిటర్న్లో వచ్చాయి కదా, వాటిని పరిశీలిస్తారు. నెక్స్ట్ హరికిషోర్ కుమార్ రెడ్డి,
ఎస్ఓఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ త్రూ పర్సనల్ లింక్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. హరికిషోర్ కుమార్ 6 అయిపోయిందన్నా కదా? ఓకే, సారీ, సీరియల్ నెంబర్ 6 విజయ్ గోపాల్ రెడ్డి గారు, కడపనా? కడప ఎస్సీ ఆఫీస్ నుంచి ఆన్లైన్. విజయ్ గోపాల్ రెడ్డి గారు, మనీశ్రేణి ఫెర్రోలైస్ ప్రైవేట్ Hello. లిమిటెడ్. Hello. మీరు ఆడిబుల్ సార్, చెప్పండి. Yeah, thank you. Honorable Chairman and members, sir, I am here to present my objections for the ARR 2425. To begin with, sir, Government of Andhra Pradesh has been encouraging solar for agriculture. That is a very good move, restricting a number of hours to 9 hours and thereafter providing solar energy for agriculture goes very well with today's climate change crisis. Everywhere in the world today, the buzzword is energy transition and climate crisis. Andhra Pradesh, having a long coastline, is potentially, we are at a risk of climate change, but at the same time, we have very good potential solar and wind, which we should take it advantageous benefit of this. So our government also has gone a big way pushing forward the pumped storage capacity. But equally matching to that, we will have the proper policy also should be in place, sir. For instance, this green open access charges and banking regulation, for which Honorable Commission has floated the draft. It has not yet been approved. So I request the Honorable Commission to put it in place at the earliest, because the ISTS, there is a window period for the waiver. So for us to take advantage of that window period, it should be put in place at the earliest, sir. And I request that in the draft that is proposed, there is a ceiling of 30% of DISCOM consumption for banking. I request that condition may be waived and banking may be allowed, sir. That would greatly help the industry to take advantage of this. While the government is proposing 30 to 40,000 megawatts of pumped storage. Now that is a macro project. Only major companies are benefited, but this green open access will be for everybody. Small and medium companies, all companies would be benefited by this. So I request you to kindly put it in place with an encouraging mode at the earliest, sir. And also, since Europe has now brought in CBAM, the Carbon Border Adjustment Mechanism, wherein all exports to Europe would be weighed for the carbon loading. What is the pollution behind it? So our energy should be as green as possible at the earliest, sir. So this policy also will be helpful for our products to be exported. So I request you to kindly put a favorable policy in place at the earliest, sir. Thereafter, on the policy front, sir, now there are a number of charges that are levied on electricity, cess and all these things, as well as electricity duty also. I request that electricity may be brought under GST. Kindly take it up with forum of regulators so that electricity be brought under GST. Now, along with open access, green open access on the one side, and policy change bringing GST, this will usher in a revolutionary change for good in the electricity sector, sir. We see Tamil Nadu is already 50% green,
and they are aiming for 75%. The other day, Karnataka has brought in peer-to-peer solar with blockchain. So everybody is encouraging, all states are encouraging solar and renewable energy. Earlier, Gujarat, it never allowed this power intensive industry. Today, two ferrosilicon industries also have come up in Gujarat, sir, because they have taken high advantage of the renewable energy fully. The potential is being utilized. So I request the Honorable Commission to bring in these very favorably. In fact, this is an empowering legislation which not only provides us power, but also you can convert it to social justice also, sir, wherein distributed energy resources, you can empower the rooftop solar as well as Kusum scheme. All the villagers also can be encouraged to get into this solar. It will be a social benefit also along with environmental benefit. Please carry on, Sir. Mr. Vijay. Yes, sir. See, the other rather problem that has many other speakers also have brought to your kind notice, the FPPC and true-up, a series of Ghazni Gori Dandayatra laga vastunnai sir ivi, FPPC and true-up, and earlier it was a marginal charge, but today it has become a substantial charge to the extent of becoming a tariff shock every time. You kindly, this honorable commission has to give a very serious thought about this, sir. Whereas the electricity reforms envisage that there should be a certainty in the tariff and a predictability, though this is a part of the rule, this is a very, very unfriendly and ease of doing business against this. Something has to be done to limit this. And earlier, even in 2012-13, we had a problem with the then FSA, and it was repealed for good. But unfortunately, it is again revived. And in the application, now we find the substantial amounts are coming. No, is it not being continued from 2003 onwards? Yes, sir, it was there, but it was a very marginal charges, sir. 3 paisa, 4 paisa, 10 paisa now. Reintroduced in some other form. Sir, so what I request is, sir, presently the ad hoc basis you are charging us 40 paisa. Now it should be limited to that, whereas whatever extra is coming for the next year, it should be carried forward and along with the tariff only it should come out, sir, because we will have a predictability and visibility. Otherwise, if it is served several times later after the tariff, business is becoming very difficult, sir, and it is becoming a pretext to serve whatever is required. No, how can you say it is? No, it is actual expenditure, Mr. Vijayagopal Reddy. I can understand a layman saying all this. A person who is aware of all the legal position, we won't expect this kind of representation from a person like you. See, true-up is annual, and FPPCA is only a recovery in installment basis, because they will not be able to pump in the funds and wait till the end of the year. Not only end of the year, for 18 months. By the time it is finalized, it will take minimum 6 months after the completion of the financial year. So it was thought that on ad hoc basis, a part of the reasonable amount should be allowed to be collected, and then pending finalization of the accounts at the end of the year. How can you say that it is? And there is a regulation made. Have you questioned the regulation? Did you question the regulation? Regulation was made after giving an opportunity to everybody to submit objections, and those objections were considered in detail. And of course, I'm going to give a comprehensive reply to some of the very serious onslaught objections made by some of the objectors. I'll try to clarify just to dispel the misgivings.
But an educated person like you is not expected to make this kind of sweeping statements as if we are committing something which is atrocious and it's not permitted by law. Sir, I am totally with you, sir. I appreciate your It's a regard for different me. matter But if you say that there Sir. is something wrong in making an estimate. Yes, we have taken note of that yesterday itself, and we'll certainly try to remedy that. But beyond Yes. that, if you say no, true up is something unconscionable, unconstitutional, illegal, unwarranted. See, are you not aware? You are in the power sector. Earlier, it used to be FCA, fuel cost adjustment by board, and Yes, they, sir. they never bothered to, because there was no procedure prescribed earlier. They never Sir. bothered to even take any consumer into confidence. They unilaterally, used to calculate this and then show in the bill. As the standing counsel, legal advisor of APSCB, I have fought a lot of litigation in a huge batch of 3,000 writ petitions. I was able to convince the court, High Court, then in 1990s, that this is not illegal. And traditionally, this is coming up. It's not as if for the first time this commission has introduced. How can you ignore history, Mr. Vijay Gopal Reddy? See, Sir. it's a Yes, different sir. matter. Now the demand has been increasing multifold. You all know that. And earlier, in my childhood, I used to see the notes in the cinema advertisements saying that ఈ థియేటర్కు జనరేటర్ సౌకర్యం కలదు అంటే అర్థం ఏంటి? రోజుకు 4 గంటలు 5 గంటలు పవర్ కట్ చేసేవాళ్ళు. అటువంటి ఏదైనా ఉందా ఇక్కడ? ఒకవైపు 24/7 నాకు కావాలంటారు. తప్పు లేదు. కోరుకోవడానికి తప్పేం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ హాస్ బికమ్ ఎన్ ఎసెన్షియల్ ఐటమ్. సో కోరుకోవచ్చు. మరి 24/7 కరెంట్ కావాలి. ఆ కరెంటుకు కొనేదానికి అయ్యే అడిషనల్ ఛార్జ్ నేను పే చేయనంటే ఏమన్నా అర్థం ఉందా దానిలో? చెప్పండి. Sir, I am coming to that. You are aware of everything. You know the legal position. You know the statutory basis. అవునా కాదా చెప్పండి. Yes, sir. Yes, sir. No, akkade వచ్చింది, sir. Sir, here we are not objecting to the incremental charge of 40 paisa that is coming. ఒకటి మీకు నోటీసులు ఇస్తారు కదా, FSA బిఫోర్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్, FPPCA వదిలేయండి 40 పైస్. ఫైనల్ గా even if they are levying more in the form of 40 paise, at the end of the year the commission will notify the final accounts in the website. Yes. So you are most welcome to file, and you have been filing objections also. If they are making false claims, bring it to our notice. See, you are not able, see, we have already held public hearings at least for 2 years earlier. Were you able to show anything? And we have permitted all the consumers and objectors to go and make personal inspection of the accounts, records of the either Genco or the Discoms. We have given that free hand to the consumers. See, we feel really sad when everybody starts saying that what is this FPPCA? దీన్ని రద్దు చేసేయండి. రద్దు చేయమంటే ఎట్లా రద్దు చేస్తారు? ఇప్పుడు ఒక యూనిట్ కరెంటుకు the average cost of supply is about more than 7 rupees. And to maintain this continuous uninterrupted supply, can you expect that the power to be supplied 24/7 with the kind of limited resources available with the Discoms? Please tell us. Of course, on paper, the capacity is more, but see, time slots are there, peak hours are there, where demands rise, phenomenally. So to meet all these exigencies, to assume that there is some fraud going on, we are not able to comprehend that. Sir, absolutely there is nothing about fraud, sir. Here, what we wanted to ventilate, this mechanism. See, I again tell you, see, we need to bestow our more attention on the making realistic assessment of market purchases for the ensuing year. There we will have to definitely apply our mind more seriously and try to reduce the kind of gap between the assessment and the actual purchases. That we assure you that we will do that.
We'll do that exercise. Absolutely, sir. That is what, sir. I mean, there is a mechanism required, change in the maybe law also, sir. What I would like to ventilate is, sir, this time the commission and the discoms also have made a concerted effort and brought down the power purchase cost. It is And highly appreciable. one objector has questioned, ఎవరిని అడిగి చేశారు అని. ఎవరిని అడిగి ఎందుకు చేయలేదు? సి ఏం చేసాం? 10th February 2023, DISCOMs proposed to recover FPPCA through automatic process to the extent of 50 paise. This was, and we made a draft regulation. We have put it in the website. We have invited objections. We have considered the objections, and then we have allowed 40 paise only by giving reasons. To say that public hearing, ఎవరిని అడిగి చేశారంటే ఏమన్నా అర్థం ఉందా? ఎవరైనా మాట్లాడే వాళ్ళకు ఒక బాధ్యత వహించి మాట్లాడాలా. బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? ఏదైనా ప్రొసీజర్ ఒకవేళ మేము ప్రొసీజర్కి అగైన్స్ట్ గా చేస్తే తప్పక మీరు కోర్టులో క్వశ్చన్ చేయండి. తప్పకుండా మేము సవరించుకుంటాం మేము పొరపాట్లు ఉంటే. ఏదో మేము చాలా తప్పులు, ఘోరాలు, నేరాలు చేసినట్టు మాట్లాడడం సమంజసం కాదు. నిన్న నేను ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, సిన్స్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ వెల్ ఇన్ఫార్మ్డ్ about these aspects, I have thought of making my views clear. No, thank you, sir. But my suggestion is, sir, after the FSA period, there was an interregnum 3 years period wherein this FSA was an annual affair. Of course, the discounts might. పరిస్థితిని బట్టి annual. See, it used to be quarterly first, and then it became annual, and again it has switched over to quarterly. And then depending upon the contingency, it was decided, let it be annual, but with ad hoc recovery, so that the discoms will not hurt the discoms. Sir, ఇప్పుడు కూడా నేను సజెస్ట్ చేసే ఒక రిక్వెస్ట్, సార్, లెట్ ఇట్ బి ఇన్ ద సేమ్ మోడ్. మీరు ad hoc plus annual, but this annual should be co-synchronous with the tariff, so that along with the tariff, this all true-ups come along with the tariff, sir, so that there is a visibility for us what is our tariff and how we should be conducting our businesses. Our only humble request is that much, sir, because we cannot avoid costs. Costs are there, and incremental cost also we are bearing it. So our only request is, in the interest of certainty. Let them mute. Yes, that is the only request regarding that, sir. So going forward, sir. All right. Anything more, Mr. Vijayamohan? One oft-repeated. I see. I thank you for giving me opportunity to express my views. Yes. Very kind, sir. You have given me that regard. I am thankful to that, sir. One other issue. Mr. Vijayagopal Reddy, we believe we are conducting the Commission's affairs in the most honest and transparent manner. Of course, we can't satisfy everybody on every aspect. If people say that we will not pay any charges, but we need all the entire power, uninterrupted, quality, that's not done. Can you expect that from any other commodity? Are you questioning this? Every day in and day out, petrol and diesel prices are being increased. Are you being heard? I'm not saying that the system should be opaque, but at the same time, consumers should also understand the intricacies, nuances, the problems being faced by the power sector. Of course, there are certain valid objections raised for which there may not be complete solution lying in our hands. But still, we don't want to disclose what is happening inside. But we are trying our best to ensure that discoms recover the monies that are due to them, either from the government or from other sources. That we have been making relentless efforts. But unfortunately, there is a lacuna in the act. What to do? As yesterday I have pointed out, suppose any subsidy component is not given, the only option available to the commission is to direct recovery of full tariff. So there is some lacuna in the system. So we are trying to grapple with it. So try to understand our position also. We have certain limits and limitations. Yes, sir. Yes, sir. We don't have magic wand. No. As we go forward, we amend the things, we change, and here that is where
we would always feel if the discoms are separated into distribution and several retailing, maybe all these problems also would be solved, sir. Sir, there is a great. Unfortunately, you will not take up these issues before the appropriate platform. You will not raise this in the appropriate platform. You see, we are only sitting ducks because we are holding public hearings. Otherwise, we are we will not take this before anybody, before the appropriate authority who really matter. You will not do that. Wherever possible, we are ventilating. Raise this. Yes, నిలదీయండి. ఎవరెవరైతే వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదో వాళ్ళు నిలదీయండి. ఎవరు వద్దన్నారు? We will be very happy if you do that. But none of you are doing this. None of you are doing this. To the extent possible, we are doing in certain forums, are not maybe everywhere. But ఒక మెజర్ చెప్పండి మీరు. ఒక్క మెజర్ ఏం తీసుకున్నారు చెప్పండి. To the extent possible అని చెప్తున్నారు. Tell us one measure which you have taken to see that discoms recover all their debts, all its debts. Okay. ఏ మెజర్ తీసుకున్నారు చెప్పండి. లేదు సార్, on that side nothing. మరి ఇంకా నిద్ర లేచినప్పుడు మేము కనపడితే మమ్మల్ని మా మీద విరుచుకుపడడం తప్పితే మీరేం చేశారు మీ వైపు నుండి చెప్పండి. Yes sir, annually this is only one time. అడగడం చాలా సులభం. ఏదైనా మీ ద్వారా తెలియజేస్తున్నప్పుడు మా ద్వారా తెలియజేయడం ఏంది? మేము ఆర్ వి మోడ్ ఆఫ్ transmitting the information or your grievances? You have your own methods. Yeah. So yes sir, no, but this is the only chance we get, sir. The regulatory system లో ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ అటాక్ చేసే ఛాన్సా? మమ్మల్ని అటాక్ చేసే ఛాన్సా? మిమ్మల్ని అటాక్ ఏం రాశారు? మమ్మల్ని నిలదీస్తున్నారు పేరు రాసి. ఆయన నిలదీశారు, ఆయన ప్రశ్నించారు. మీరు చట్టానికి లోబడి ప్రశ్నించండి. నేనేం తప్పులేదు, నేనేమన్ను ఏమనుకోను కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక పౌరుని హక్కు. దానికి కాదనడం లేదు. దానికి ఒక పద్ధతి ఉంది. FPPA రెగ్యులేషన్ చేశాము, ట్రూ అప్ రెగ్యులేషన్ చేశాము. మీరు దాన్ని క్వశ్చన్ చేయండి. ప్రతిసారి వచ్చి దాన్ని రిపీట్ చేసుకుంటా మమ్మల్ని నిలదీయడము, ప్రశ్నించడము, రద్దు చేయండి అంటే ఎటు చేస్తావు రద్దు? ఒక పద్ధతి ప్రకారం చేసిన చట్టాన్ని రద్దు చేసే వీలుందా మాకు? చెప్పండి. సార్, ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆ చట్టాన్ని సవరించుకోవాలా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, దీనిలో ఉండే ఏదైనా లోపాలుంటే తప్పకుండా సరిచేస్తాం. సాధ్యమైనంత వరకు భారం తగ్గించేదానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. ఇది నా వైపు నుండి మీకు ఇచ్చే వాగ్దానం అనుకోండి. అంతేగాని ఏదైనా సరే ఒక బాధ్యతాయుతంగా చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం వేరు, కమిషన్ వేరు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఉండే ఇవన్నీ మా దగ్గరకు వచ్చి ఇవన్నీ మేమేం చేస్తాం? ఒకవైపు మీరే అంటారు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇదని. మరి మా ద్వారా మేము ఎట్లా చేస్తాం ప్రభుత్వానికి? యు హావ్ యువర్ ఓన్ మెథడ్స్ ఆఫ్ ట్రైయింగ్ టు కన్విన్స్ ది గవర్నమెంట్, ఫోర్స్ ది గవర్నమెంట్ టు టేక్ డెసిషన్స్. అవన్నీ చేయకుండా ఇక్కడికి వచ్చి మా నెత్తిన పడితే ఏం చేస్తాం మేము? పొద్దున్న పేపర్లో బ్యానర్ హెడ్లైన్స్ లో రావడం, నిలదీశారు, ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నించాల్సింది చేయండి తప్పకుండా. మేము బాధ్యత వహిస్తాం. మేము పొరపాటు చేస్తే బాధ్యత వహిస్తాం. మేము ఒక చట్టం చేస్తాం అనుకోండి, ఒక రెగ్యులేషన్ తీసుకొస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రెగ్యులేషన్ పాటించాలా? లేదు, ఆ రెగ్యులేషన్లో ఏదన్నా చట్టపరంగా లొసుగులు కానీ, పొరపాట్లు కానీ, తప్పులు కానీ ఉంటే మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వచ్చి మీరు తప్పు చేశారని పదే అంటే మేము తప్పు చేసినట్టు ఒప్పుకోవాలంటారా? మేము తప్పు చేసినామని మాకు తెలిస్తే మేము ఆ తప్పు ఎందుకు చేస్తాం? తప్పు చేయలేదని అనుకుంటాం మేము. కాబట్టి నేను మీ ఒక్కరిని అడగడం లేదు. ఎవరైతే చేస్తున్నారో వారిని అడుగుతున్నాం. I really appreciate the kind of hard work they put in, the kind of interest they are showing in public to protect the consumers' interest. We really appreciate all of them. We are not undermining or demeaning anybody. But while making their submissions, you all must be very responsible. Yes, sir. మా పరిధిలో లేని అంశాలండి మా దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరము ఈ రకంగా చేస్తే ఏం చేయమంటారు మమ్మల్ని? మాకు పరిధి ఉంది కదా, పరిధి దాటొచ్చా? దాటకూడదు కదా. చట్టం నిర్దేశించిన వరకు మేము మా అధికారాలను వినియోగించుకోవాల్సి వస్తుంది. అంతకు మించి మేమేం చేయమంటాం? మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి?
Sir, ikkada when it is specifically coming to this FPPCA, ఇప్పుడు the amount of the charge that is being చెప్తున్నా, levied. ఇదేదో ఈ కమిషన్ ఒకటే చేయడంలే, మీకు తెలుసు దేశవ్యాప్తంగా చేస్తున్నారు ఇది. ట్రూఅప్ అనేది ఈ ఒక్క కమిషనేనా? ప్రతి Sir. కమిషన్లో ఉన్నది, ప్రతి కమిషన్లో ఎఫ్పిపిసిఏ ఉన్నది. కాకపోతే 40 పైసల, 50 పైసల, 70 పైసల. కర్ణాటకలో నాకు తెలిసినంత వరకు 70 పైసలు, 80 పైసలు ఉంది. మేము వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక 40 పైసలకు మేము దాన్ని రెస్ట్రిక్ట్ చేశాం. కరెక్ట్ సార్. ఏమంటే కనీసం ఇప్పుడు ఈ ట్రెండ్ లో 40 పైసలు అనేది పెద్ద మొత్తం కాకుండా పోయింది. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలు పరిశీలిస్తే దాన్ని బట్టి చేశాం మేము. అయితే దానిలో ఏదైనా లోపం ఉంటే అసెస్ చేసే దానిలో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నేను తప్పకుండా వాటిని సరిదిద్దే బాధ్యత మాది. మేము తప్పకుండా సరిదిద్దాం. అది మీరు చూస్తారు, ఆర్ఎస్టీలో మీరు ఈసారి చూస్తారు. మీరు నేను ఎట్లా చేస్తామనేది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. 100కి 100 పాళ్ళు ఏదన్నా దానిలో లోపం ఉంటే దాన్ని సరిచేస్తాం. Sir, my humble request is, sir, it is a formula based affair. Meeru dantlo there is no manipulation, it is a formula based affair. But my humble request emante, sir, since the amounts are significantly high, it is amounting to tariff shock. And that too cascading, number of them are coming together for whatever reasons. Now ippudu the andulo pokunda our only request, humble request is, sir, ఈ 40 పైసా మీరు వేసేదాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టైమ్లీ, దట్ ఈస్ ఫైన్. ఎక్కువ అమౌంట్ వచ్చేదాన్ని కైండ్లీ మేక్ ఇట్ కోసెంట్రిక్ విత్ ద టారిఫ్. ఇంకొకటి అండి, ఇప్పుడు టారిఫ్ లో చేస్తే ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడైనా కూడా టారిఫ్ పెంచాల్సి వస్తుంది కదా, ఆర్ఎస్టీలో పెంచాల్సి వస్తుంది కదా, అవునా కాదా? అప్పుడైనా భారం పడుతుంది కదా, వినియోగదారుల మీద భారం పడుతుంది కదా. ఇప్పుడు ట్రోప్, యాన్యువల్ ట్రోప్, ఎందుకంటే ఏ వినియోగదారుడు వినియోగించుకున్న విద్యుత్ వరకు ఆ వినియోగదారునికే పడుతుంది దీనిలో, ట్రోప్ లో. అదే మీరు దీనిలో మన ఆర్ఎస్టీలో పెడితే, టారిఫ్ ఆర్డర్ లో పెడితే మొత్తం వినియోగదారుల మీద, ఆ వినియోగం చేయని వాళ్ళ మీద కూడా పడుతుంది. ఉంది కదా మరి. సో మీరు కన్జ్యూమ్ చేసిన పవర్ ను వేరే వాళ్ళ మీద ఎట్లా రుద్దుతారు? సార్, ఇది ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది సార్. ఇంకో సైడ్ ఏమో ప్రెడిక్టబిలిటీ అండ్ విజిబిలిటీ లేనిది మేము తిన్న తర్వాత వేస్తున్నారు అన్నట్టుగా, దట్ దేర్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఓవర్ దేర్ ఆల్సో సార్. అండ్ మనం నిరంతరంగా కరెంట్ వాడుతూనే ఉంటాం, వీఆర్ నాట్ గెటింగ్ అవే. అట్లీస్ట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకే డిస్కామ్ ఉంది, మేము ఇంకో డిస్కామ్కు పోవడం లేదు. సో కనీసానికి ఇప్పుడైనా ప్రజలు అందరూ కూడా నిరంతరంగా మీ కన్జ్యూమర్స్గానే ఉంటారు కాబట్టి let it be, మాకు విజిబిలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ, దే ఆర్ ఆల్సో రిఫార్మ్స్లో కార్నర్ స్టోన్స్ ఆఫ్ ద థింగ్స్ సార్. సో వాటిని దృష్టిలో పెట్టుకొని, అండ్ మాకు ఇంకొకటి ఏమంటే సార్, ముఖ్యంగా గవర్నమెంట్స్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ టారిఫ్, అక్కడ గవర్నమెంట్ కూడా ఇది ఎక్కువ పెడితే ఇబ్బందికరంగా ఉంటుంది అనే దాంతో కొంత ఎవ్రీబడి ఈజ్ ఫర్ లోవర్ టారిఫ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రూఅప్స్ తర్వాత వస్తున్నాయి కదా అనే విషయంగా అదొక మా భావన ఉంది సార్. ట్రూఅప్ అనేది ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి, వాట్ ఎవర్, ఇట్ ఈస్ అ ఫార్ములా బేస్డ్ వన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టారిఫ్ పబ్లిషింగ్, అది కొంత మనం మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అనే ఒక ధోరణిలో పోతుంది కాబట్టి ఇట్ విల్ బి మోర్ ఈజీగా ఉంటుందనే భావన సార్. అండ్ అన్నీ ఒకేసారి వస్తే మాకు విజిబిలిటీ ఉంటుంది. కైండ్లీ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ వీ హ్యావ్ సజెస్టెడ్ దీస్ థింగ్స్ సార్. సార్ దెన్ ది అదర్ ఆస్పెక్ట్ సార్, which is again time and again చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు my other colleagues also have told about it. It is a 33 kV issue where the cost of service కి దీనికి 20 paisa difference ఉంది సార్, whereas tariff లో 40-45 paisa difference ఉంది. Kindly look into this sir, because it has been a very long pending one, and since this is your last tenure also, we wish you kindly address this issue. There is a sir, today on the whole our sector is in a not just a transition sir, oka transformation mode lo undi, wherein renewable energy is coming to the rescue. In a way, there is a big opportunity for especially India sir. Not only energy is now coming out of electricity. మాట మీరు చెప్తున్నారు, రెన్యూవబుల్ ఎనర్జీ ఎందుకు కొనాలనే వాళ్ళు ఉన్నారు, మీరు విన్నారు కదా? విన్నాం సార్, తప్పకుండా విన్నాం సార్. బట్ అండ్ సార్, what the amount of stress that you have given on pumped storage, you are in a pole position in the entire country.
it is the best thing step forward that is going to happen. But దానికి మ్యాచింగ్గా మనం మీరు చిన్న సోలార్ రూఫ్ టాప్ సోలార్ యాజ్ వెల్ యాజ్ కుసుమ్ స్కీమ్లో రైతుల వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి సార్. ఇప్పుడు 30,000 40,000 megawatts of pumped storage that requires lakhs of acres of solar if it is directly to be coming from the farms, solar parks. So danni as a prosumer, every consumer, if he is promoted to produce without fixed cost, discoms will be getting the energy, sir. So kindly దాన్ని ఒక ప్రమోషనల్ వేలో తీసుకుంటే పర్యావరణానికి మంచిది, ఇట్ ఈస్ ఎ సోషల్ గుడ్ ఆల్సో, చాలా బాగుంటుంది సార్. ఐ hope Rooftop that solar policy regulation, it is in pipeline. We are very seriously working on it. yes, Very soon we are going to publish the final regulation. thank you sir, and kindly bring out this green open access with some banking facility so that all industries take advantage of it, sir, and decarbonization ki help avutundi. With that request, I will thank you sir for your kind interaction. Kind of Thank you. thank you. ఇప్పుడు శ్రీ కె హరి కిషోర్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ లింక్ ద్వారా హానరబుల్ కమిషన్కి తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. హరికిషోర్ రెడ్డి గారు, మీరు వీడియో ఆన్ చేసుకోండి. వినపడుతుంది సార్? కొద్దిగా గట్టిగా మాట్లాడండి. వినపడుతుందా? వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. మాట్లాడతాను సార్, మాట్లాడతాను. వాయిస్ లో వస్తుంది. మాట్లాడతాను సార్. మైక్ కొంచెం దగ్గరగా ఉండి మాట్లాడండి. సరే సార్. ఇప్పుడు వినపడుతుంది సార్? వినిపిస్తుంది. పేపర్ డౌన్ చేసుకోండి. సరే, మాట్లాడండి సార్. నా క్వశ్చన్, యాజ్ పర్ ది APRC రెగ్యులేషన్ 4 of 2013, para 8, class 8, para 4, in the case of LT supplies, the responsibility of the erection of the distribution transformer lies with the distribution licensee. Shall not charge cost of the transformer to any consumer except those consumers mentioned in class 8, para 3, and levy only development charges. But the APSPDCL is collecting DTR costs from its own consumers against the regulation 4 of 13 proceeding, SCC 10/2015 and dated 29/5/15. APRC proceedings 202/16/2021 dated 8/1. The APRC time at the time of releasing the service, the excess charges collected towards the DTR full cost shall be refunded, but the APSPDCL did not refund to any consumer except Utkur Sujatama, TC Padam Bogor section and Kavali division. Kavali division. To my knowledge, 9 consumers went to CGRF. Then the chairman, Justice Jagdish Chandra Garu, gave a good judgment, but it was not implemented properly, except only one consumer, P. Rajesh Kumar Reddy, Gudur division, got full cost of the amount. In the view of the above facts, DTR full DTR cost should be paid to all the consumers, sir. While erecting the transformers and structures, at the releasing time, the discoms are collecting the full cost, but when it is refunding, they are giving only distribution transform cost. I will give the example, sir.
T. Mohan Babu, they went to CJRF, sir, that Jagannath Rao gave a judgment. He told for T. Mohan Babu 1,19,232 to give him, but the DISCOM has given him 77,000 only. Like that, A. Nagamma, she's also got a judgment to be paid 1,49,000 as per the CJR orders, but she got only she got a less amount. She got only 78,000. Then Nagabhushan Amma, she's also got less amount, but the judgment was given 1,49,000. But the refund was made only for 79,000. Like that, the DISCOM is not giving full refund to the consumer, sir. In that, to my answer, they have told, the DISCOM has told me, that 51 consumers, among the 50, on the examination, 58 consumers of aquaculture, is found that 31 consumers have paid the DTR cost. It is absolutely wrong, sir. Only 7 consumers had paid the cost. Remaining all did not pay the DTR cost, sir. In that, 21 paid both the DTR cost and development charges, sir. 7 consumers only not paid the DTR cost, sir. Remaining 21 paid both the DTR cost and development charges. DISCOM is saying 10 consumers are dedicated, sir. Sir, dedicated only in class 8 and class 3, sir. Remaining dedicated transforms need not, sir. These all must be common transforms. I am not able to know what is the definition of the dedicated. Here, only you are told in the regulation that only in the apartments and multi-storage buildings and commercial campuses only we have to collect if the dedicated transformer is erected. Even though the dedicated transformer are not erected, they are telling it is dedicated. Simply they are telling, sir. So, 50% of the amount only we got, sir. It is too much, sir. When DISCOM is erecting the transformer, they are collecting full charge of DTR and structure and ABC. While refunding, they are not at all giving, sir. This you have to observe very clearly, sir, and help the farmers of category 5B, sir. You have to help the farmers, sir. So, DISCOM, and one more request, sir. The regulations were not followed by the DISCOMs always, sir. So, my humble request that Commission should put an inquiry on this issue, sir. Then only it can be settled properly, sir. Every time, even today, the 20 HP transformer also, the DISCOMs are collecting the distribution transfer, to my knowledge, because there is no 15 kV transformer. They will establish only 25 kV and they will collect. In the regulation, what is there? If you put the load above 20 kV, you can collect the transformer cost. But it is not happening, sir. ఆ విధంగా జరగటం లేదు. అందువల్ల కన్సూమర్స్ చాలా బాధపడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా మీకు ఇచ్చాను సార్, లిస్ట్ కూడా ఇచ్చింది. ఇట్ వాజ్ ఎన్క్లోజ్డ్ ది లిస్ట్. Only 3 or 4 farmers
I have given the list. So totally all the discoms are collecting the DTR cost, sir, against to your regulations, sir. That is my humble request. It should not be like that, sir. ఆ విధంగా జరగకూడదు సార్. మీరు రెగ్యులర్ ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఉండదు అని నేను అనుకుంటున్నాను సార్. ఆ విధంగా మాకు హెల్ప్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రెండోది, నేను పిండి మిల్లు గురించి అడిగాను సార్. 10 హెచ్పిని ఎల్టీ కేటగిరీ 3Dలో పెట్టమని. దానికి అది పెట్టడానికి లేదు, వాళ్ళు పిండి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పారు సార్. ఈవెన్ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అగ్రికల్చర్లోనే ఉంది సార్. అది ప్రతి ఒక్కరు కూడా అమ్ముకుంటారు. మేము కూడా అగ్రికల్చర్ అయినా కూడా పండించింది అమ్ముకుంటాము. ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని మారిస్తే బాగుంటుంది నా అభిప్రాయం సార్. రెండోది, ఏపీఆర్సీ ఇంతకు ముందు మాకు బుక్లెట్ ఇచ్చేది. కిషోర్ రెడ్డి గారు, మీది వాయిస్ చాలా లోగా వస్తుంది, క్లియర్ గా లేదు. మీరు రిటర్న్ గా ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా హానరబుల్ కమిషన్ కి. సో వాటిని హానరబుల్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రిటర్న్ కాదు రమణయ్య శెట్టి గారు, వినపడటం లేదు అసలు. వినిపిస్తుంది, క్లారిటీ చాలా తక్కువగా ఉంది. మీరు మాట్లాడే మాటల్లో క్లారిటీ చాలా తక్కువగా ఉంది. సో మీరు ఎట్లాగో రిటర్న్ గా సబ్మిట్ చేశారు కదా, అవన్నీ కమిషన్ వారు చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శ్రీ కేవి ముకుందరెడ్డి గారు ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నుంచి రాజమండ్రి సర్కిల్ నుంచి మాట్లాడు. చైర్మన్ గారికి, మిగతా సభ్యులకి అందరికీ నమస్తే అండి. నేను శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ పౌల్ట్రీస్. కేవి ముకుంద్ రెడ్డి మా ప్రెసిడెంట్ తరఫున మాట్లాడడానికి నేను వచ్చాను. సార్, మాకు ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఫిక్స్డ్ ఛార్జీల గురించి ఒక చిన్న విన్నపం. గతంలో కూడా మాకు 100 HP 99 వరకు, తర్వాత దాటితే హెచ్డీలోకి వెళ్ళిపోతుంది, మాకు 150 వరకు చేసి పెట్టమని సార్ని అడగడం జరిగింది. అప్పుడు మీకు తప్పనిసరిగా చేస్తాం, మిగతా రైస్ మిల్ కాటికి ఉంది కదా అని చెప్పి అన్ని ఇండస్ట్రీకి చేసినట్టే మాకు కూడా 150 వరకు చేసుకోమన్నారు. కాకపోతే మాకు హెచ్పికి 75 రూపాయలు కట్టించి దీన్ని 275 రూపాయలు చేసేయడం జరిగిందండి. మేము ఫీడ్ అమ్మకానికి కానీ కాదు, మాకు పౌల్ట్రీకి కేవలం మా సొంతానికి అని మేము ఆడిటర్ ద్వారా సర్టిఫైని చేసుకుని, మాకు జిఎస్టీ లేదు, మేము అమ్మకం కాదు, మా సొంతానికి మాత్రమే. ఏదో హోటల్ పెట్టి ట్విన్ తిప్పుకున్న వాళ్ళకి కేటగిరీ 2కి వెళ్తారో, మేము దీంట్లోనే ఉంటామని చెప్పి మా అందు గురించి మీకు విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఆ ఛార్జెస్ని తగ్గించి అది బాగా ఫిక్స్డ్ ఛార్జెస్ని చేయవలసిందిగా కోరడం జరుగుతుందండి. రెండోది, మా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు జనరల్గా లైవ్ స్టాక్స్ కాబట్టి ఎక్కువ నిల్వ పెట్టుకోవడం కుదరదు. ఈ కోళ్ళకి ప్రతిరోజు ఫ్రెష్గా మేము రా మెటీరియల్స్ మిక్సింగ్ చేసుకోవాలి. మీకు రా మెటీరియల్ సెపరేట్గా నిల్వ చేయడం వల్ల ఇబ్బంది ఉండదు. వాటిలో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వాడుకోవాలి. అందు గురించి ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే మేము మేత తయారు చేసుకుని కోళ్ళకి మధ్యాహ్నం కల్లా పంపుకోవడం. అలాగే వేసవకాలం ఎక్కువ ఎండలో గట్రా ఎక్కువ ఉన్నప్పుడు ఈ బోర్లు తిప్పుకోవడం, స్ప్రింక్లర్స్కి వీటికి ఎక్కువగా మేము ఏప్రిల్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఎక్కువగా వాడతాం. దాంట్లో ఈ లైవ్ స్టాక్స్కి ఈ టైంలో వాడితే ఎక్కువ, ఈ పీక్ టైంలో ఆ ఇబ్బంది లేకుండా మాకు దాని నుంచి కొంచెం మినహాయింపు ఇవ్వమని కోరడం జరుగుతుందండి. తర్వాత మేము లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు అడగడం జరిగింది. ఎక్కడికక్కడ ఈ స్థలాల వాల్యూ విపరీతంగా పెరగడం వల్ల మేము ఈ హెచ్టీ స్ట్రక్చర్ వేయడానికి బాగా ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. ఎల్బిఎస్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగి ఉన్నాము. ఈ ఎల్బిఎస్ని ఏపీపీడీసీఎల్లో ఎస్టిమేట్లో పెట్టమని అడిగాము. కానీ సంవత్సరం అయిన ఏపీఆర్సీ వారు ఇంకా వారికి కానీ పరిగణలో తీసుకోలేదు. కాబట్టి వెళ్ళిన వారు ఈ ఆర్థిక సంవత్సరంలో అన్న మాకు ఎల్బిఎస్ స్ట్రక్చర్లు ఎస్టిమేట్లో చేర్చమని కోరడం జరుగుతుందండి. అదే రకంగా మేము ఎప్పుడైనా 1912కి కాల్ చేసినప్పుడు దాన్ని ఇంతకు ముందు అయితే మాకు ఎవరైతే కాల్ చేసి చెప్పారో వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి వాళ్ళ నుంచి ఒక సిగ్నేచర్ కానీ ఏదైనా తీసుకుని ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగేది.
ఈ మధ్య అయితే కాల్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వారం అయిన తర్వాత ఆ కంప్లైంట్ని క్లోజ్ చేస్తున్నారు, అయిపోయింది మీకు సాల్వ్ అయిపోయిందని. అదొకటి జరుగుతుందండి. ఇది కాక మాకు ఎక్కువగా మా పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ అన్ని జిల్లాల నుంచి, అటు వెస్ట్ కృష్ణ అన్ని జిల్లాల నుంచి ఈ ఎక్కువ ఈ డిపిఈ కేసుల నుంచి ఎక్కువ ఇబ్బంది పడటం జరుగుతుందండి. వీళ్ళు తరచుగా మరి ఎందుకు అన్నది తెలీదు, ప్రతి సంవత్సరం మాకు ఎప్పుడు లోడ్ ఎక్కువైందని ఏదో కొన్ని వస్తూ ఉంటాయి, అవన్నీ మేము కొట్టుకుంటూ వెళ్తామండి. అది కాక ఈ మధ్యకాలం ఈ డిపిఈ వాళ్ళు వచ్చి మీరు పౌల్ట్రీ మేము కేవలం లైటింగ్కే మీకు ఇవ్వడం జరిగింది, మీరు ఈ క్వార్టర్స్కి వీటికి అది కోళ్ళకి మాత్రం వాడుకోవాలి అని చెప్పి మాకు కేసులు రాయడం జరుగుతుందండి. సుమారుగా ఈస్ట్ గోదావరిలోనే 10-12 కేసులు ఆగస్టు నెలలో జరిగినాయి. వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి నానా ఒకసారి ఇప్పుడు కూడా ఆ ఇష్యూ జరుగుతూ ఉందండి. ప్లస్ మేము ఎప్పుడైనా మీరు ఆఫీస్లో ఫ్రిడ్జ్ ఉంది, మీరు ఫ్రిడ్జ్ ఉండకూడదు ఇలా మాట్లాడుతున్నారు. మీ ఫ్రిడ్జ్ ఉండకూడదని మా కోళ్ళకి అయ్యి వ్యాక్సిన్ చేసుకోవడానికి తప్ప ఇదేమి మా సొంతానికి మేము లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కాదు. మాకు ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో కూర్చున్నప్పుడు మీరు దాన్ని ఈ ఫ్రిడ్జ్లు ఇవి వాడుతున్నారు కాబట్టి మాకు వాటికి కూడా కేసులు రాయడం జరుగుతుందండి. అలాగే మా లేబరు ఎక్కడి నుంచి బయట నుంచి అంటే 9-10 గంటలకు వస్తారు, మేము క్వార్టర్స్లో ఒక లేబర్ ఇస్తాం, వాళ్ళకు ఒక ఫ్యాను, ఓ 2 బల్బులు, ఎవరైనా ఒక టీవీ మెయింటైన్ చేసుకుంటే ఉంటుంది తప్ప అంతకు మించి ఉండదు. కానీ దానికి కూడా మీరు కేటగిరీ 2లో తీసుకోవాలంటారు. ఇది ఏదన్నా మీకు ఒక కమిటీని ఏర్పాటు చేసి మాకు బాబు మీరు దీన్ని వాడకూడదు, మాకు 2017లో మీరు మాకు ఒకటే సర్వీస్ ఉండేది, మీకు ఫీడ్ ప్లాంట్ సెపరేట్గా తీసుకోండి అని మాకు చెప్పారు. మేము అలాగే తీసుకున్నాం. తర్వాత మాకు దాన్ని 5 పావలా చేసి సొంతానికి వాడుకుని అందరికి మాకు చేయడం జరిగింది. ఆ రకంగా మేము కట్టుకుంటున్నామండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి కనీసం మా లోడ్ ఎంత ఉందో చూడట్లేదు. మాది లక్ష్మీ పౌల్ట్రీ. ఆగస్టు 21వ తారీఖుని ఏలూరు డిపి నుంచి రత్నప్రకాష్ గారు వచ్చారు, ఒక కేసు రాశారు. ఎంత విచిత్రంగా అంటే కనీసం మా లోడ్ కూడా చెక్ చేయలేదు. నేను 99 HP, నేను 2021లో కొత్త సర్వీస్ తీసుకున్నప్పుడు మీ ఏడీలు గత 20 సంవత్సరాల నుంచి మీ ఏడీలు మీటర్ రీడింగ్లు తీసుకున్నాక వస్తున్నారు. వాళ్ళు ఎవ్వరూ మీరు ఈ ఇంటికి వాడకూడదు, మీరు ఇక్కడే ఉంటున్నారు, ఈ లేబర్ కొట్టకూడదు అని మాకు ఎవ్వరూ చెప్పలేదు. ఆయావేళ ఆయన వచ్చి కేవలం అందులో 3 బల్బులు 3 ఫ్యాన్లు 400 volts ఉన్నాయని కేసు పెట్టి మా లోన్ని ఆయన 39.56 కేవలం 4 kV ఉందని చెప్పి దాంట్లో 10% లెక్క కట్టి మాకు అక్కడున్న మా గుమస్తా సంతకం పెట్టించుకుని కేవలం వాళ్ళు ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించి వెళ్ళిపోవడం. తర్వాత వాళ్ళ డ్రైవర్ల చేత కనెక్షన్ కలిపి ఉంది, వైర్ కలిపి ఉందని డ్రైవర్ రైటింగ్ కావాలంటే మా 10 ఫారాలకి కూడా ఒకే రకమైన రైటింగ్ ఉంటుందని అంతా దొంగరాతలు రాసి పెట్టుకెళ్ళిపోతున్నారు. పెట్టుకెళ్ళిన తర్వాత మేము మళ్ళీ టీఈ అసెస్మెంట్కి వైజాగ్ వెళ్ళామండి. ఆ రోజు నేను సంవత్సరం పాటు మా బిల్లులన్నీ ఎక్సెల్ షీట్లో పెట్టి నాకు ఎంత కేవీ రికార్డ్ అయ్యింది అన్నది నేను రికార్డ్ అంతా తీసి పట్టుకెళ్ళి చూపించడం జరిగిందండి. మీరు కేవలం 4 kV నాకు పెట్టారు కంప్లైంట్ ఇందులో మీరు, కానీ మా దగ్గర ఉన్న దాంట్లో జూలై నెలలో 45, 37 అలా రికార్డ్ అయింది కేవీ. కానీ ఇదేది పరిగణలో తీసుకోకుండా ఒక నిమిషం ఆగండి. ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మీకు ఆయా కన్స్యూమర్లకు సంబంధించిన గ్రీవెన్సెస్ ఇవి ఇది ఒక్కరికే కాదు సార్, మొత్తం 10 పౌల్ట్రీలు ప్రతి ఫారానికి ఇదే పరిస్థితి అండి. వినండి, దీనికి వాడు తప్పుడు కేసులు పెడితే దానికి ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసింది చట్టం. పార్ట్ 12 సెక్షన్ 126 నుండి మీరు చదివే ఉంటారు. మీరు పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకపోతే రిప్రజెంటేటివ్ కాబట్టి చదివింటారు. సో ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారా? ఇప్పుడు ప్రొవిజనల్ అసెస్మెంట్ ఇస్తారు, ఫైనల్ అసెస్మెంట్ ముందర మీ అభ్యంతరాలను తెలియజేయమని చెప్పి మీకు అవకాశం ఇస్తారు. నేను వైజాగ్ వెళ్ళి డిఈ అసెస్మెంట్ కి తెలియజేశానండి. ఆయన 2 అధికారులు పంపించారండి. దాని మీద అసెస్మెంట్ ఫైనల్ అసెస్మెంట్ చేస్తే దాంతో మీరు అంగీకరించకపోతే దాని మీద అప్పీల్ ఉంటుంది, అప్పీల్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా ఆ ఉద్యోగులు చేసే పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు. వాటిని కమిషన్ వాళ్ళు ఎట్లా సరి చేస్తారు చెప్పండి? మా దగ్గర ఏం చెప్తాం మేము వాళ్ళకు? మీరు ఇట్లా దొంగ పనులు చేయకండి అని చెప్తాం, అంతేనా?
మాకు కమిటీని ఏర్పాటు చేసండి. సరిగా పని కాదు. మీరు చట్టంలో ఒక ప్రొసీజర్ నిర్దేశించింటే దాన్ని కాదని చెప్పి మా దగ్గరకు వచ్చి అడిగితే ఏం చెప్తాం మేము? చట్ట ప్రకారం నడుచుకోండి. ఏదైనా అధికారి తప్పుడు మార్గంలో ఉంటే ఆయన మీద కంప్లైంట్ ఇవ్వండి. మేము ఈ రోజండి మాకు ఐఎన్ రిపోర్ట్ లో ఏం రాశారని అడిగితే మాకు అది ఇవ్వలేదండి. ఇప్పుడు మేము మళ్ళీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అప్లై చేసాం. ఇప్పుడు కూడా మాకు రాలేదు. రెడ్డి గారు సార్ చెప్పేది వినండి. పార్లమెంట్ చేసిన చట్టాన్ని మించి మేము ఇచ్చే రెగ్యులేషన్ ఏదన్నా పవర్ ఉంటుందా చెప్పండి? పార్లమెంట్ చట్టం ప్రకారము ఒక ప్రొసీజర్ అంటూ ఏర్పరిచారు. ఆ ప్రొసీజర్ లో మీకు హక్కులు ఉన్నాయి. ఎవరైనా తప్పు చేసింటే దాన్ని సరిదిద్దే అవకాశం మీకు అప్పీల్ ఉంది. అప్పీల్ వేసుకోవచ్చు. అప్పీల్ కాకపోతే ఇంకా ఫర్దర్ కూడా అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ ఉంది. ఇన్ని పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి చెప్తే లాభం ఏమని చెప్పండి? మాకు ఆలోచించండి మీరు. లేదండి మాకు మళ్ళీ మేము అప్లై చేసి నాకు అర్థమైంది. నెక్స్ట్ శ్రీ సిద్ధార్థ్ దాస్ గారు హెచ్ఎన్పిసిఎల్ తరఫున తమ అభిప్రాయాన్ని హానరబుల్ కమిషన్ కి తెలియజేస్తారు. పర్సనల్ లింక్. మై లార్డ్, గుడ్ మార్నింగ్ మై లార్డ్. Yeah, you're audible. Yeah, thank you. Respected Chairman sir and members, my short submission is that we have been considered only for 60% availability, and on the basis of last 3 years weighted average of the availability. My lord, if you see last 3 years, there was a phase where the PP was under dispute and the discussion was going on. There was no scheduling. And my lord, with all your grace and what is the order, maximum now we are able to... what is the maximum PLF you have achieved during the past 1 year? My lord, month wise, if I say, we have achieved 85. No. Month wise, annual average. What is the average? My lord, we have achieved 52. You never exceeded 50. So you want us to take normative parameter of 85? How is that possible? My lord. And you want to mulct the liability on the DISCOM. Yeah. For buying the imported coal. For what reason? My lord, whatever is the shortfall. My lord, whatever is a shortfall, for that only we are asking for the imported. What shortfall? There is no shortfall. My lord, see, it's a matter between you and the supplier. Supplier never said that we are not able to supply up to your agreement quantity. Where is the question of shortfall? We will not allow this kind of levy on the consumers. We understand your problem. We will take a decision on that. Yes. And next Sri Kumaraswamy from Amar Raja Batteries. పర్సనల్ లింక్ ద్వారా హానరబుల్ కమిషన్ కి తమ అభిప్రాయం తెలియజేస్తారు. కుమారస్వామి గారు. Yes sir. Honorable Chairman and members. You are audible, but your video is not enabled. Oh, it is enabled, sir. Now sir. No, video is not enabled. Audio is okay. Just check now, sir. Yeah, okay, you can speak. Huh? Right. Okay, sir. You can present your views, Sunday. Kumaraswamy garu. Okay. Yes, sir. Honorable Chairman and members and all the officers across the DISCOM and TRANSCO. Good morning, sir. I would like to bring one point out of all the objections submitted, because many of the objections, all of the objections have been addressed by many of the people who participated since last 3 days. I only confine to one point of my objection. Sir, I would like to bring here that the use of renewable energy is the only way to control the scope to emissions by the industrial houses and our net zero target set by the
country and the commitments made by the country on global platforms. Obviously, these targets are pushing all the industrial consumers and generators to raise their renewable energy basket out of their consumption, sir. In such a context we are in now, it is very, very important for both the industry as well as regulatory bodies like you to set the rules and regulations. Further, there is a constant need of addressing and easing out the difficulties from time to time to make this segment grow faster in its own way. Today, I am bringing here two major aspects on the applicability of grid support charges on RE captive plants, sir. Mr. Gopal Chaudhary sir elaborated very important points on the topic, but I would like to add to the same, particularly on solar captive plants, sir. Actually, sir, in the APTEL, in their order, which you have referred while applying the grid support charges in the tariff order last before year, there is a points around under point number 7 from 1 to subclass number 1 to 8 clearly mentioned these are all the points where a CPP is getting advantages and hence the grid support are justifiable to levy. But when we talk about 2 points here, sir, with respect to the solar power plants, I will talk about point number 2 of subclass 2 of point 17, sir. The technology of the rectifiers used for AC-DC conversion for the use in power and industry, telecom, and other applications, etc., are constantly evolving from diode bridge conversion and then to the controlled thyristor, where a discontinuous switching used to take place, sir. This technique usually disturbs the fundamental waveform from the supply feeder, and the distortion varies more than 30 up to 45%, sir, before. And now it has brought down to 5% in line with the IEE and IEC guidelines, thanks to switch mode power supply, sir, that is coming. This technique is helping in controlling the harmonics, both in AC-DC and DC-AC conversion for various applications, sir, including UPS applications. But all these are set and achieved for the load, sir, but not for the generators. It is very, very important to note down here, sir. It is not for the generators. As such, the generating stations do not house any harmonic filters, even now. Whereas the loads do have. If you look at any kind of a UPS, the industrial drives, those have active harmonic filters, and they are limiting within the specified limits. There are clear IEC specifications available for design and use of these kind of converters. Whereas definitely there is nothing like that for the generators, sir. When it comes to the solar inverters, sir, solar captive generating plants houses solar inverters to convert the DC from photovoltaic cells to AC to synchronize with the grid, sir. And these inverters uses pulse width modulation techniques, sir. I think technical people will definitely be able to understand this. And this technique is used to convert a DC to AC and then to sync with the grid, sir. This is accomplished by taking sampling of the grid frequency to point out exactly the zero crossover and then to start injecting the power to the grid, sir, so that there is no harmonics or there is no power factor is impacted from these kind of inverters, sir. Also, this PWM switching is in conjunction with the RC filters employed with each of the inverters is responsible to control both current and voltage harmonics distortion on the line, sir. As such, there is no limitation, but definitely these inverters having this technique, they have inherent characteristic to control the harmonics, sir. So my submission is that the absorption of the harmonics by the grid in case of solar generation captive plant looks to be not a valid reason to be considered for levying the grid support charges, sir. And also, sir, another point, in the very recent order by APTEL,
Honorable Aptel under point number order of Honorable Aptel dated 14/1/2024, sir. After filing our objections, as per point number 74, they have clearly described that any power plant to become a captive power plant which is operating parallel to the grid, in order to pay grid support charges, the CPP should be co-located, sir, point number 1, with the grid and must be consuming at least 51% of its power generated. Now in the order for levying GSC has not made any such distinction with respect to the location of the captive power plant, sir. And also Honorable Aptel stated that captive power plant gets listed advantages. There are 1 to 8 under point number 17 listed, and stated that advantages owing to the parallel operation. Whereas when it comes to solar plant, by its inherent characteristic of the generation, sir, it is in cyclic in nature, sir. It generates in daytime and there won't be any generation in the night time. And hence there is no single advantage from the state list is utilized by this kind of generation plant, sir, because the captive user loads will continue to operate in isolation with or without the such solar captive plant, sir. No advantage from the conditions referred by Honorable Aptel is necessary to avail by such captive generating plants, sir. So to summarize, sir, and today on the topic on grid support charges, our request is that the applicability of grid support charges needs to establish a proper and correct ground for the solar captive plant or similar plants, whether it is captive or non-captive. And also such plants that operate on open access has to be studied and taken into account, sir. Another request is that I request Honorable Commission to examine the subject matter on technical grounds, sir, particularly for the applicability of grid support charges for such captive plants, sir. If you wish, if you suggest, we will be able to provide more in details in writing, sir. Today by speaking, I may not be able to provide in depth. Okay, thank Otherwise, you. I request Commission to look into this matter and address it, sir. ఓకే అండి. నెక్స్ట్ శ్రీ మేడసాని విజయ్ భాస్కర్ ఫ్రమ్ ఏలూరు 11 సారీ శ్రీ పైడికొండల శివాజీ ఫ్రమ్ ఏలూరు. సార్ వచ్చారు సార్ మాట్లాడు. పైడికొండల శివాజీ ఫ్రమ్ ఏలూరు. వచ్చారు సార్ మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి నా యొక్క నమస్కారాలు. నేను భారతీయ కిసాన్ సంఘ్ ఏలూరు జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యత. ముఖ్యంగా మీ దృష్టికి ఈరోజు నేను ఆక్వా రంగం మీద ఉండే ఇబ్బందుల గురించి మీ దృష్టికి తీసుకురాదలిచాను. దానిలో ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా ఆక్వా రంగానికి ఇస్తున్నటువంటి విద్యుత్ రేట్లు పెంచడంలో కానీ, అలానే ఆ యొక్క సర్వీసులు ట్రాన్స్ఫార్మర్లు మీద పెంచినటువంటి ఛార్జీలను కానీ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా ఆక్వా రంగానికి ట్రాన్స్ఫార్మర్ల విషయంలో 40, 60, 100 కానీ గత 4-5 సంవత్సరాలుగా డబల్ కన్నా కూడా అంతకుముందు 40, 60కి ₹1,00,000 ఉంటే ఈరోజు 3 లక్షలు దాటి ఉండడం జరిగింది. అలానే విద్యుత్ రేట్లు కూడా చాలా ఎక్కువగా పెంచి ఉన్నారు. దానివల్ల రైతాంగం కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే కాకుండా అంటే మీ సమస్య కానప్పటికీ కూడా ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ విషయంలో కూడా చాలా అధిక రేట్లు పెరగడం,
అన్ని ఏదైతే ఈ యొక్క ఆక్వా రంగానికి అవసరమో అన్నీ కూడా చాలా ఎక్కువగా రేట్లు పెరిగినందువల్ల ఆక్వా రంగాన్ని చేయడమే కష్టతరంగా ఈ యొక్క ఆక్వా రంగానికి రైతాంగానికి భారంగా పరిగణించి ఈరోజు తద్వారా చాలా చెరువులు ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది. పూర్తిగా ఆక్వా రంగం కుంటుపడిపోయి ఉన్నది. ఇది విద్యుత్ సమస్య కానప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఏమంటే మీరు పరిశీలన చేయవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. అదేమంటే గత 10-15 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రాన్ కానీ ఫిష్ కానీ ఏ రేటు ఉందో ఈ రోజు ఆ రేటు అంటే మంచిగా ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతిసారి సంవత్సరంలో కొన్నిసార్లు పెరుగుతుంది, మార్కెట్ బాగున్నప్పుడు కొన్నిసార్లు తగ్గుతుంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఈ యొక్క ఆక్వా రంగం చేప కానీ లేదంటే రొయ్యి కానీ గత 10-15 సంవత్సరాల క్రితం ఉన్న రేటే ఈ రోజు బాగా ఉన్నప్పుడు ఉంటుంది. దీన్ని కూడా మీరు ఒకసారి ఈ యొక్క ఆక్వా రంగానికి విద్యుత్తు మీరు ఇస్తున్నారు కాబట్టి అందులో ఒడిదుడుకులను కూడా మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి మమ్మల్ని కోరుతూ, ముఖ్యంగా ఇక్కడ ఇంకొక సమస్య ఏమంటే ఈ ఆక్వా రంగానికి ఇప్పుడు నాతో పాటు ఒక రైతు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆయన సమస్య ఏమంటే ఆయన ఏలూరు జిల్లా నిడమరు మండలం అడిగుల గ్రామం. ఆయన గత సంవత్సరంన్నర క్రితం ఆయన ట్రాన్స్ఫారం తీసుకున్నారు. ఆయన ప్రతి నెల సక్రమంగా బిల్లు కట్టుతున్నారు. అయితే సంవత్సరంన్నర తర్వాత ఆయన 2 ఎకరాల రైతు. సంవత్సరంన్నర తర్వాత ఆయనకి ఏలూరు నుంచి ఒక అధికారి వచ్చి మీ మీటర్లో 2 పేజీలే పనిచేస్తున్నాయి, 3వ పేజు పనిచేయట్లేదు, కాబట్టి మీకు పెనాల్టీ రాస్తున్నాం అని చెప్పి మీరు ఆ యొక్క ఏదైతే మీకు మీ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్న దగ్గర నుంచి మీకు అది ఎంతైతే వచ్చిందో అని చెప్పి అని సంవత్సర కాలానికి లెక్క కట్టి 80,000కి బిల్లు ఇస్తే ఆ యొక్క రైతు ఆవేదన ఏమంటే ఆయన అంతకుముందే ఈ నష్టాల బారిన పడి ఒక ఆవేదనలో ఉన్నటువంటి రైతు 80,000 బిల్లు వస్తే 2 ఎకరాల రైతుకి ఎంత ఆవేదన చెందుతుందో ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వచ్చి ఆయన నన్ను అడిగింది ఏంటంటే, తర్వాత నేను కూడా రిక్వెస్ట్ అంటే మనం గత అధికారికి తెలియజేసినప్పుడు ఏం చెప్పారంటే వారు మీరు బిల్లు అయితే కట్టుకోవాల్సిందే, మీరు బిల్లు అయితే 80,000 కట్టాల్సిందే, కాకపోతే 40,000 కట్టండి, ఉన్న 40,000ని మీకు సబ్సిడీ ఆక్వా సబ్సిడీ ఉంది కాబట్టి నన్ను రాస్తామని చెప్పి ఉన్నారు. మేము అదే విధంగా ఆ 40,000 కట్టి ఉన్న 40,000ని సబ్సిడీ రూపంలో ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. కానీ ఆయన తప్పు ఏముంది అక్కడ? సంవత్సర కాలంగా ఆయన అంటే ఒకవేళ నిజంగా పొరపాటు మేడలో ఉన్నప్పటికీ అది రైతు తప్పు కాదు కదా. మరి ఆ రైతు అప్పటికే నష్టాల బారిన పడి పొలం అమ్ముకోవాలి అనే స్థితిలో ఉన్నప్పుడు 80,000 బిల్లు కట్టాలి 2 ఎకరాల రైతు అంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో నేను ఇంతకుముందు చెప్పాను. మీ సోదరుడు ఇంకొక దాన్ని మళ్ళీ మీరు మా దగ్గర చెప్తే ఎట్లా చెప్పండి? చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించుంటే మీకు చట్టంలో మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. మీ హక్కులను వినియోగించుకోండి దయచేసి. ఇవన్నీ మా దగ్గర చెప్పిన ప్రయోజనం లేదండి. ఏం చేస్తాను చెప్పండి? మేము అన్ని ఎగ్జామిన్ చేసి ఒక వినియోగదారునికి సరఫరా చేసే కంపెనీకి మధ్యలో ఉండే వివాదాలు పరిష్కారానికి అది మా వేదిక కాదు ఇది. దయచేసి గుర్తు పెట్టుకోండి. చట్ట ప్రకారం నడుచుకోవాలి మనం. అవునండి, అవును. ఓకే, ఓకే. చాలండి, చాలు. నెక్స్ట్ మేడసాని విజయభాస్కర్ గారు ఫ్రమ్ విజయవాడ సర్కిల్ ఆఫీస్ నుంచి మాట్లాడతారు. నమస్తే సార్, మేడసాని విజయభాస్కర్, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు. గత 18 నెలల నుంచి చూస్తే కనుక మన కాల్ డేటా మనం ఇది కనుక పరిశీలించినట్టయితే విద్యుత్ కొనుగోలు మరి అదనంగా మీరు 55% ప్రైజులు చెల్లిస్తున్నారు. మరి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తు కొనుగోలులో కూడా 72% అధికంగా చెల్లిస్తున్నారు.
ఎందుకు అలా చెల్లిస్తున్నారు కాంట్రాక్టర్లకి? ఒకటి. రెండోది, ప్రభుత్వం పెంచినటువంటి జీతాలు కేవలం అధికారులకి పెంచినటువంటి 8 నుంచి 10% మాత్రమే పెంచారు. పోనీ ఇంకా అంతకంటే ఎక్కువ పెంచారా అని అనుకుంటే అది లేదు. 72% అదనంగా ఇక్కడ ఇదవుతుంది. మరి అట్లాగే కాంట్రాక్టులు మెటీరియల్ని అసలు ఇష్టం వచ్చిన రీతిలో ఇంత రేట్లకి మీరు ఎలా కొనుక్కుంటున్నారు? ఎందుకంటే పాతది పెట్రోల్ రేటు చూసుకొని మీరు 100 రూపాయలకి 100 రూపాయలు పెరిగితే మీరు అంత పెంచొచ్చు. కానీ మీరు పెంచే ప్రతిదీ కూడా ఇంత అడ్డగోలుగా ఎలా పెంచుతున్నారు? దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటున్నారు? గత 20 నెలలుగా 3 కోట్ల మంది గృహ వినియోగానికి ఉపయోగించే విద్యుత్ నుంచి 55% అదనంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనివల్ల మీకు 7,560 కోట్లు అదనంగా వస్తుంది. ఇట్లా మీరు ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టర్లని ముందు బేస్ చేసుకుని దీన్ని నడుపుతున్నారు. ఈ నడపటం వెనకమాల కారణం ఏమిటనేది ప్రజలకు పూర్తిగా అర్థం కావాలా. అట్లాగే రైతులకు ఇచ్చేటటువంటి దీంట్లో కాస్ట్ ఆఫ్ రేటు మీరు ఏం చేశారంటే ఒక మీటర్కి 5,633 రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఎప్పుడు 2022, 23 మరి అదే సంవత్సరం 13,838.20 నిర్ణయించారు. అంటే ఒక్కసారిగా ఇట్లా ఎట్లా పెరిగిపోతుంది అసలు అర్థం కావట్లేదండి ఇది. దీనికి ఎట్లా ఇది అనేది మాకు తెలియట్లే అసలు. మామూలుగా ఏదన్నా మాట్లాడితే ఇది మీ పరిధిలో మా పరిధిలో లేదు, లేకపోతే ఏదో ఏదో చెప్తుంటారు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కేవలం 2,58,587 సర్వీసులుకి 344.91 కోట్ల రూపాయలు, సుమారుగా 225 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. ఇట్లా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్ విద్యుత్తుకి గాను మీరు 1,560 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టులకి చెల్లిస్తున్నారు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక లెక్క పత్రం కూడా లేదు. మరి మీటర్ల కొనుగోలు కేంద్రంలో మరి అది అసలు ఏంటో ఎవరికి ఇప్పటి వరకు కూడా అంత బట్టని మిస్టరీగానే ఉందన్నమాట ఇది. ఇట్లా ప్రతి దాంట్లో కూడా అసలు ఒక లెక్క, ఒక ఇది అనేది లేకపోకుండా ఉంది. దీన్ని అసలు ఎవరు పెంచుతున్నారో ఏంటి అనేది కొంత ఒక అవగాహన రాహిత్యం ఉందన్నమాట ప్రజల్లో. మరి మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అట్లాగే మీరు ఇబ్రహీంపట్నం దగ్గర 459.4 సర్వేలో మీరు 100 కోట్ల రూపాయల భూమిని మరి 5 కోట్ల రూపాయలు ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? 5 కోట్లు దాటితే మీ పరిధిలో ఉంటుంది ఇది. మరి దీన్ని ఎట్లా ఇచ్చేశారనేది మీరు కొంచెం వివరిస్తారని అడుగుతున్నాము. అట్లాగే దేవాలయ పొలాలకి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ లైన్లు ఇచ్చేయటం. ఇంతకుముందు సత్యానందం అనేటటువంటి ఆయన 18 రోజులు 17 రోజులు చేశాడు. మరి ఆయన చేశాడు బాబు, ఇదంతా తప్పు జరుగుతుంది, ఏఈడిఎస్ అందరికీ లెటర్స్ పెట్టినా కూడా ఎవరు కూడా లెక్క చేయలేదు. చట్టపరిధి ఏమవుతుందండి నాకు తెలియకడుతుంది చట్టం అన్నారు. అది కాదులని జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి పోయాం. అయ్యా పరిస్థితి ఇదంటే ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరించారనమాట. ఏంటంటే అసలు దేవాలయ పొలాలు కానీ దేవాలయాలు కానీ మీరు ఒక వ్యాపారస్థ సంస్థగా తయారు చేశారు దీన్ని. మీరు ఇంకా ఇదేదో ప్రజలకు న్యాయం జరుగుద్ది, ప్రజల యొక్క టైం మీరు తీసుకుని ఇది చేయటం, ఇదంతా ఎందుకు సార్? ఇదంతా నాకు అర్థం కావట్లేదు. దేవాలయం ఇప్పుడు దేనికైనా ఒక పరిధి అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పీకర్. నెక్స్ట్ శ్రీ అభిజిత్ ఫెర్రోటెక్ లిమిటెడ్. Abhijit Ferrotech Limited from Visakhapatnam. Yeah. Hello, Honorable Chairman. So lunch time aindi. After lunch, will you take 5 minutes? Okay. Voice. All right. If it is 5 minutes, we will continue. Yes. Okay. Audio మీరు ఆడియో ఆన్ చేసుకోండి. Please switch on your audio.
Hi, good afternoon, sir, Honorable Chairman and members of the Honorable Commission and all those senior other officials who are present here. I am representing Abhijit Ferrotech Limited. It's a small matter regarding having the tariffs voltage wise on in EHV area also. So first thing is we are very much thankful to the Honorable Commission for having differentiated the having calculated the tariff voltage wise at 132 kV and 220 kV. It has really given a good relief and it is in line with the provisions of the Act and regulations. So in this case, sir, this time again, DISCOMs, they have filed their ARR petitions. So in this case, for this 25, they have not indicated the transmission loss, DISCOM loss, COS, and this AT&C losses or power purchase requirements, ARR, etc. They have not indicated voltage wise. So in this regard, I would like to draw the kind attention of the Honorable Commission. In the past, the Honorable Commission had passed an order on 16th August 2022 in OP number 60 of 2017, wherein the voltage wise tariffs were fixed for 132 kV and 220 kV. So at that time, in that order, these things have been covered, and voltage wise, these things have been covered by having the proportionate response for ARR and other factors. But this, and in that order, the voltage wise losses, transmission losses at 132 kV and 220 kV have been indicated. Those were provided by EP Transco to the Honorable Commission that time. So those things are appearing in the order dated 16th August 2022. But again, this time when they have filed the ARR petition, so this time again they have not provided the voltage wise transmission losses, and they have also not provided other details voltage wise like COS and other things. Now, sir, in the 16th August 22 order, finally the calculations were done by the Honorable Commission, and if you can please refer to para 7 of the order, para Roman 2. So that time we will find that the transmission losses were indicated there, and accordingly, rightly the COS and other things were calculated by bifurcating the energy sale system losses, power purchase requirement, etc. And the calculation at para 8, at the end, it indicates that there is a difference of 9 to 10 paisa of tariff between 132 kV and 220 kV. But in the last, in para 9, the Honorable Commission finally fixed a difference of only 5 paisa instead of the 9 to 10 paisa which was calculated in the previous paragraph. So our only request is that by having a good reference to those calculations, this time the Honorable Commission may please fix a difference of 10 paisa tariff between 220 kV and 132 kV consumers, because those calculations reflect in the order issued by the Honorable Commission itself. And as you know, sir, in many other states in India, some 18 to 19 number of DISCOMs, they are already having a differential tariff for 132 kV, 220 kV and 400 kV. And in those cases, the tariff difference is much more than what is AP. So we have checked, then all India basis, the difference is at least 20 paisa per unit between 132 kV and 220 kV. Now in this case, the Honorable APRC had itself calculated it to be around 9 to 10 paisa. So instead of 5 paisa, the discount may be directed that for the tariff difference between 132 kV and 220 kV for 24-25 year, financial year 24-25 and onwards, may please be fixed at 10 paisa difference. That is the only request, sir. ఓకే అండి. సో Okay. రైట్, ఇప్పుడు భోజన విరామం అయింది. భోజన విరామం తర్వాత తిరిగి వరుస క్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. తిరిగి 2:00కి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.
భోజన విరామం అనంతరము తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ మొదలైంది. ఇప్పుడు నేను ఈ అభ్యంతరదారులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జనరేషన్ టారిఫ్ ప్రపోజల్ తప్ప మిగిలినవన్నీ ఈరోజు ఆఖరి దినం కాబట్టి ఈ అభ్యంతరదారులు ఏవైతే అభ్యంతరాలన్నిటికీ ఈ సిఎండీలు జవాబు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి 3 గంటల వరకు మేము ఈ అభ్యంతరాలను స్వీకరించదలుచుకున్నాం. అందువల్ల దయచేసి ప్రతి అభ్యంతరదారుడు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకుండా సహకరించమని కోరుతున్నా. ఇప్పుడు రెయిన్ సిఐ కార్బన్ హైదరాబాద్ ఉన్నారా? నెక్స్ట్ శ్రీ చక్ర సిమెంట్ లిమిటెడ్ పంజాగుట్ట పర్సనల్ లింక్. చక్ర సిమెంట్ లిమిటెడ్ through personal link. Serial number 15, sir. 14 is not available. You enable audio and video. Chakra Cement Limited. మీ పేరు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సాయి రెడ్డి గారు, ప్లీజ్ ఎనేబుల్ యువర్ ఆడియో అండ్ వీడియో. Let it pass. Next, Small Hydropower Developers Association. గుంటూరు ఆఫీస్ నుంచి మాట్లాడతారు. సార్ కోట్రావు గారు వచ్చారు సార్, లంచ్ చేస్తున్నారు సార్, ఒక 5 minutes వస్తున్నారు సార్. లంచ్ చేస్తారు సార్. నెక్స్ట్ బీజీ చిన్నప్ప బెంగళూరు. నెక్స్ట్ వర్షిణి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కడప. సో లేరు సార్ వాళ్ళు కూడా. ఏపీ యునైటెడ్ సిటిజన్ ఫోరం అనంతపూర్ సర్కిల్. సార్ ఒక 5 minutes సార్, భోజనానికి వెళ్ళారు సార్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లేరు. శ్రీమతి ఝాన్సీ విజయవాడ, ఎస్సీ ఆఫీస్ విజయవాడ. శ్రీమతి ఝాన్సీ సార్ రానన్నారు సార్, మేడం గారు రానన్నారు సార్. ఓకే. శ్రీమతి గౌరవ్ మహేశ్వరి ఐఈఎక్స్ లేరు. నెక్స్ట్ కాంతి బ్రదర్స్ కర్నూలు. లిస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు అలాగే. కె లోకనాథం ఫ్రమ్ అనకాపల్లి డివిజన్ ఆఫీస్. కె లోకనాథం ఫ్రమ్ అనకాపల్లి డిఈ ఆఫీస్. సార్ ఈ అనకాపల్లి రెస్పాండింగ్ సార్. లోకనాథం గారు బయటకు వెళ్ళారు సార్, ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చేసి వెళ్ళారు సార్. 4 o'clockకి అలా వస్తాను వీలైతే అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే అలాగే. నెక్స్ట్ టి సుబ్బారావు ఫ్రమ్ నెల్లూరు ఎస్సీ ఆఫీస్. సార్ నమస్తే సార్, ఎస్సీ నెల్లూరు మాట్లాడుతున్నాను సార్. వచ్చారు సార్, సుబ్బారావు గారు వచ్చారు సార్, ఉన్నారు సార్. సార్ మాట్లాడచ్చు సార్. హలో మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. క్లుప్తంగా మాట్లాడండి సార్. ఆనరబుల్ చైర్మన్ గారికి, కమిటీకి నమస్కారం సార్. నా పేరు సుబ్బారావు, నెల్లూరు. ముఖ్యంగా ఈ క్యూబికల్ ఇష్యూ మాట్లాడదామని వచ్చాను సార్. ఈ ఎల్టీ నుంచి హెచ్టీకి పోయినా అబోవ్ 50 HP అయినా క్యూబికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నారు. సెకండ్ టైం మాత్రం దానికి గ్యారంటీ లేకుండా more than 49,000 రూపీస్ కట్టాల్సి వస్తుంది సార్. ఇది ఒక్కసారి కమిషన్ దృష్టికి తీసుకొచ్చి దీని గురించి కొద్దిగా రివ్యూ చేయాలని కోరుతున్నాను సార్. పరిశీలిస్తాను. ఇంకొక చిన్న విషయం సార్, అదే చెప్పండి. ఎల్ఎస్సి డ్యూటీ అనేది 6 పైసల నుంచి 1 రూపీ చేశారు కదా సార్. అదేమన్నా మీకు పాసిబుల్ ఉంటే అదేమన్నా కొద్దిగా రివ్యూ చేయండి సార్. అండ్ లాస్ట్ వన్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. కొండపల్లి వాసుదేవరావు గారు ఫ్రమ్ ఎస్సీ విశాఖపట్నం ఆఫీస్ నుంచి మాట్లాడతారు. సార్ వాసుదేవరావు గారు వచ్చారు సార్.
నమస్తే అండి. నా పేరు కొండపల్లి వాసుదేవరావు ఫ్రమ్ ఈ సమాచారం. సార్, ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే ఈ టారిఫ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాన్ని గతంలో ఈ టారిఫ్ విషయంలో చెప్పినప్పుడు మార్చారు. కాకపోతే గతంలో స్లాబ్ సిస్టంలో ఉన్నది ఇప్పుడు దీంట్లోకి తీసుకొచ్చారు. ఏరియల్ నుంచి మాట్లాడి మనం కట్ చేసింది సార్. ఒక 5 minutes మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు ట్యాప్సీ అండ్ 2 ఇది అందరూ చెప్పండి చెప్పండి. ఏరియల్ టారిఫ్ సిస్టమ్ కొత్తగా మార్చారండి. దానికి చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. మీ పరిధిలోనే అది చేసినట్టున్నారు. డిస్కౌంట్స్ అడగకపోయినా మీరు మార్చారు అది. ఎందుకంటే నేను చెప్పిన ఒక్క యూనిట్ దగ్గర హైక్ అవుతుందని చెప్పి నేను గతంలో చెప్పడం, మొత్తం ప్రెజెంటేజ్ చేయడంలో మీరు మార్చారు. దీనివల్ల చాలా ఎక్కువగా కన్జ్యూమర్స్కి ఛార్జెస్ ఈఆర్సీ వాళ్ళు వేసినట్టుగా కనిపిస్తుంది అని అంటాను. అంటే డిస్కౌంట్స్ అడగకపోయినా మీరు పెంచినట్టుగా కనిపిస్తుంది అది. రెండోది, ఈ బిల్లింగ్ సిస్టంలో మనకి దీంట్లో బిల్లింగ్ సిస్టంలో మొత్తంలోని మనకి ఛార్జెస్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది మనకి ఎఫ్పిపిసిఏ అండ్ ట్రూ ఆఫ్ ఛార్జెస్ మీద ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేవి గతంలో 2014 నుంచి 2019 వరకు 20 వరకు మీరు 5 సంవత్సరాలది వేశారు. గతంలో కూడా మనకి కిరణ్ కుమార్ గవర్నమెంట్ తర్వాత దాంట్లోని ఫ్యూయల్ సర్ఛార్జెస్ కింద వేసినప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 3 సంవత్సరాలు పరిధి దాటినవన్నీ 3 సంవత్సరాల లోపుని ఉన్న వాటిని పరిగణలోకి తీసుకున్నారు. 3 సంవత్సరాల ముందుకి తీసుకోలేదు. కానీ మీరు దాన్ని ఏమీ కూడా పర్సూ చేయకుండానే ఈ 5 సంవత్సరాల తాలూకా ట్రూ ఆఫ్ ఛార్జెస్ని వేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అడిగితే మీరు మొన్న ఒకసారి అంటే మీరు కోర్టుకు వెళ్ళండి దీని మీద అన్నారు. మీరు ఒక కోర్టు స్థానంలో ఉన్న మీరే మమ్మల్ని కోర్టుకు వెళ్ళమంటే ఎలాగ వెళ్తారండి? దీని మీద వెళ్ళాలనుకుంటే మేము ఈఆర్సీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. కోర్టుకి మీ పరిధిలోకి రాదనుకుంటాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ రెండోది మనకి ట్రూ ఆఫ్ ఛార్జెస్లో ఈ 25 సంవత్సరాలది వేసింది ఈపీడీసీఎల్ పరిధిలో 18కి ఈ నెలతో అయిపోతుంది. 18 నెలలు అయిపోయింది. ఎప్పటి నుంచి మీరు 1/8/2022 నుంచి తీసుకున్నట్టున్నారు. 2023 నుంచి 18 నెలలు అయిపోయింది. ఇంకా ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ వారి పరిధిలో ఇంకా 36 నెలలు ఉంది. అంటే ఇంకా 18 నెలలు ఇంకా ఉంటుంది దానికి. ఇప్పుడు 3 ఒక్కసారి సర్ఛార్జీలు వేయడం వల్ల ఒక్కొక్కరికి 600 రూపాయలు 500 రూపాయలు పడిపోయి ఒక్కసారి బిల్లు భారం పెరిగిపోయింది. 3 సర్ఛార్జీలు ఒకసారి 3 ఇది డ్రోప్ ఛార్జీలు లాగా ఇది వేశారు. ఒకటి 40 పైసలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ ట్రూ అప్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పడుతుంది. ఇప్పుడు ఇంకొకటి క్వార్టర్లీ ఇచ్చిన సంవత్సరంవి ఇప్పుడు 2022లోవి ఇప్పుడు క్వార్టర్లీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా రేపు మార్చి వరకు ఉన్నట్టున్నారు దానికి. అదేమొచ్చి 65 పైసల దాకా మాకు పరిధిలో నేను తీసుకుని బిల్ కడుతుందో 65 పైసలు పడుతుంది ఒక్కోదానికి. ఇలాగా మీరు ఎక్కువగా ఛార్జెస్ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది నేను పరిశీలిస్తే సబ్మిట్ చేసిన ఫారం 7లో ఒక 0 to 30 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్న కన్జ్యూమరు వాళ్ళు యావరేజ్ చూస్తే 6 యూనిట్స్ 9 యూనిట్స్ వస్తుంది. అంటే ఒక కన్జ్యూమర్ వాళ్ళు 14 లక్షల మంది దగ్గర ఉన్నారు. ఈపీడీసీ పరిధిలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ నేను టచ్ చేయలేదండి. ఒక ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఈ ఈపీడీసీఎల్ పరిధిలో 14 లక్షలు 30 యూనిట్స్ లోపు వాడే వాళ్ళకి వాళ్ళు యావరేజ్ కన్జ్యూమ్షన్ చూస్తే 6 యూనిట్స్ 7 యూనిట్స్ పడుతుంది పర్ మంత్. అలాంటి టైంలో ఇది ఒక ఇంటిలోని ఫ్యాన్ ఉన్నది, ట్యూబ్లైట్లు ఉంటాయి, నెక్స్ట్ ఇంకా అన్నీ ఉంటాయి, అన్ని 6 యూనిట్స్ పడడం ఏంటండి? ఈ 14 లక్షల మందికి 6 యూనిట్ యావరేజ్ ఎలాగ వస్తుంది? దీంట్లో నేను మతలబు ఏంటనేది. అలాగే 31 నుంచి 75 అలాగే ప్రతిదీ కూడా అలాగే 75 యూనిట్ వరకు వెళ్ళటం లేదు. 45 యూనిట్స్ యావరేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఈ తక్కువ ఈ ఫారం 7లో మీరు ప్రొడ్యూస్ చేసిన ఈపీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్ కానీ సిపిడిసిఎల్ కానీ ప్రొడ్యూస్ చేసిన ఫారం 7లో ఈ తక్కువ కన్జంప్షన్ని రికార్డ్ చేయడం రేపు డిమాండ్ పెరిగినప్పుడు ఈ కన్జంప్షన్ ఏమొచ్చి మీరు పవర్ పర్చేసింగ్ దీంట్లో చూపిస్తున్నారు.
అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ పర్చేజ్ ఆన్ ది టైంలో పవర్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు హై రేట్లకి పవర్ పర్చేజింగ్ చేయవలసి వస్తుంది. అంటే ఈ డిస్కామ్లోని ఉన్న మా బిల్లుల్లో చూస్తే మనకి కన్జ్యూమర్ యావరేజ్ కన్జంప్షన్ కూడా మీరు రికార్డ్ చేసి చూపిస్తున్నారు. కన్జ్యూమర్ ఒక సంవత్సరంలో ఎంత కన్జ్యూమ్ అవుతుందో దాన్ని కూడా రికార్డ్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు కన్జ్యూమర్ ఈపీడీసీఎల్ కానీ, ఎస్పీడీసీఎల్ కానీ, సిపిడిసిఎల్ కానీ వాళ్ళ దగ్గర పూర్వం కన్జ్యూమ్ చేసిన కన్జ్యూమర్స్ తాలూకా రికార్డు ఉండేటప్పుడు వాళ్ళు యావరేజ్ కరెంట్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఫారం 7లో అది రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మిట్ చేస్తారు. కానీ వాళ్ళు ఫారం 7లో తక్కువ చేసి మీకు పడినప్పుడు అది తర్వాత మీరు వ్రాతపూర్వకంగా అభ్యంతరాలు మాకు దాఖలు చేశారా? లేదు సార్, నేను ఆల్రెడీ సడన్ వచ్చాను. మీరు ఇంత సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. మీరు అది వ్రాతపూర్వకంగా రాస్తే డిస్కామ్ వాళ్లకు దాని జవాబు చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ లేకుండా మీరు వచ్చి గాల్లో మాట్లాడితే అభ్యంతరాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకు ఇవ్వలేదు సార్? నేను ఒక కింద సంవత్సరం కూడా ఇదే విషయం నేను ఇష్యూ చేశానండి. మీకు రాత్రి మొత్తం దీని మీద కూడా అభ్యంతరాలు ఎందుకు ఇవ్వలేదు? మీకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఏమండి, కింద సంవత్సరం ఇచ్చింది పరిస్థితి చేయలేదండి. మీరు మీరు ఇంత ముందు పెట్టిన అభ్యంతరం దాని ప్రకారం మీరు పరిశీలించండి అని ఎందుకు చెప్పలేదు? అది వాళ్ళకి తెలియాలి కదా డిస్కామ్స్ కు. దీనికి మీరు ఇచ్చే ప్రశ్నలు కానీ మీరు వేసే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్పాలి, డిస్కామ్ వాళ్ళు. ఎందుకు ఇట్లా మీరు టారిఫ్ పెట్టేటప్పుడు మీరే కదా పర్సూ చేస్తారు. గాలిలోకి వెళ్ళిపోతాయి. మీరు ఏదన్నా మీకు ఏదైనా మీరు నిజంగానే మీకు ఏదన్నా ఉంటే అనుకో మీరు ఏదన్నా సఫర్ అవుతుంటే మాకు వ్రాతపూర్వకంగా ఇవ్వండి, మేము పరిశీలిస్తాం. నెక్స్ట్ జలగం కుమారస్వామి గారు సేమ్ ఎస్సీ ఆపరేషన్ విశాఖపట్నం దగ్గర నుంచి మాట్లాడతారు. నమస్కారం అండి. జనరల్గా మొట్టమొదటిసారిగా మీకు నమస్కారం పెడుతున్నా. ఎందుకంటే మన ఏదైతే యాక్సిడెంట్ కేసుల విషయం ఉందో ఈ యాక్సిడెంట్ కేసుల విషయంలో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మీరు చేసినందుకు మీకు మొట్టమొదటిసారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఒకే ఒక చిన్న విషయాన్ని మీకు దృష్టిలో మళ్ళీ పెడుతున్నా. మీరు కూడా నేను ఆల్రెడీ పెట్టాను, నేను చేస్తున్నాను. అయినా ఒకసారి 5 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం కాబట్టి అదే ఒక మన ఎంప్లాయీ కానీ లేకపోతే ఇంకెవరైనా చనిపోయినట్టయితే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక శాతం ఎక్కువ, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక వాళ్ళు గుర్తించేటువంటి ఒక వాళ్ళ రేటుని గుర్తించడం ఎక్కువ ఉంటుంది. అదే విధంగానే ఒక మట్టి బిసుకొని రాత్రి పగలండి ఇది వీళ్ళు చెల్లించేది దోషం లేకపోయినా ఇచ్చే ఎక్స్గ్రేషియా అంటారు దాన్ని. అది పరిహారం కాదు. వాళ్ళు నిజంగానే ఎక్కువ నష్టం పొందింటే ఇది కాకుండా కోర్టుకు వెళ్ళి మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది తెలుసుకోవాలి మీరు. ఇది పరిహారం కాదు, ఇది ఎక్స్గ్రేషియా అంటారు దీన్ని. ఎక్స్గ్రేషియాని పెంచమని అడుగుతున్నాను సార్. నేనేం అనట్లేదు. మీ ద్వారానే అయ్యింది అది. అంతకుముందు మేము బహిరంగ విచారణలోనే దీని యొక్క పెంచమని అందుకు మీరు చేసిన చైర్మన్ గారు చేసిన ద్వారానే అయ్యింది అది. కాబట్టి ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళకి సజెస్ట్ చేయండి. వాళ్ళ యొక్క రైతులైన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సంఖ్య పెంచండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకంటే నేను ఇది పరిధిలో ఉందా లేదా అనే విషయం కూడా నేను చెప్పట్లేదు. అదే విధంగానే మేము పరిశీలిస్తాంలేండి. కమిషన్ వారు పరిశీలిస్తామని చెప్తున్నారు జలగం కుమారస్వామి గారు మీ రిక్వెస్ట్ ని. ఆడియో మీద రావట్లేదు. నెక్స్ట్ సోలార్ విషయంలో కూడా మీకు తగ్గాలంటే ఈ యొక్క కరెంటు యొక్క వ్యవహారం భారం తగ్గాలంటే సోలార్ కూడా వచ్చినట్టయితే ఇంతకుముందు మాకు గోదావరి జిల్లాల్లో సోలార్ యొక్క పంప్స్ బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి ఈ సోలార్ విషయంలో కూడా చేయమని చెప్పేసి మనం కోరుతూ ఉన్నా. అదేవిధంగా సిజిఆర్ఎఫ్ విషయంలో చాలా మందికి ఇంకా కూడా సిజిఆర్ఎఫ్ అంటే ఏమిటో తెలియదు. మాలాంటి వాళ్ళం కొంతమంది చెప్పగలుగుతున్నాం. కానీ మొత్తం ఇప్పుడు ఇంతకుముందు మీరే మన వెస్ట్ గోదావరి ఒక రైతుకి చెప్పారు, అది మీరు వెళ్ళండి, ఇక్కడికి మాకు సంబంధించిన పరిధి కాదు అని చెప్పి తప్పు వచ్చిన విషయం అది తెలియదు ఆ రైతుకి. కాబట్టి ఇలాంటి రైతులు అనేక మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రచారం చేయడం కోసం సిజిఆర్ఎఫ్ ఒకటి ఉంది. దీని ద్వారా ఇన్ని రకాల పరిష్కారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చేస్తే బాగుంటుందని ఒకటి. అదేవిధంగా నీకున్న మన విశాఖపట్నం ఎస్సీ గారికి
CMD గారికి కూడా ఒక చిన్న మనవి ఏంటంటే, డబ్బులు కట్టించుకొని మీరు కరెంట్ ఇస్తున్నారు. నిన్నగాక మనమే ఒకటిన్నర నెల అయింది, ఇక్కడే AU యూనివర్సిటీ గ్రౌండ్లో ఒక పెద్ద ఆర్గానిక్ ఎగ్జిబిషన్ పెడితే గవర్నమెంట్ మేము కలిసి పెట్టాం. దానికి కరెంట్ ఇవ్వడానికి 2,10,000 కట్టించుకున్నారు. 3 రోజుల్లో అయిపోయింది. మేము ముందు డబ్బులు కడితేనే ఇచ్చారు, చాలా సంతోషం. ఆ తిరిగి డబ్బులు మాకు 1,80,000 ఇవ్వాలి. 1,80,000 ఈ రోజుకి కూడా మాకు రాలేదు. కాబట్టి ఇన్ని రోజుల పాటుగా మా దగ్గర కట్టించుకొని మీరు విద్యుత్ ఇచ్చిన తర్వాత, మీ పని అయిపోయిన తర్వాత, మీ డబ్బులు మీకు చెల్లిన తర్వాత మాకు రావటానికి 1.5 నెల పట్టాలా? ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, గవర్నమెంట్ మేము కలిపే చేసాం కార్యక్రమం, మేము వేరే వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఇది కూడా ఒకసారి మీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత రిటర్న్ ఇవ్వడంలో కూడా తొందరగా ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను మీరు సూచించండి వాళ్ళకి అని చెప్పేసి చైర్మన్ గారిని పర్టికులర్ గా కోరుతున్నా. నెక్స్ట్ ఓకే అండి కుమారస్వామి గారు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీ JT రామారావు గారు SC ఆపరేషన్ విశాఖపట్నం దగ్గర నుంచి మాట్లాడతారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. JT రామారావు, ఏపీ ప్రజా సంఘాలు JSC మరియు ఏపీ కాంగ్రెస్ పార్టీ సార్. మాట్లాడండి సార్. చాలా సంతోషం. ప్రజాభిప్రాయ సేకరణ గత 3 రోజులుగా తీసుకొస్తున్నారు. పెద్దలు CV నాగార్జున రెడ్డి గారికి, ఠాకూర్ రామ్ సింగ్ గారికి, PVR రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. సారు నేను 3 రోజుల నుంచి గమనిస్తా ఉన్నాను, కొంతమంది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నారు సార్. నాకు అర్థమైంది ఏంటంటే, మీ బ్యానరు మీ ప్రజాభిప్రాయ సేకరణ దేని మీద పెట్టారంటే, సరఫరా పంపిణీ, సరఫరా గురించి కానీ పంపిణీ గురించి కానీ మాట్లాడాలి. ఆ 2 విషయాలే చెప్పాలి. జనరల్గా నేను ఒక 2-3 సంవత్సరాలుగా ప్రజాభిప్రాయ సేకరణ, క్వారీ, గ్రానైట్, మైనింగ్ వీటికి వెళ్తాం సార్. అక్కడ కూడా పొల్యూషన్ ఉందా లేదా, వాటర్ కానీ, గాలి కానీ, నీరు సౌండ్, శబ్దం కానీ, ఈ 3 విషయాలే చెప్పాలండి. కానీ రైతుల సమస్యలు, భూమి సమస్యలు, గ్రామంలో సమస్యలు అన్నీ చెప్తూ ఉంటారు. అలాగా ఈ విద్యుత్ ప్రజాభిప్రాయ సేకరణలో సరఫరా లేదా రేట్ల వరకు మాత్రమే పరిమితం అవ్వాలి. చాలా మంది కూడా కొన్ని కోర్టు విషయాలు లేకపోతే కొన్ని విషయాలు లేవనెత్తుతున్నారు. అది అంత కంటిన్యూ మరి అవునా కాదా అన్నది పెద్దలు మీరే తేల్చాలి సార్. చాలా సంతోషం. అలాగే విద్యుత్ పొదుపు గురించి మన విద్యుత్ అధికారులు అద్భుతంగా ర్యాలీలు చేశారు సార్. అన్ని జిల్లాల్లోనూ పాఠశాలల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ సేవ్ ఎనర్జీ క్యాంపెయిన్ చేశారు సార్. మీ ద్వారా వాళ్ళందరికీ కూడా అద్భుతంగా మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే నేను మీ ద్వారా కోరుకునేది కరెంటు ప్రైవేటైజేషన్ అనేది ఆప్ చేయాలని, అలాగే చిరకాల డిమాండ్ అనకాపల్లి బెల్లం రైతులకి మనం ఉచిత విద్యుత్ అనేది తమరు గుర్తుంచుకోవాలి సార్. అలాగే విజయనగరం జిల్లాలో ఫెర్రాలైస్ పరిశ్రమను కూడా ఆదుకునే విధంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉండే విధంగా అది పూర్తిగా గమనించాలని చెప్పి, అలాగే రైతులకి మీటర్లకు సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి ఉచితంగానే మీటర్లు బిగిస్తా అన్నారు సార్. అలా మీటర్లు బిగించడం వల్ల ఏంటంటే, కొంతమంది రైతాంగం, కొంతమంది రైతులు, అగ్రికల్చర్ కానీ రైతులు, వ్యవసాయ రైతులు కూడా కంగారు పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి అట్లాంటి రైతులకి మీటర్స్ బిగించుకునే విధానం నుంచి కొంచెం బయట తీసుకోవాలి. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉచిత విద్యుత్ అన్నది ఎవరికి ఎలాంటి మీటర్లు పెట్టే విధంగా తేడా లేకుండా చేశారు, అందరికీ చేశారు సార్. ఆ రకంగా గమనించాలి. అలాగే ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా కనెక్షన్స్ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్. దాని మీద కూడా గమనించాలి సార్, అది కూడా దృష్టి పెట్టుకోవాలి. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సార్ GTPS కానీ, GVK కానీ, GMR కానీ, కోనసీమ పవర్ కానీ ప్రైవేట్ విద్యుత్ సంస్థలు బోర్డు తిప్పేశాయి, వెళ్ళిపోయారు, పారిపోయారు సార్. వాళ్ళకి ఒక్కొక్కరికి 50 నుంచి 100 ఎకరాల వరకు ల్యాండ్ ఉంది. స్టాఫ్ ఏమో వేరే చోట జాయిన్ అయిపోయారు. మనం ఆ సంస్థలు ఏదన్నా కొంచెం మనం గాడిలో పెట్టగలుగుతామా, ఏదైనా దేనికన్నా వాడగలుగుతామా అన్నది, అది మూతపడ్డ విద్యుత్ సంస్థలు గ్యాస్ ఆధారితమైన ఏదైనా అవి ఖాళీగా ఉన్నాయి సార్. విలువైన బిల్డింగ్లు కానీ, భూములు కానీ ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది ఏమో వేరే చోటకి చేరిపోయారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, బయట మార్కెట్లో మీకు పోయినసారి సమావేశంలో మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. మనకు ఆదాయం వచ్చే మార్గం, 10 మందికి ఉపాధి కల్పించే మార్గం చెప్పానండి. 2 విషయాలు సార్. ఒకటి, మొబైల్లోనే మనం లైట్లు ఆఫ్ చేసుకునే విధానం, ఆన్ అండ్ ఆఫ్ విధానం. ఒక అపార్ట్మెంట్కి, ఒక విల్లాకి బయట మార్కెట్లో 3 లక్షలు తీసుకుంటున్నారు సార్. అది ఏదైనా మన డిపార్ట్మెంట్ ద్వారా మనం వెళ్తే కనుక చేసుకుంటే కొంతమందికి ఉపాధి అవకాశం ఇచ్చే ఉంటుంది, రెవెన్యూ కూడా మనకు జనరేట్ అవుతుంది. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్, ఎలక్ట్రికల్ బైక్లు, ఎలక్ట్రికల్ కార్లు ఇవన్నీ వచ్చాయి సార్. ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి, మనకు ఆదాయ మార్గం కూడా ఉంటుంది సార్. దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాల్సిన విధంగా ఉంది. అలాగే ఎంప్లాయీస్కి వేతనాలు ఇచ్చే సందర్భంలో గవర్నమెంట్ అందరికీ బటన్ నొక్కుతుంది సార్. సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ లబ్ధిదారులకు అందుతున్నాయి.
కానీ మనం జీతాలు ఇచ్చేటప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్కి జీతాలు ఇచ్చేటప్పుడు మాత్రం వేరే వాళ్ళని పెట్టుకుని వేరే వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం. మన స్టాఫ్కి మన సిబ్బందికి మనం జీతాలు వేయట్లేదు సార్. దాని మీద కూడా తమరు దృష్టిలో పెట్టుకుని ఈ బకాయి విషయంలో కానీ ఇవన్నీ పరిశీలించాలని. ఓకే అండి, జేకి రామారావు గారు. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక పిలిచిన వారిలో శ్రీ చక్ర సిమెంట్ లిమిటెడ్ అండ్ స్మాల్ హైడ్రో పవర్ డెవలపర్స్ అసోసియేషన్ తరపున శ్రీ కోటిరావు గారు ఎస్సీ ఆపరేషన్ గుంటూరు నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎస్సీ ఆపరేషన్ గుంటూరు. సార్ నమస్తే సార్, వచ్చారు సార్ కోట్రావు గారు మాట్లాడతారు. నమస్తే అండి. ఆనరబుల్ చైర్మన్ గారికి, అలాగే టెక్నికల్ డైరెక్టరు, అలాగే ఫైనాన్స్ డైరెక్టర్ అందరికీ, అలాగే కోట్రావు గారు సార్ నమస్తే సార్, చెప్పండి. అట్లా ఓకే సార్, థ్యాంక్ యూ. సంబంధించినట్టు సమాచారం ఇది. ఇండియాలో 1998 తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ ఇక్కడ మనకి గుంటూరు జిల్లాలో వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా 60 మెగావాట్ హైడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ హైడల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇరిగేషన్ కెనాల్ లింక్డ్ ప్రాజెక్ట్స్ అండి. ఇవి అంటే ఇరిగేషన్ కోసము వాటర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్స్ నడుస్తాయి. అంటే ఈ గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఉంది. ఇది ఇక్కడ గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ గ్రేడియంట్ ఎక్కువ ఉన్నందువల్ల ఒక 50-60 మెగావాట్ ఇక్కడ క్రియేట్ అయింది. 2000 తర్వాత 2002, 2003, 2004లో విపరీతమైనటువంటి డ్రాట్ ఉంది. ఆ 3-4 ఏళ్ళు ఏమి నడవలేదు. తర్వాత అలాగే 12-13లో కూడా అలాగే జరిగింది. ఈ సంవత్సరం అయితే మనందరికీ తెలుసు, రెయిన్ ఈజ్ వెరీ స్కాంటీ. మన నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇంత మట్టుకు నిండే లేదు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోయినాయండి. నీళ్ళు లేవు, పవర్ లేదు, పవర్ జనరేషన్ లేదు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కానీ షార్ట్ టర్మ్ అగ్రిమెంట్ కానీ డిస్కమ్ తోటి అండర్గో అవుతారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ క్యాప్టివ్ కన్జ్యూమర్స్. ఈ చార్జెస్ ఏవైతే ఉన్నాయో మనం 1924 ఇప్పుడు 24-25 MIT మనం ప్రపోజ్ చేసాం. ఈ ప్రపోజల్లో ఎలా ఉందంటే లాస్ట్ టైం 1924 ప్రపోజల్లో కాంట్రాక్టెడ్ కెపాసిటీ మీద వీలింగ్ ఛార్జెస్ను ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలెక్ట్ చేశారండి. అయితే కాంట్రాక్టెడ్ కెపాసిటీని ఎలా కన్సిడర్ చేశారంటే దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అగ్రిమెంట్లోనేమో కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఉంటుంది, 0.5 మెగావాట్, 0.6 మెగావాట్, 0.7 మెగావాట్ ఉంటుంది. కానీ యాక్చువల్గా ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేస్తారంటే వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు ఎంతైతే వాటర్ తీసుకోవాలో ఆ విధంగా డిజైన్ చేస్తారు ప్రాజెక్ట్. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ప్లస్ సైడ్ ఉంటుంది ఇన్స్టలేషన్ ఆఫ్ ద మిషనరీ. ఉదాహరణకి 2 మెగావాట్ ప్లాంట్ ఉందనుకోండి, సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు మాత్రమే 2 మెగావాట్ నడుస్తుంది. అది మిగిలిన రోజుల్లో 1 మెగావాట్, 1.5, 0.5, 0.6 నడుస్తుంది. అంతేకాకుండా ఈ క్యాప్టివ్ కన్జ్యూమర్స్ ఏం చేస్తారంటే అగ్రిమెంట్ అయ్యేటప్పుడు ఈ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 0.5, 0.3 పెట్టుకుంటారు. ఉదాహరణకి నేను కన్జ్యూమర్ని 2000 kV నాకు ఉంటే నా కాంట్రాక్టెడ్ కెపాసిటీ 2000 kVA లోపల మాత్రమే రిస్ట్రిక్ట్ చేయబడుతుందండి అగ్రిమెంట్లో. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కానివ్వండి, వీలింగ్ ఛార్జెస్ కానివ్వండి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీద వేస్తూ ఉన్నారు.
రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ వీలింగ్ ఛార్జెస్ ఆర్ పేయబుల్ ఆన్ ది కాంట్రాక్టెడ్ కెపాసిటీ. డిస్కమ్స్ పర్సెప్షన్ ఎలా ఉందంటే కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్పేసి ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీద ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వీలింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్స్మిషన్ అండ్ వీలింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటప్పుడు ఈ ప్రొసీజర్లో కన్వెన్షనల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, నాన్ కన్వెన్షనల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. నాన్ కన్వెన్షనల్ ప్రాజెక్టు దే ఆపరేట్ అట్ 80, 90, ఈవెన్ 100% కూడా నడిపేటువంటి పరిస్థితి నాన్ కన్వెన్షనల్ ప్రాజెక్ట్స్కి ఉంటుంది. ఇక్కడ హైడల్ కానివ్వండి, విండ్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేచరు నుంచి వచ్చేటువంటివి. హైడల్ అయితే ఇట్ ఈజ్ వెరీ మచ్ రెగ్యులేటెడ్ ప్రాజెక్ట్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్. కాబట్టి కన్వెన్షనల్ ప్రాజెక్టుకి నాన్ కన్వెన్షనల్ ప్రాజెక్టుకి తప్పనిసరిగా డిస్క్రిమినేషన్ ట్రాన్స్మిషన్లో వీలింగ్లో తప్పనిసరిగా ఉండాలి సార్. యాక్చువల్గా 2009, 2014లో ఆల్మోస్ట్ అసలు ఓపెన్ యాక్సెస్ లేదండి. 2012, 2013లో మాత్రమే ఐఈఎక్స్ నుంచి ఓపెన్ యాక్సెస్ పవర్ కొనేటువంటి పాజిబిలిటీ ప్రొవిజన్ ఇవ్వబడింది. 2014, 2019లో రెగ్యులేషన్ ఏం చెప్పిందంటే ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వేటికి కూడా ట్రాన్స్మిషన్ అండ్ వీలింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు అని రెమిషన్ ఇచ్చారు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అన్నిటికీ, సోలార్కి ఇచ్చారు, విండ్కి ఇచ్చారు, హైడల్కి ఇచ్చారు. అయితే 2019, 2024లో మాత్రం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అది కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీద చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ఛార్జెస్ మనం గమనించినట్టయితే 33 kVలో మినీ హైడల్ వచ్చేసి 2025 నాటికి ఒక్కొక్క యూనిట్కి 33 kVలో ₹2 పడతా ఉంది వీలింగ్ ఛార్జెస్ వరకు. అలాగే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లెక్కేస్తే ₹98 పడతా ఉంది. అదే ఎవరైనా సరే సోలార్ వాళ్ళు, హైడల్ వాళ్ళు 11 kVలో కనుక మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 11 kVలో ఈ ట్రాన్స్మిషన్ అండ్ వీలింగ్ ఛార్జెస్ కలిపి 2024-25కి ₹7.64 పడుతుందండి. వీలింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపి. చివరికి 29 నాటికి చూసినట్టయితే రెండు ఛార్జీలు కలిపి ₹12.79 పడుతుందండి. ట్రాన్స్మిషన్ అండ్ వీలింగ్ ఛార్జెస్ మాత్రమే. అయితే ఈ విషయం గోపాల్ చౌదరి గారు చాలాసేపు చెప్పారు. తప్పకుండా మీరు మీ గ్రీవెన్స్ని పరిశీలిస్తాము. ఏదైనా మేము చేయగలిగింది ఉంటే చేస్తాం, క్లారిఫికేషన్ ఇస్తాం. దాని మీద ఇంకా మీరు ఇంతకన్నా మీరేమీ విశదీకరించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏఆర్ఆర్ డివైడెడ్ బై ఎనర్జీ బేస్లో మీరు కన్సిడర్ చేయండి అని. అది ఒక్కటే కన్సిడర్ చేస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఓకే కోట్రావు గారు. నెక్స్ట్ ఇప్పుడు జె రాఘవరావు ఫ్రమ్ ఈ ఆఫీస్ మాచర్ల నుంచి మాట్లాడతారు. జె రాఘవరావు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వచ్చారు సార్ రాఘవరావు గారు, మాట్లాడతారు. గౌరవనీయమైన ఏపీ ఈఆర్సి కమిషన్ చైర్మన్ గారికి, సభ్యులకు మా హృదయపూర్వక నమస్కారములండి. మేము పలనాడు పారవాయిల్ రైస్ మిల్ నుంచి మాచర్ల డివిజన్ నుంచి మాట్లాడుతున్నామండి. మా రైస్ మిల్ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉందండి.
మాకు ఈ ఈడీ తర్వాత ట్రూ అప్ ఛార్జెస్ అని 18/36 FPPCA ఛార్జెస్ ని 2 రకాలుగా పడుతున్నాయండి. ఇవన్నీ కూడా మాకు ఎనర్జీ ఛార్జెస్ వచ్చేసి 10 లక్షలు ఉంటే ఇవి 6 లక్షల పైన వస్తున్నామండి. మా ఆయన దయ నుంచి కొంచెం ఏదైనా అవకాశం ఉంటే తగ్గించడానికి ఏదైనా అవకాశం ఉంటే తగ్గించగలరని తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. మంచిది. కె లోకనాథం గారు డి ఆపరేషన్ అనకాపల్లి నుంచి మాట్లాడతారు. లోకనాథం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లోకనాథం గారు వచ్చారు సార్, మాట్లాడుతున్నారు సార్. లోకనాథం గారు 5 నిమిషాల్లో క్లుప్తంగా వివరించండి. 5 నమస్కారం అండి. వివరించండి. చైర్మన్ గారికి అట్లాగే శాఖల్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా ఆల్రెడీ మీకు మెయిల్లో పెడతాను నా అభిప్రాయాలకు సంబంధించి. ఒకటి, మనం మీరుతో పబ్లిక్ హియరింగ్తో మాట్లాడుతున్నప్పుడు పాల్గొన్నప్పుడు ధైర్యం వస్తుంది, కానీ ఇది అయిపోయిన తర్వాత బిల్లు వచ్చేసరికి బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఛార్జీలు ఏవి పెరగవు అని చెప్తున్నారు, కానీ అనేక రకాలైన ఛార్జీలు వేస్తూ ఉన్నారు. ఆ ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఇవన్నీ ప్రజల మీద భారాలు పడుతున్నాయి. కాబట్టి ఇటు వినియోగదారులకి ఇటు కంపెనీకి ప్రయోజనకరంగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోవాలని భావిస్తా ఉన్నాం. రెండో అంశం, దీనికి సంబంధించిన దాంట్లో మనకి ఆదాయం లోటు 13,887 కోట్ల రూపాయలు ఆదాయం లోటు అని ఉంది. కానీ అదే సందర్భంలో మిగులు, దీనికి సంబంధించిన దాంట్లో కూడా మన ఉత్పత్తిలో కూడా మిగులు ఉంది. ఈ మిగులుకు సంబంధించిన దాంట్లో జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే మనకు లాభాల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ప్రైవేటు కంపెనీల దగ్గర విద్యుత్ 8 రూపాయలకి కొంటా ఉన్నాం, దానివల్ల భారాలు పడుతున్నాయి ఏమనేది ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. రెండో అంశం, ఈ 3 డిస్కమ్లకు సంబంధించిన దాంట్లో కూడా దాదాపు బకాయిలు 22,234 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇది ప్రధానంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో 3,237 కోట్ల రూపాయలు, అలాగే ఈపీడీసీఎల్ బాగా చేస్తుంది కాబట్టి 1,295 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి నిర్దిష్ట కాల పరిమితిలో ఏవైతే ఈ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల మీద మనం శ్రద్ధ పెట్టగలిగితే మన ఎలక్ట్రిసిటీ దీనికి సంబంధించిన దానిలో ప్రాపర్గా లాభాల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈరోజు స్మార్ట్ మీటర్లకు సంబంధించిన దానిలో చాలామందికి అనేక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాని మీద కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్న విద్యుత్ సంస్కరణలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలో చాలా, ఎందుకంటే మీరు అనేక అంశాల్లో మీరు జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, మేము ఇన్స్పిరేషన్ పొందిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది అంటే 2-3 అంశాలు మీ దృష్టిలో అంటే వినియోగదారులకి దీంతోనే కాకుండా ఈరోజు కోఆపరేటివ్ ఇవన్నీ మీరు రాతపూర్వకంగా వివరంగా రాయండి. దానికి సంబంధించిన దాంట్లో కూడా మీరు పరిశీలిస్తాం. లోకనాథం గారు అదొకటి చివరికి సంబంధించిన సార్, ఒక నిమిషం ఇంకొక చెప్పండి. ఆఖరి అంశం ఏందో చెప్పండి. వాయిస్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఓకే, షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో అది కూడా ఆలోచించాలని. ఇంకోటి ఏంటంటే టారిఫ్కి సంబంధించిన దాంట్లో ఒక ఆలోచించాల్సింది ఏంటంటే కంపెనీలకు సంబంధించిన దాంట్లో యూనిట్లు ఒక రకంగా ఉన్నాయండి. టారిఫ్ 0 నుండి 50% యూనిట్ సంబంధించి, డొమెస్టిక్ సంబంధించి 0.30. అంతకుముందు రివర్స్ ఉండేదండి, క్రాస్ సబ్సిడీ ఉండేది. ఏమైనా మీరు పాజిటివ్గా ఆలోచించి మానవతా దృక్పథంతో ఆలోచించి 0 నుండి 50 యూనిట్స్ ఏవైతున్నాయో ఆ యూనిట్స్ పాత దానికి మనం వెళ్ళగలిగితే కొంతమందికి ఉపయోగం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మన దానికి మీ ప్రయోజనం ఉంటుంది అనేది నేను కోరుతా ఉన్నాను. ఓకే అండి లోకనాథం గారు. నెక్స్ట్ ఇప్పుడు చక్రాస్ సిమెంట్, ఇంతకుముందు రిజిస్టర్డ్ వాళ్ళు చక్రాస్ సిమెంట్ లిమిటెడ్ త్రూ పర్సనల్ లింక్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వారిని
క్లుప్తంగా వారి అభిప్రాయాన్ని గౌరవ కమిషన్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. చక్రా సిమెంట్స్ ఆడియో వీడియో మీరు ఎనేబుల్ చేసుకోండి. ప్లీజ్ ఎనేబుల్ యువర్ ఆడియో అండ్ వీడియో. సార్ ఓకే సార్. యా ప్లీజ్ సార్ కంటిన్యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ప్లీజ్ బీ ఇన్ బ్రీఫ్. సార్ మాది ఒకటి క్రాస్ సబ్సిడరీ చార్జెస్ ది ఒకటి రీఫండ్ ఆన్ ప్రొటెస్ట్ మీద పే చేస్తున్నాం సార్. ఆ తర్వాత ఇంకోటి ఈడీ చార్జెస్ ది పెనాల్టీ ఒకటి మనకి 0.06 పైసా బదులు 1 రూపీ పే చేస్తున్నాం సార్. ఇది కొంచెం మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. సో ఈ రెండింటి విషయాలలో మాకు కొంచెం దయచేసి పాజిటివ్గా ఉండేటట్టు నిర్ణయం తీసుకోగలరని కోరుకుంటున్నాం. రైట్ ఎస్. ఇంకొకటి సార్ ఎఫ్పిపి లాస్ట్ ఫైనల్ ఇష్యూ సార్, లాస్ట్ అంశము ఎఫ్పిపిసిఏ చార్జెస్ కూడా చాలా 2 years నుంచి కడుతున్నాం సార్. దాని విషయంలో కూడా కొద్దిగా మాకు ఎప్పటి వరకు ఉంటుంది అనేది, హౌ లాంగ్ టైం కంటిన్యూ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సార్. సో ఈ 3 విషయాలలో మాకు కొంచెం ఏమైనా ఫేవరబుల్ ఉంటే నిర్ణయం తీసుకోగలరని కోరుకుంటున్నాను. ఓకేనండి. రైట్. ఇప్పుడు కాంతి బ్రదర్స్ థ్యాంక్ యూ సార్. త్రూ పర్సనల్ లింక్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. కాంతి బ్రదర్స్. ఆడియో వీడియో ప్లీజ్ ఎనేబుల్ ఆడియో అండ్ వీడియో, యువర్ ఆడియో అండ్ వీడియో. Disconnect. Next. So Mansi Agarwal. Next Mansi Agarwal. Morning 5 minutes. So please connect Mansi Agarwal. Morning. Again on request of FAPSI and on our personal request, Honorable Commission permitted Mansi Agarwal from Delhi. Please join. So I have joined. I would like to start with my submissions without wasting Yes, any more madam, time. please be brief and focus on your So I won't important take more than points. 5 minutes. It's a humble request to just give me 5 minutes to Okay, present my remaining views. So sir, I was making a point on the I have just one submission to make on the transmission and distribution charges being claimed by the southern discoms. That is to commission to ensure that the same are in line with the numbers being approved in the MBIT order. That is for the financial year 24-25. My second submission is on the PGCIL expenses and ULDC charges being claimed by these discoms. It is provided that the same has been escalated by a percentage of 15. It is requested that as per the CRC regulations 2019, the last standing transmission charges approved order should be used till the new order is passed by the Central Commission providing for the said PGCIL expenses. Therefore, in line with the regulation, kindly retain the expenses as approved for the previous year rather than going this further on an escalation or projection basis, since the same is not allowed in terms of the CRC tariff regulations 2019. My another issue comes with the power purchase cost being claimed by the southern discoms. One is regarding the four procurement for plants, that is plant NTPC Kudgi, NTECL Vellore, NTPL and NLC NNTS. Sir, the treatment given, Your Lordship, the treatment given by the Commission in the previous tariff orders, that is the procurement from these generating stations, were disallowed. A similar approach should be adopted by the Commission in this current financial year's order, that is for financial 24-25 as well, since the reasoning has been adequately supplied and despite of the adequate reasoning being provided by the Honorable Commission, the DISCOM has again came up with the same claim. Kindly that it is requested that the same may be disallowed. My second objection is coming from the procurement that is happening through the central generating stations. It is provided that the data used for considering the escalation on variable charges, that is the part that is procured from these central generating stations, against that only a single month's data has been relied by the southern discoms to arrive at the variable charges for financial year 24-25, that is October 2023. It is submitted that such a small data would give up skewed results, and it is requested that a larger sample size be opted for, at least of 6 months, in order to arrive at the variable charges for procurement happening through central generating stations.
So my another submission is on the interest being charged by the southern discoms on the consumer You security have already deposit. made your written submissions, isn't it? Sir, made my written submission, but since this is a public hearing, I wasn't allowed to. Don't read this as full-fledged court. We are not left with that kind of time to devote. Sir, I am not reading out. I am just making my submissions in brief. I All right, have the figures you already made your submissions in writing. We will definitely consider. All right, next. శ్రీ వేణుగోపాలరావు గారిని రీకనెక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాము. వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు త్రూ పర్సనల్ లింక్. సార్ మీరు ఆడియో అండ్ వీడియో సార్. వేణుగోపాలరావు గారు ఆన్ చేశాను సార్. వస్తుంది, మీ వాయిస్ వస్తుంది, వీడియో ఇంకా రాలేదు. ఓకే, మీరు మాట్లాడొచ్చు. అలాగే. సో హానరబుల్ కమిషన్ మాక్సిమం 10 minutes మీకు టైం ఇచ్చింది. ఎంవైటీ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే అలాగే. థ్యాంక్స్ టు ది ఆనరబుల్ కమిషన్ ఫర్ పర్మిటింగ్ మీ టు మేక్ ఎ ఫ్యూ సబ్మిషన్స్ సార్. ఇప్పుడు ఈ ఎంవైటీల కింద థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇస్తున్నారు. మెటీరియల్స్ పర్చేజెస్ ప్రపోజల్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు మీడియాలో వచ్చి చూసుంటారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కొన్ని హ్యూజ్ వేరియేషన్ అవి ఎగ్జామిన్ చేసి మీరు ఇచ్చిన డైరెక్షన్లో కూడా అది మెన్షన్ చేశారు. ఇంత ఇన్ఫ్లేటెడ్ ఎందుకు వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయమని మీరు ఇచ్చారు డైరెక్షన్ డిస్కామ్లకి వీటికి. అందువల్ల ఏంటంటే ఇక్కడ నేను కూడా కొన్ని పేపర్స్ మీకు పంపించా. అందులో BHEL R&D ప్రొటెస్ట్ చేస్తా రాసిన 2 లెటర్లు పంపితే దానికి SPDCL వారు ఇచ్చిన సమాధానం మీరు చూశారు. వాళ్ళకి మేము రిప్లై ఇచ్చేసాం ఆల్రెడీ అని. వాడు రైట్ చేసిన అబ్జెక్షన్స్కి మీరేం రిప్లై ఇచ్చారు అంటే దెర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. నేను ఏదన్నా అంటే మళ్ళీ బాధపడతారు. వాట్ ఈస్ దిస్ అప్రోచ్? ఇన్ని వేల కోట్లు మీరు ఖర్చు పడతా వాస్తవాలను బయట పెడతానికి మీకు ఎందుకు ధైర్యం లేదు? అంత బాధ్యతారహితంగా అధికారం మాది, మా ఇష్టం అనే పద్ధతిలో ఉంది అది ధోరణి. మీరు చేసేది సరైనదే అనుకుంటే వాస్తవాలన్నీ బయట పెట్టాలి ఒకటి. తర్వాత నేను చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చిన ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్స్ కూడా మీకు పంపాను. ఆయన అన్ని కంపేర్ చేసి ఇచ్చాడు. ఎస్టర్డే నైట్ నాకు ఒక ఫ్రెండ్ పంపించారు EPDCLకి సంబంధించి కొన్ని. ఒక్క నిమిషం సార్. మీ వాయిస్ రావట్లేదు వేణుగోపాలరావు గారు. చెప్తాను. అక్కడ సార్ ఇప్పుడు అవన్నీ నాకు మొత్తం జస్ట్ రాత్రి లేట్ నైట్ వచ్చినాయి. జస్ట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ సార్. 70%, 130% అండ్ ఈవెన్ మోర్. అంటే ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై, ఇవి జరిగినవి ప్రస్తుతం ఉన్న CMD గారి టైంలో కాదు, అంతకుముందు. మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదని చెప్తున్నా. SPDCLలో అదే సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్కి EPDCLలో కొన్నటికి చాలా వ్యత్యాసం వచ్చింది. అది కూడా ఇది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి ఇచ్చింది ఆర్డర్స్, వాళ్ళ అగ్రిమెంట్ కాపీ అవి కూడా పంపించారు. చూస్తే ఎంత వ్యత్యాసం దేనికి వచ్చింది? ఇది ఎందుకంటే సార్ మేము కమిషన్ని రిక్వెస్ట్ చేసాం, కమిషన్కి తెలియక కాదు. కంపారిజన్ అంటే ఏంటి? మిగతా రాష్ట్రాలతో ఏదో ఒకటి కంపారిజను. ఇవే డిస్కామ్స్ లేటెస్ట్గా ఇంతకుముందు కొన్న రేట్లు ఎంత, సబ్సిక్వెంట్గా కొన్న రేట్లు ఎంత, ఒక డిస్కామ్లో ఎంత ఉంది, ఇంకో డిస్కామ్లో ఉంది, ఇక్కడే చేసుకోవచ్చు కంపారిజన్. అలాగే అదే పీరియడ్లో మార్కెట్లో ఆ ప్రైసెస్ ట్రెండ్ ఎట్లా ఉంది, ఇవన్నీ తీసుకుని కంపేర్ చేస్తే రియల్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే 70%, 100%, 130%, కొన్ని చోట్ల 300% కూడా చూపించారు. ఎలా పెరుగుతున్నాయి? ఈ డబ్బంతా ఎవరిని ఎత్తినేస్తున్నారు? మనకి ఇవన్నీ చేస్తే ఏమవుతున్నాయి? వీళ్ళ రెవెన్యూ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఆ వీలింగ్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కానీ, లేకపోతే SLDC అది కొద్దిగా అనుకోండి, అందులోకి అది ఎక్కువగా రాకపోవచ్చు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇది మీరు సరే మాకు అనుమతి ఇచ్చేశారు, కమిషన్ థరోగా ఎగ్జామిన్ చేసింది, ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఏం అడిగారో
మీరు మోడిఫికేషన్స్ ఏం చేసి ఏమి అనుమతులు ఇచ్చారు మాకు తెలియదు. ఎందుకంటే దే ఆర్ నాట్ బీయింగ్ మేడ్ పబ్లిక్ ఈవెన్ బై ది ఆనరబుల్ కమిషన్. మీ వెబ్సైట్లో మాకేం దొరకట్లేదు. ఏదో హీరింగ్స్లో ఈ ఏఆర్ఆర్ వీటిల్లో లేకపోతే ఎంవైటీల్లో పిటిషన్స్లో వచ్చితే వాటిని చూసుకుని అడగటం తప్ప, లేకపోతే మీడియాలో వచ్చినాయి కొన్ని. నేను ఒక్క విషయం చెప్పగలను సార్, ఇది జర్నలిస్ట్గా నేను అనేక సందర్భాల్లో రిపోర్ట్ చేసేసి జర్నలిస్ట్గా నేను అనేక సందర్భాల్లో సిఏజీ రిపోర్ట్స్ నుంచి రిపోర్ట్ చేశా. ఏది ఈ మెటీరియల్స్ పర్చేజెస్లో అక్రమాలు ఎలా జరిగిన, మ్యానిపులేషన్స్ ఎంతంత ఎక్కువ చెల్లించారనే సందర్భాలు. కానీ గత 25 సంవత్సరాలుగా ఈ రెగ్యులేటరీ ప్రాసెస్లో ఏ కమిషను కూడా తమ ఆర్డర్స్లో వీళ్ళు ఇలా ఇన్ఫ్లేట్ చేస్తున్నారు, లేకపోతే మేము ఇంత కర్బ్ చేశాము, లేకపోతే ఈ రీజన్స్ అని కానీ ఎక్కడ ఒక ఆర్డర్లో నాకు ఈరోజు దాకా కనిపించలేదు. అంటే ఏంటి, అంతా చక్కగా నడిచిపోతుందని మేము భ్రమపడాలి? లేదు, కమిషన్ ఏదైనా తగ్గించినా ఆ రీజన్స్ బయట పెట్టలేదు, వాళ్ళని తప్పు పట్టలేదు అనేది అనుకోవాలి. ఇంకా అంతకంటే వేరే మార్గం లేదు. రెండోది, ఆనరబుల్ చైర్మన్ సార్ మీకు గుర్తుంటుంది, ఎర్లియర్ అకేషన్ నేను ఒక ఇష్యూ రైజ్ చేశాను. వన్ ఆఫ్ ది గ్లేరింగ్ డెఫిషియన్సీస్ ఇన్ ద రెగ్యులేటరీ ప్రాసెస్, నాట్ ఆఫ్ దిస్ కమిషన్, జనరల్ ట్రెండ్గా వస్తుంది. ఏంటి, తప్పులు జరిగినాయి, లేకపోతే మ్యానిపులేషన్ జరిగి చాలా సీరియస్ బ్లండర్స్ జరిగినాయి, కాజింగ్ హ్యూజ్ లాస్ టు కన్జ్యూమర్స్ బర్డెన్ పడేది. అలాంటి సందర్భాల్లో కూడా అలాంటి పొరపాటు నిర్ణయాలు లేకపోతే మ్యానిపులేషన్స్, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరనేది నిర్ధారించడం కానీ, కమిషన్కి చట్టపరంగా అధికారం ఉంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం కానీ, లేదు ప్రభుత్వానికి అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రికమెండ్ చేసినవి కానీ ఒక్క ఇన్స్టెన్స్ లేదు 25 yearsలో. దాంతో ఏమవుతుందండి, ఏం పర్వాలేదు మనం ఏం చేస్తే ఏముంది, ఏదో 4 మాటలు అంటే దులుపుపోదాం అనే ధోరణి ఉంటుంది తప్ప అక్కడ నో సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ రెట్రిబ్యూషన్. గోపాలరావు గారు, మీరు రేజ్ చేసింది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. ఇట్ ఈస్ అండర్ అవర్ క్లోజ్ స్క్రూటినీ. విల్ డెఫినెట్లీ డూ వాట్ ఎవర్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. అలాగే సార్. అయితే నా రిక్వెస్ట్ ఒకటే సార్ మీకు, ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా, మేము ఆల్రెడీ క్వైరీస్ రేజ్ చేశాము. We wanted them to justify those prices. So it is in the process. We are going to take whatever action that is required to be taken within our purview. దట్ ఈస్ కరెక్ట్ సార్. నేను కాదు, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కన్సర్న్ ఇప్పుడు ఏవైతే సీరియస్ ఎలిగేషన్స్, క్రిటిసిజం ఏవైతే వచ్చినాయి, మీడియాలో వచ్చినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు రెస్పాండ్ అవట్లే వాళ్ళకి. ఇక్కడ మేము మీ ముందు రేజ్ చేసి అవి పంపితే మేము వాళ్ళకి సమాధానం ఇచ్చాలి, నీకు చెప్పేది ఏంటి అన్న పద్ధతిలో రిప్లై రాశారు, మీరు చూసి ఉంటారు. ఈజ్ దట్ ది వే? రెండోది, మీకు సివిల్ కోర్ట్ అధికారాలు ఉన్నాయి. యూ హ్యావ్ ఎవ్రీ అథారిటీ టు కాల్ ఫర్ ఫైల్స్. ఇఫ్ నెసరీ యూ హ్యావ్ ది అథారిటీ టు ఆర్డర్ అన్ ఎంక్వైరీ ఇన్ టు ఆల్ దీస్ ఇష్యూస్ సార్. Venugopalrao garu, I want to share one information with you, since you have raised this topic very seriously. Sir. In recent times, the proposal for 32 substations was returned on the same ground and directed them to resubmit with reasonable prices. నేను అందుకనే నేను మీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఆఫ్ ది మ్యాటర్, in fact we are equally sensitive and we are equally concerned, if not more. Absolutely sir. You are. I am extremely thankful sir, because ఎందుకంటే we know Mr. Venugopalrao, ఇప్పుడు మా పరిధిలో ఉన్నంత వరకు మేము ఏం చేయాలనో అవన్నీ చేస్తాం సార్. నేను ఎప్పుడు సార్ మీ అధికార పరిధిలో ఉన్న మేరకే చేయమంటున్నా, చట్టాన్ని వ్యతిరేకించమని నేను ఎప్పుడు అనలేదు కూడా ఏ రోజు. నేను చేసి సార్ నా సబ్మిషన్ ఏంటంటే, you please call for all those yes we are already in the process. నన్ను సబ్మిట్ చేయండి సార్. లెట్ మీ సబ్మిట్. మీరు అల్టిమేట్లీ మీ నిర్ణయం ఏది సముచితం అంటే అది తీసుకోండి, కాదంటలా. ఒకటి, కాల్ ఫర్ ఆల్ దోస్ రెలవెంట్ రికార్డ్స్, గెట్ ఇట్ ఎగ్జామిన్డ్ థరోలీ. తర్వాత ఇఫ్ నెసెసరీ, ఇఫ్ యూ ఫీల్, యూ కెన్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ అండ్ ప్లీజ్ హోల్డ్ ఏ పబ్లిక్ హీరింగ్ ఆల్సో. ఎందుకంటే మీ ఎగ్జామినేషన్, మీ ఫైండింగ్స్, వాళ్ళ వెర్షన్ ఏదో ఇచ్చాక కన్జ్యూమర్ సైడ్ నుంచి మేము కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పగలం. నిన్న మీకు మీ దృష్టికి రాంది ఒకటి చెప్పా, ఏది శంభకార్ప్ కేసులోనే,
తెలంగాణలో ఏం జరిగిందండి. అందువల్ల అన్ని వాళ్ళు డిస్కామ్స్ నుంచి రావయ్యి, ఎందుకంటే వాళ్ళు కప్పెట్టాలనుకుంటారు. అందువల్ల ఈ 3 పాయింట్లు సార్ నేను అనేది మీరు చెప్పండి దయచేసి. నేను టైం తీసుకోను సార్, నన్ను మాట్లాడేది అయిపోతుంది. మీరు ప్రతి ఇంటర్వ్యూలో అయితే టైం పోతుంది. అండర్స్టాండింగ్ ఇస్ దట్ యు విల్ టాక్ ఫర్ 10 minutes. సార్ మధ్యలో మీరు 4-5 నిమిషాలు అందుకే సార్ మొన్న గంటన్నర అయింది, సగం మీరు మాట్లాడారు, సగం చెప్పండి. నాట్ దట్ వి వాంట్ టు షట్ యు అవుట్. నేను అనవసరంగా సాగదీస్తా, సూటిగా చెప్పేస్తున్నాను. 3 పాయింట్లు సార్. ఒకటి, ఫైల్స్ కాల్ఫర్ చేసి తరోగా ఎగ్జామిన్ చేసి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. రెండోది, అవసరమైన దాన్ని నేచర్ని బట్టి మీకు ఎంక్వైరీ జరిపించి అధికారం జరిపించండి. అలాగే పబ్లిక్ హీరింగ్ కూడా జరపండి. జరిపితే ఆ తర్వాత దే విల్ కమ్ అవుట్ ఓపెన్లీ. నష్టమేం లేదు కదా దానివల్ల. ఒక రోజు మాకు మహా అయితే పబ్లిక్ హీరింగ్, రోజులేం పట్టవు కదా. ఆ 3 చేయండి అనేది నా రిక్వెస్ట్ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా, మీకు గుర్తుండి ఉండొచ్చు. ఎర్లియర్ గవర్నమెంట్ టైంలో అనుకుంటుంది, ఈపీడీసీఎల్లో ఒక సిఎండి గారు చేసిన ఇలాంటి ఇన్ఫ్లేటెడ్ 100 కోట్ల పైన ఎక్స్ట్రా నష్టం చేశారని హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఇక వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే స్టేజ్ వచ్చేదానికి ఆయనతో రిజైన్ చేయించారు. కానీ కమిషన్ ద్వారా అలాంటిది ఏం జరగలేదు సార్. దట్ సచ్ ఏ బ్లండర్ వాజ్ నాట్ పాయింటెడ్ అవుట్ బై ఎనీ కమిషన్. ఏం జరగలేదని మనం అనుకోవటానికి లేదు. అందువల్ల కొన్ని సార్ నాకు ఇందాక వచ్చిన పేపర్లో వేరే ఉందనుకోండి, అది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం విమర్శ చేసినట్టు ఉంటుంది, అందుకని నేను వాటిలోకి వెళ్ళట్లేదు. అందువల్ల వీటికి సంబంధించి దయచేసి ఈ 3 పాయింట్లని మీరు కాస్త కన్సిడర్ చేయండి. నేను చెప్పేది ఒకటి, పబ్లిక్ హీరింగ్ అంటే మేమేదో వచ్చి పెద్ద అక్కడ చెప్పడం అని కాదు. లెట్ ది ఫ్యాక్ట్స్ బి నోన్ టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. దే హ్యావ్ ఎ రైట్ టు నో. అది దట్ విల్ ఎన్హాన్స్ ది ప్రెస్టేజ్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఆనరబుల్ కమిషన్ ఆల్సో. చాలా ట్రాన్స్పరెంట్గా, రెస్పాన్సిబుల్గా, అకౌంటబిలిటీ మెయింటైన్ చేసేటట్టు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేసేటట్టు చక్కగా చేస్తున్నారన్న మంచి పేరు కూడా ఈ కమిషన్కి వస్తుంది. మీ అప్రోచ్ రాబోయే కమిషన్లకు కూడా ఆదర్శంగా ఉంటుంది. నేను వేరే ఉద్దేశం, ఎందుకంటే సార్ వేణుగోపాలరావు గారు, for sanctioning the estimates, no public hearings are ever held, and are the regulations provide for such procedure. Once we deviate from that, everybody will insist that there should be public hearing, and you know what kind of time, how time consuming it is. So that is one day sir, manaki roju alaga sir, let them not be distant on that. But we assure you sir, I have my understanding. నేను చెప్తున్నానంటే మనకి ఇలాంటి ఇష్యూస్ అలాగా సార్. థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు, we have noted. thank you సార్. వేణుగోపాలరావు గారు, ఇంకా ఒకరు ఇద్దరు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, టైం అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్స్. ఇప్పుడు యునైటెడ్ సార్ ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసుకున్న, ఇందాక మిస్ అయ్యారు, ఏపీ యునైటెడ్ సిటిజన్స్ ఫోరం నుంచి ఫ్రమ్ అనంతపూర్ సర్కిల్. మీరు క్లుప్తంగా ముగించాలి, టైం అయిపోవచ్చింది. క్లుప్తంగా నేను చెప్తానండి విషయము. సంతోషం మీరు ఈ అభిప్రాయ సేకరణ చేస్తున్నందుకు. అయితే ఈ అభిప్రాయ సేకరణని మరింత లోతుగా, మరింత ఎక్కువ మంది ప్రజానీకానికి చేరుకునేందుకు కోసం ఇంకా ఎక్కువ ప్రయత్నాలు మీరు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసి ఉన్నానండి. మా యొక్క మెమరాండంలో అది సాధ్యమైతే చేయండి అని చెప్పేసి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న విషయం, ఇప్పుడు ఉన్నటువంటి మీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీటర్స్ తానే స్మార్ట్ మీటర్స్ పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి పైలట్ ప్రాజెక్టు ద్వారా. అది ఎంతవరకు సమంజసం, ఇప్పుడు పనిచేస్తున్న మీటర్ల వల్ల వచ్చేటువంటి పెద్ద అవరోధం ఏంటి, నష్టం ఏంటి, కన్జ్యూమర్ దృష్టిలో స్మార్ట్ మీటర్స్ అనేటువంటివి ఏమాత్రం కూడా ఉపయోగయుక్తంగా లేవు, ఉండవు కూడా. కాబట్టి ఆ కారణం చేత టోటల్గా ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి చోట కూడా స్మార్ట్ మీటర్స్ అనేవి లేకుండా ఉండాలనేటువంటిది మా యొక్క విజ్ఞప్తి అండి. వచ్చే సంవత్సరానికి సంబంధించిన విషయంలో టారిఫ్స్ ఏవి పెంచడం లేదని చెప్పేసి మీరు చెప్పి ఉన్నారు, అది సంతోషిస్తున్నాము. ఇదే మాట పైన మీరు నిలబడి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరాల్లో ట్రూ-అప్ ఛార్జెస్ అని, FCA 1-2 ఛార్జెస్ అని చెప్పేసి అతిక్రమించడం అనేటువంటి జరిగి ఉన్నటువంటి ఒక అవకాశం ఉండింది. కాబట్టి
దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఈ ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటివి ఇంతకుముందు మీరు ఉదయం చెప్పిన ప్రకారంగా 18 నెలల లోపలలోనే ఇవి నిర్ణయించి చేయబడితే బాగుంటుంది. కానీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకు సంబంధించినవన్నీ కూడా కలుపుకొని కన్జ్యూమర్స్ పైన వేయడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నాను. ఇంకొక విషయం, సేవ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ అనేటువంటి క్యాంపెయిన్ని మరింత లోతుగా చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇంతకుముందు మీరు చెప్పి ఉన్నారు 24/7 పవర్ మనకు కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారని చెప్పి ఉన్నారు. అదే సందర్భంలో 24/7ని రెడ్యూస్ చేసుకొని ఎట్లా దాన్ని సేవ్ చేయడం అనేటువంటి అవసరము. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలని కార్పొరేషన్లు దానికి మనం అప్పులు కట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రొడ్యూస్ చేసే దానికంటే కూడా సేవ్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి ఉంది. దాని పట్ల 1 వారమో 2 వారాలు క్యాంపెయిన్లు కాకుండా నిరంతరం 24/365 డేస్ అనేటువంటిది కొనసాగిస్తే ఉత్పత్తి ఎంత ఉందో పొదుపు కూడా అంతే ఎందుకు అవకాశం ఉంటుందని నమ్ముతున్నాను. అదేవిధంగా నేను రూఫ్ టాప్ సోలార్ కలిగి ఉన్నానండి. 3 kV ప్రొడ్యూస్ చేస్తున్నానండి నేను. ఇది నాకు ఒక 24లో వచ్చేటువంటి ఒక చట్టం కారణం చేత పగటిపూట ఉత్పత్తి అయ్యేటువంటి దానికి రాత్రిపూట కన్జ్యూమ్ అయ్యేటువంటి దానికి మధ్య వ్యత్యాసం అనేటువంటిది ఛార్జింగ్లో రాబోతుంది అని అంటా ఉన్నారు. పగటిపూట కన్సంప్షన్కేమో తక్కువ, రాత్రిపూట కన్సంప్షన్కేమో ఎక్కువ ఛార్జెస్ని ఉద్దేశించబడి ఉన్నది చట్టంలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే దయచేసి అలాంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే సోలార్లో ఉండేటువంటిదంతా కూడా పగలు ప్రొడ్యూస్ అవుతుంది, రాత్రి ప్రొడ్యూస్ కాదు. కాబట్టి సోలార్ అనేది డిస్కరేజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ అయితే మీరు ఆ చట్టంలో రాబోతుందని చెప్తున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. అదే సందర్భంలో రూఫ్ టాప్ సోలార్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్కి పోవాలి అంటే 6 నెలలు 3 నెలల వరకు కూడా పర్మిషన్ దొరకడము, అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనేటువంటి చాలా ఇబ్బందికరంగా తయారవుతా ఉంది. కాబట్టి తక్షణమే మీరంతా కూడా ఈ కమిషన్ వాళ్ళు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన విషయంలో చాలా ప్రోత్సాహాలు ఇచ్చేటువంటి పని చేస్తే చాలా వరకు అప్పుల నుంచి బయటపడతారు, కన్జ్యూమర్స్ బాగుపడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది మా సబ్మిషన్. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ మాకు ఒకటే మమ్మల్ని పబ్లిక్ చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు కోవిడ్ కూడా కాదు కాబట్టి మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ చేస్తే బాగుంటుంది అనేది కమిషన్ ఓకే నోటెడ్. సార్ ఒక స్పీకర్ పర్మిట్ చేయాలా? డిస్కమ్ రెస్పాన్స్ హేమంత్ సింగ్ ఫ్రమ్ పర్సనల్ లింక్ ద్వారా ఫెర్రో అలైన్స్ నుంచి మాట్లాడుతుంది. అదే ఇది డిఫరెంట్. ఓకే, సో లేదు సార్ ఇప్పుడు ఫ్రెష్ రైట్ సార్. ఓకే, సో యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు ఈ 3 రోజుల్లో వివిధ అభ్యంతరదారులు వెలుగుచ్చిన అభిప్రాయాలపై డిస్కామ్స్, ట్రాన్స్కో అండ్ ఎస్ఎల్డిసి వారి అధిపతులు తమ రెస్పాన్స్ని తెలియజేస్తారు. మొదటగా ఈపీడీసీఎల్ సిఎండిని తమ రెస్పాన్సెస్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారు ఈ నిర్వహిస్తున్న ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చి మీ అబ్జెక్షన్స్ని, మీ అభ్యంతరాలని, మీ సూచనల్ని మా అందరికీ ప్రవేశపెట్టిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అయితే చాలా కామన్ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ 1 ఐటెం కింద సమాధానం చెప్పి మిగిలినవి ఏవైతే స్పెసిఫిక్గా అభ్యంతరాలు వ్యక్తం చేశారో అవన్నీ కూడా తర్వాత మళ్ళీ ఆఫ్టర్ కామన్ ఐటమ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సమాధానాలు చెప్పడం జరుగుతుంది. మొదటగా వేణుగోపాలరావు గారు రేస్ చేసిన కొన్ని ఐటమ్స్. డిస్కామ్లు ఏఆర్ఆర్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయి. డిస్కామ్లు మార్కెట్ కొనుగోలు చేస్తున్నాయి. వాస్తవ కారణాలపై మార్కెట్ కొనుగోలను సేకరించేటప్పుడు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు అని. ఆర్థిక సంవత్సరం 2024-25కు విద్యుత్ అమ్మకాల అంచనాలు వాస్తవ అమ్మకాల వృద్ధి రేట్ల ఆధారంగా అంచనా వేయబడింది.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పునరుత్పాదక కేంద్రాలు ఉండటం వల్ల ఆ విద్యుత్ ఉత్పత్తి రోజువారీగా సీజన్ల వారీగా మారడం వలన ఒకే రోజులో టైం బ్లాక్ వారీగా కూడా ఎక్కువగా వ్యత్యాసం వస్తుంది. అందువలన ఏఆర్ఆర్లో అంచనా వేసిన మిగులు విద్యుత్ లభ్యత సంభావ్యత కానీ వాస్తవ మిగులు అనేది రియల్ టైంలో గ్రిడ్ డిమాండ్ బట్టి సరఫరా పరిస్థితులు బట్టి డిమాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది. రియల్ టైంలో అంచనా వేసిన గ్రిడ్ డిమాండ్ వాతావరణ పరిస్థితుల వలన థర్మల్ విద్యుత్ కేంద్రాల యూనిట్ లభ్యత మరియు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలలోని వ్యత్యాసం వలన మారుతూ ఉంది. రియల్ టైంలో లోడ్ ఉత్పత్తి సమతుల్యత కోసం గ్రిడ్ నుండి ఎక్కువ కానీ తక్కువ కానీ విద్యుత్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే గ్రిడ్ డిమాండ్ కన్నా ప్రకటిత లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రకటిత లభ్యత అయిపోయిన తర్వాత వినియోగదారులకు 24/7 నిరంతర విద్యుత్ని అందించడం కొరకు గౌరవ కమిషన్ వారి జారీ చేసిన రెగ్యులేషన్ 1/22/2022 ప్రకారం మాత్రమే ఏపీ డిస్కాంలు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు అనేవి చేస్తున్నాయి. ఈ స్వల్పకాలిక కొనుగోళ్లు ఏవైతే చేస్తున్నామో అవి మార్కెట్ ఆ రేట్లు అనేవి డిస్కామ్ ఎవరి డిమాండ్ సప్లై సిచ్యువేషన్ బట్టి కేవలం డిమాండ్ సప్లై సిచ్యువేషన్ బట్టి రేట్స్ అనేది ఎవ్రీ టైం బ్లాక్కి మారుతూ ఉంటుంది. కానీ అది డిస్కామ్ల చేతిలో ఏమీ ఉండదు అని తెలియజేయడం జరుగుతుంది. అయితే స్థిర ఛార్జీలు బ్యాకింగ్ డౌన్ గురించి కూడా అడిగి ఉన్నారు. స్థిర ఛార్జీలు అనేవి కేవలం విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేయకపోయినా ఎప్పుడైతే అవైలబిలిటీ డిక్లేర్ చేస్తారో వాళ్ళ సిబ్బంది జీతపద్యాలు, అప్పు మీద వడ్డీ, మరమ్మతులు, నిర్వహణ అటువంటి వాటి కోసం స్థిర ఛార్జీలు అనేవి మనకి థర్మల్ విద్యుత్ కేంద్రాలు మనకి డిస్కామ్కి వేస్తూ ఉన్నవి. అయితే ఈ స్థిర ఛార్జీలు చెల్లించేటప్పుడు కేవలం వాస్తవికంగా అందుబాటులో ఎంతైతే అందుబాటులో యూనిట్లు ఎస్ఎల్డిసి ధృవీకరణ చేసిన తర్వాత మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ విషయంలో అదనపు చెల్లింపులు అనేవి జరగడం లేదు. అయితే ఈ పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలన్నీ మస్ట్ రన్ సూత్రాలకు లోబడి రన్ అవుతూ ఉంటాయి. పవన విద్యుత్ కేవలం ఋతుపవనాల కాలంలో 3-4 నెలల కాలాలు మాత్రంలోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. సౌర విద్యుత్ మాత్రం కేవలం పగటిపూట మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయాల్లో గ్రిడ్ డిమాండ్ని బేస్ లోడ్ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తూ ఎక్కడైతే ఈ సౌర పవన విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంలో అందుబాటులో ఉన్నప్పుడు గ్రిడ్ డిమాండ్ బట్టి అవసరాలకు అనుగుణంగా బ్యాక్ డౌన్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది ఏమైనా తీసుకున్న ఎనర్జీ కాకుండా ఎక్స్ట్రా పే చేయడం జరుగుతుంది. ఈ మిగులు విద్యుత్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. అయితే మనకి తగినంత డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ తక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ మిగులు విద్యుత్ అనేది యాక్చువల్ రియల్ టైం గ్రిడ్ డిమాండ్ అండ్ సప్లై సిచ్యువేషన్ బట్టి మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 2024 నుంచి సెమ్కార్ప్ నుండి 625 మెగావాట్ల సేకరణకు సంబంధించి స్థిర ధరను రూపాయి యూనిట్ కంటే 80 పైసలు ఎక్కువ ఉంది అని అన్నారు. ఇది గౌరవ కమిషన్ వారి ఉత్తర్వులు మేరకు ఏపీ డిస్కామ్లకు విద్యుత్ దీర్ఘకాలిక సరఫరా కింద తదుపరి చర్యలను కొనసాగించడానికి గౌరవ కమిషన్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు సెమ్కార్ప్ యొక్క అంగీకారంపై ఆధారపడి ఉంటుంది మరియు ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 62 ప్రకారం గౌరవనీయులు ఏపీఆర్సి ద్వారా నిర్ణయించబడతాయి. అలాగే స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల పైన కూడా అలా అడిగారు. అదే ప్రశ్న, ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అనేది. అయితే వినియోగదారులకు 24/7 నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే కేవలం ఆ ఒక్క లక్ష్యానికి కట్టుబడి మాత్రమే అవసరమైన సమయాల్లో గత్యంతరం పరిస్థితులు మాత్రమే ఈ స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు అనేవి చేపడుతున్నాయి. ఏపీ జెన్కో కానీ ఐపీపీస్ కానీ విండ్, సోలార్ వాళ్ళు వాతావరణం వంటి అనేక అంశాల ఆధారం తీసుకుని ముందుగా విద్యుత్ డిమాండ్ ఎంత సూచనల మేరకు ఎంత ఉంటుందని విశ్లేషించుకొని ఎప్పుడైనా
ఈ బొగ్గు లభ్యత, థర్మల్ యూనిట్లు ఊహించని విధంగా అంతరాయాలు ఏర్పడినప్పుడు కానీ, ఆర్ఈ ఉత్పత్తి యొక్క వేరియబుల్ స్వభావం ఉండడం వలన రియల్ టైమ్ ఆపరేషన్లో వాస్తవ సరఫరా కన్నా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి సమయాల్లో ఈ షార్ట్ టర్మ్ పర్చేసెస్ అనేవి జరుగుతోంది. ఒక రకంగా విశ్లేషిస్తే ఆగస్టు 2020లో యావరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో గ్రిడ్ కన్జంప్షన్ అంతా 160 MU ఉండేది. అదే ఆగస్టు 2023కి వస్తే 231 MUకి పెరిగింది. సో ఈ గడిచిన 3 సంవత్సరాల్లో దగ్గరగా 70 MU వరకు పెరిగింది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆగస్టులో ఋతుపవనాలు ఆలస్యంగా రావడము, సక్రమంగా లేకపోవడం వల్ల హైడల్ ఉత్పత్తి కూడా తగ్గింది. అందులోనూ ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగ్గు నాణ్యత కూడా తగ్గి థర్మల్ ఉత్పత్తి కూడా కొంత ప్రభావితం అయింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్నిలో ప్రభావం వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసిన దానివల్ల కూడా రాష్ట్రంలో గ్రిడ్ డిమాండ్, డొమెస్టిక్ ఏసీ లోడ్లు ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఈ పై కారణాల వల్లనే ప్రతికూల డిమాండ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ డిస్కామ్స్ ఎక్స్చేంజ్ల్లో ఏదైనా షార్ట్ టర్మ్ పర్చేసెస్ అనేవి చేయడం జరుగుతుంది. అలాగే బాబురావు గారు, తులసీదాస్ గారు, జగ్గునాయుడు గారు, గంటా శ్రీరామ్ గారు వీరందరూ కూడా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు డీబీటీ పథకంలో మీటర్లు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అగ్రికల్చర్కు స్మార్ట్ మీటర్లు అమర్చడం అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకంలో భాగంగా చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ రైతు ఎంతవరకు కరెంటు వినియోగించుకున్నారు అనేది ప్రభుత్వానికి వినియోగదారులకి తెలియాలి. ఆ బిల్లును ప్రభుత్వం డిస్కామ్లకు చెల్లించడం కూడా అప్పుడు పారదర్శకంగా జరుగుతుంది. సిస్టంలో ఉన్న కమర్షియల్ అండ్ టెక్నికల్ లాసులను వ్యవసాయ వినియోగంగా చూపించి గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు సబ్సిడీ రూపంలో తీసుకుంటున్నారు అనే అపవాదు డిస్కామ్లకు తగులుతుంది. మరియు రైతులకి ఎన్ని గంటలు, ఏ టైంలో, ఏ వోల్టేజ్లో సప్లై జరుగుతుంది అనేది ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులకి తెలియచేయాల్సింది అనుకునేది ఏంటంటే, మోటార్లకు, వాళ్ళకి అమర్చే ట్రాన్స్ఫార్మర్లకు రైతులకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఈ ప్రాజెక్టులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చును కూడా డిస్కామ్లకు ఎటువంటి భారం లేకుండా, వినియోగదారుల మీద కూడా ఎటువంటి భారం పడకుండా గవర్నమెంటే ఈ మొత్తం ఖర్చుని భరిస్తూ బడ్జెటరీ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ని అమలు చేయడం కోసం రైతుల యొక్క సేఫ్టీ మరియు రైతులను కూడా ఒక వినియోగదారులుగా చూస్తూ వాళ్ళ వినియోగదారుల హక్కులను కూడా పరిరక్షించేందుకు డెఫినెట్లీ ఈ స్కీమ్ అనేది రాబోయే కాలంలో ఉపయోగపడుతుంది. అలాగే వేణుగోపాలరావు గారు, బాబురావు గారు ట్రూఅప్ ఛార్జీల గురించి లేవనెత్తారు కొన్ని ప్రశ్నలు. గౌరవ విద్యుత్ నియంత్రణ మండలి వారి ఆదేశాల మేరకు పూర్వ అనుమతితో మాత్రమే ట్రూఅప్ ఛార్జీలు కానీ, ఎఫ్పిసిపిసిఏ ఛార్జీలు కానీ వసూలు చేయడం జరుగుతుంది. ఇది కూడా అత్యంత పారదర్శకంగా ప్రతి వినియోగదారు సార్ అంటే మేము వద్దంటే చేయరా? జస్టిఫై ట్రూ అప్ చార్జెస్. మేము ఎంత కొంత తెచ్చుకుంటుంటే మీరు డిప్లొమాటిక్ గా సమాధానం చెప్తే ఎట్లా? సో ఈ వసూలు కూడా అత్యంత పారదర్శకంగా ప్రతి వినియోగదారులకి అర్థమయ్యే రీతిలో ఇది జరుగుతోంది. 2014-19 ఆర్థిక సంవత్సరాల వరకు ట్రూఅప్ ఛార్జీలు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఏవైతే పంపిణీ ఖర్చులు డిస్కామ్లకు వాస్తవ వ్యయం, అనుమతించిన వ్యయం కన్నా ఏదైతే ఎక్కువగా జరిగిందో, రకరకాల కారణాల వల్ల ఎంప్లాయీ కాస్ట్ పెరగడం గురించి కానీ, O&M కాస్ట్ పెరగడం వల్ల కానీ, ఏవైతే కారణాలు పెరగడం వల్ల ఈ ట్రూఅప్ అనేది విధించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఆ తర్వాత నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ పవర్ పర్చేజ్ ఎఫ్పిపిసిఏ అనేది వసూలు కూడా కేవలం విద్యుత్ నియంత్రణ మండలి వారు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత ఖచ్చితమైన
వ్యత్యాసాన్ని వారు నిర్ణయించిన తర్వాత వారి అనుమతి మేరకే ఈ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ వేరియేషన్ అనేది వసూలు చేయబడుతుంది. ఇది ఇందులో ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ట్రూ అప్ అనేది ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకు లేకపోతే వ్యవసాయ విద్యుత్కు సంబంధించిన ఈ ఎఫ్పిపిసిఏ, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ కన్జ్యూమర్స్కి ఇస్తున్న ఈ ఎఫ్పిపిసిఏ అండ్ ట్రూ అప్ ఇవన్నీ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భరిస్తూ ఉంది ప్రతిసారి కూడాను. అలాగే అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నారు అనేది బాబురావు గారు లేవనెత్తారు. అయితే సంస్థలో చేపట్టే ప్రతి పనికి ప్రతి కొనుగోలుకి అత్యంత పారదర్శకంగా ఈ ప్రొక్యూర్మెంట్ అనే పోర్టల్లో ఓపెన్ టెండర్లు ఆహ్వానించి వాళ్ళ బిడ్లను సాంకేతికంగా విశ్లేషణ చేసి L1 కంపెనీలకు మాత్రమే కొనుగోలు ఆర్డర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టెండర్ల ప్రక్రియలో ఎలాంటి గోప్యత కానీ ఎటువంటి పారదర్శకంగా అన్ని టెండర్లు కూడా పారదర్శకంగా చేయడం జరిగింది. అయితే పక్క రాష్ట్రాలతో కొన్నిసార్లు ఇది కంపేర్ చేస్తున్నప్పుడు వినియోగదారులు కూడా ఒకటి అర్థం చేయాల్సింది ఏమిటి అంటే, కేవలం ఏపీ డిస్కామ్స్ పరిధిలో మాత్రమే ఏపీ ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్లో మాత్రమే ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇచ్చే 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. పక్క రాష్ట్రాలు ఎక్కడ కూడాను ఈ 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కొనుగోలు చేయడం లేదు. సో ఓవర్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మనము తీసుకుంటే గనక ఏదైతే కాస్ట్ డిఫరెన్షియల్ అనేది ఉందో 2 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్కి 5 స్టార్ రేటింగ్కి మనకి ఏదైతే ఎనర్జీ కన్జర్వ్ అయితే ఉందో దానికి లైఫ్ టైం కాస్ట్ అనేది 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్స్కి డెఫినెట్లీ కాస్ట్ తక్కువ ఉంది. ఇదే విధంగా దీనికి మనకి సపోర్టివ్గా ఏదైతే సిఏ వారు లేటెస్ట్గా O&M స్టాండర్డ్స్ని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలకి 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ని కొనుగోలు చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్సిడీ బకాయిల గురించి వేణుగోపాలరావు గారు, బాబురావు గారు, జగ్గు నాయుడు గారు మరియు వగైరా చాలామంది ఈ ప్రశ్నను లేవనెత్తారు. అయితే సబ్సిడీ బకాయిలు అనేది చాలా పాత బకాయిలు ఏవైతే ఉండిపోయాయో అవి మాత్రం ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాలుగా చూస్తే 21-22 సంవత్సరంలో సంస్థ అడిగిన సబ్సిడీ 2,942 కోట్లకు గాను 2,628 కోట్లు ఈపీడీసీఎల్కి వచ్చింది. 2022-23లో 2,463 కోట్లకు సబ్సిడీ బిల్లుకు గాను ఒక 300 కోట్లు ఎక్స్ట్రానే 2,790 కోట్లు ఈపీడీసీఎల్కి రావడం జరిగింది. అదేవిధంగా 2023-24 ఇప్పటి వరకు సంస్థ బుక్ చేసిన సబ్సిడీ 2,140 కోట్లకు గాను ప్రభుత్వం నుంచి 2,340 కోట్లు ఆల్రెడీ మనకి సబ్సిడీ బకాయిలు అనేది వస్తూ ఉన్నాయి. అయితే పాత బకాయిలు ఉన్న మాట మాత్రం వాస్తవమే. గవర్నమెంట్ సీసీ ఛార్జెస్ గురించి కూడా చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఉన్న గవర్నమెంట్ సీసీ ఛార్జెస్ ఎక్కడైతే ప్రధానంగా పంచాయతీల్లో 1,245 కోట్లు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 703 కోట్లు రావాల్సి ఉంది. అయితే కేవలం పంచాయతీల్లో ఇవంతా స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై ఇటువంటి ప్రజోపయోగ కారణాల కోసమే ఈ కనెక్షన్స్ అన్నీ ఉండడం వలన కేవలం ప్రజోపయోగ కారణం కోసమే ఇవి డిస్కనెక్షన్స్ని చేయడం లేదు. అండ్ మరియు అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము గడిచిన 3-4 సంవత్సరాలుగా చాలా మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ సీసీ ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ బకాయిల గురించి కూడా ప్రైవేట్ బకాయిలు కూడా ఉన్నాయి. అందులో 1,946 కోట్లు ప్రైవేట్ బకాయిల్లో ఇంకా గడువు తేదీ ఉన్న బకాయిలు 578 కోట్లు. అయితే సరఫరా ఆల్రెడీ నిలిపేసిన సర్వీసుల నుంచి 33 కోట్లు, సరఫరా కంప్లీట్గా రద్దు చేయబడిన సర్వీసుల నుంచి 109 కోట్లు. ఇంకా అయితే ఈ అపరిష్కృతంగా వివిధ కోర్టుల్లో ఒక
1558 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేజర్ కోర్ట్ కేసు రిలేటెడ్ మాత్రమే మేజర్గా 758 కోట్లు దీంట్లో ఉన్నాయి. అయితే ఈపీడీసీఎల్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఫైనాన్షియల్ ఇయర్ 2019లో 87.5% ఉండగా ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 98% పెరిగింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ FY 24లో కూడా ఇదే 98%లో కొనసాగుతుంది. పాత బకాయిలను వసూలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. కొత్త బకాయిలు ఏవి మొండి బకాయిలు రాకుండా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. బిల్లు నిలుపుదల చేసిన సర్వీసుల నుంచి 109 కోట్లు ఆర్ఆర్ చట్టం అమలు చేయడం ద్వారా గ్రహించడానికి అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడుతూ తగు చర్యలు తీసుకోవడం చేస్తున్నాము. అలాగే ఎన్సిఎల్టీ కేసుల్లో దాదాపు 46 కోట్లు ఐబీసీ కింద అక్కడ లిక్విడేషన్ కోర్టులో నుంచి కూడా రకరకాల సీనియర్ అడ్వకేట్స్ని పెట్టుకొని ఈ మొండి బకాయిలను కూడా తీసుకునేలాగా స్టెప్స్ తీసుకుంటున్నాము. ఎస్సీ ఎస్టీ సబ్సిడీ గురించి ఎక్కడైతే అర్హత కలిగిన షెడ్యూల్ కులములు ఎస్సీ మరియు ఎస్టీ కుటుంబాలందరికీ కూడా 200 యూనిట్లు అంతకన్నా తక్కువ వినియోగించుకున్న గృహ వినియోగదారులందరికీ కూడా ప్రభుత్వ సబ్సిడీ అందజేయబడుతుంది. అయితే ఎక్కడైనా గ్రామ వార్డు ఎక్కడైనా సబ్సిడీ రావట్లేదు అనే కుటుంబాలు ఎక్కడైనా ఉంటే అక్కడ నియరెస్ట్ గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళు వినియోగదారులు వెళ్తే కంపల్సరీ వాళ్ళు నిర్దేశించిన 5 అంచెల నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి వాళ్ళందరికీ కూడా పారదర్శకంగా ఎస్సీ ఎస్టీ సబ్సిడీలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇవి కామన్ ఇష్యూస్ అయిపోయాయండి. కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ కొంతమంది అబ్జెక్టర్స్ రేజ్ చేశారు. పున్నారావు గారు 2022-23లో ఆమోదించిన వినియోగం కన్నా వ్యవసాయ వినియోగం తక్కువగా ఉంది అని చెప్పారు. అయితే 2022-23లో వర్షపాతం పెరుగుదల కారణంగా ఆ సంవత్సరం 5,700 కొత్త వ్యవసాయ కనెక్షన్లు 56,357 హెచ్పి కాంట్రాక్ట్ లోడ్తో రిలీజ్ చేసినప్పటికీ కేవలం వర్షపాతం ఆ సంవత్సరంలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ అగ్రికల్చర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఏపీఆర్సి ఆమోదించిన వినియోగం కన్నా తక్కువైంది. అలాగే పొలాల్లో విద్యుత్ స్తంభాలు రకరకాల లైన్లు వాలాయి అని రాసం శెట్టి రాజబాబు గారు చెప్పారు. ఇది అభ్యర్థన మాకు చేతికి లొకేషన్ వైజ్ మాకు తెలియజేస్తే డెఫినెట్లీ వంగిన స్తంభాలు లైన్ల భర్తీ కోసం మార్చి అక్కడ లైన్లు స్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్రినాథరావు గారు డిపి కేసెస్ బుకింగ్ గురించి అడిగినారు. అయితే ఈ సర్వీసులు తనిఖీ చేయడానికి డిపి బృందాలు తనిఖీకి వెళ్లే ముందు ఆ ఏరియా సర్వీస్ హిస్టరీ కాంట్రాక్టెడ్ లోడు మళ్ళీ వాళ్ళ బిల్లింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఎక్కడైతే కేవలం ఎక్కడైతే ఈ మాల్ ప్రాక్టీస్ అనేది జరుగుతుందో అటువంటి లొకేషన్స్లో తనిఖీలు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ బృందాలు అక్కడున్న ప్రాంగణం వాళ్ళ మీటరు వాళ్ళు కనెక్ట్ చేయబడిన లోడు వాళ్ళు దేనికోసం వాడుతున్నారు ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ఇన్స్పెక్షన్ నోట్లో రాసి గుర్తించి వాళ్ళ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఆర్డర్ని నోటీస్ ఇష్యూ చేసి ఇవన్నీ ఈ ఇన్స్పెక్షన్ నోట్స్ అన్నీ కూడా వినియోగదారులకు కూడా ఇస్తారు. వినియోగదారులకి ఒకవేళ దాంట్లో ఇన్స్పెక్షన్ నోట్స్లో కానీ వాళ్ళు వేసిన అసెస్మెంట్ మీద కానీ ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా డెఫినెట్లీ మళ్ళీ అసెస్మెంట్స్లో కానీ సిజిఆర్ఎఫ్ దగ్గర కానీ మీ ఇష్యూని రైజ్ చేస్తే దీన్ని ఇది చేయడం జరుగుతుంది. శ్రీ శివ ఫ్రమ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆయన ఇంకొక పాయింట్ రైజ్ చేశాడు. when there is an existing already when service line charges were paid for low LT line, if consumer is wants higher HT line, you are again collecting service line charges is his main grievance. You can address that. Sir,
సార్ సర్వీస్ లైన్ ఛార్జెస్ గురించి కూడా ఒక ఇది అభ్యర్థన ఇచ్చారు. ఎస్పెషలీ ఎల్టీ లైన్ ఉన్న చోట హెచ్టీ కనెక్షన్ అడిగినప్పుడు సర్వీస్ లైన్ ఛార్జెస్ అనేవి కేవలం మేము డిస్కామ్ ఎక్కడైనా అక్కడ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే సర్వీస్ లైన్ ఛార్జెస్ అనేవి మనం విధిస్తున్నాం సార్. అక్కడ ఎక్కడైనా అలా కాకుండా రూల్స్కి అనుగుణంగా కాకుండా వేరేలాగా ఎక్కడైనా సర్వీస్ లైన్ ఛార్జెస్ ని ఎస్టిమేట్ శాంక్షన్ చేసి ఉంటే కనుక డిఫరెన్షియల్ అమౌంట్ కలెక్ట్ చేస్తే బాగుంటుంది. See, when there is already a line in existence, the differential expenditure required for converting the LT line into HT alone should be collected. Yes sir, yes sir. Just to examine and yes sir. ఈ పర్టికులర్ ఇష్యూని కూడా స్పెసిఫిక్గా ఎగ్జామిన్ చేసి ఈ ఈ అభ్యంతరాలతో కూడా పర్సనల్గా మాట్లాడి ఇది నివృత్తి చేస్తాం సార్. నెక్స్ట్ శివ్ కుమార్ ఫ్రమ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ he has asked regarding segregation of accounts into distribution and retail supply business. The practice of segregation of accounts into retail and distribution supply business, AP EPDCL, we have started from the financial year 2021. So ఇది మీ నోట్స్ టు అకౌంట్ మా అకౌంట్స్ బుక్లో ఫస్ట్ పేజ్లోనే ఈ రీటైల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్కి సపరేట్ చేస్తూ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ బోత్ అండ్ ఆల్ ద హెడ్స్ అండర్ రెవెన్యూ అండ్ ఆల్ ద హెడ్స్ అండర్ ఎక్స్పెండిచర్ ఈ రెండింటిని కూడా ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాము. So it's requested to kindly go through the accounts books. Sir, toll free number 1912 toll free number feedback అనేది గురించి శ్రీనివాస్ రెడ్డి గారు, త్రినాథ్ రెడ్డి గారు ఇష్యూ రేస్ చేశారు. సో ఈ టోల్ ఫ్రీ నంబర్ కన్స్యూమర్ ఫీడ్బ్యాక్ అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మళ్ళీ కన్జ్యూమర్కి కాల్ చేసి వాళ్ళది గ్రీవెన్స్ రిడ్రెసల్ అయ్యింది అనే ఫీడ్బ్యాక్ వస్తే క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక ఛాలెంజ్ ఫర్ అవర్ కస్టమర్ కేర్ సెంటర్ ఈజ్ ఆల్సో ఇది మనం కన్జ్యూమర్కి కాల్ బ్యాక్ చేసినప్పుడు ఇది స్పామ్ కాల్ అనుకుని చాలామంది కన్జ్యూమర్స్ ఇది తీసుకోవడం లేదు కాల్. సో అలాగా 2 సార్లు ప్రయత్నించి కన్జ్యూమర్ వినియోగదారులు కాల్ తీసుకోకపోతే ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇంకా క్లోజ్ చేస్తున్నాము. సో ఆ విధంగా ఇప్పుడు ఈపీడీసీఎల్ పరిధిలో గత 6 నెలల్లో 1,363 కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్లు తీసుకోవడం జరిగింది. అవి కాకుండా ఇంకో 50,000 కంప్లైంట్లు నో రెస్పాన్స్ రావడంతో అలా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇది 2 సార్లు మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అదే నంబర్కి మళ్ళీ కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 3ఓసారి కూడా ఇంకా కాల్ అనేది కన్జ్యూమర్స్ వినియోగదారులు కాల్ తీసుకోకపోతే అప్పుడు మాత్రమే ఇది క్లోజ్ చేస్తూ ఉన్నారు. మిగిలినవి కామన్ ఐటమ్స్ ఇంకా కామన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిస్కామ్స్కి ఉన్న కామన్ ఐటమ్స్లో కొన్ని ఎస్పీడీసీఎల్ సిఎండి గారు కూడా నివృత్తి చేస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ నియంత్రణ మండలి వారికి, ఇక్కడ వచ్చిన అధికారులకు అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్స్ హూ ఆర్ అవర్ మోస్ట్ ప్రైమరీ సర్వీస్, అంటే మేము ఎవరికైతే సర్వీస్ చేస్తామో వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సిఎండి ఏపీఎస్పీడీసీఎల్ అండ్ సిపిడిసిఎల్ తమ రెస్పాన్స్ని తెలియజేస్తారు. ఆర్థిక సంవత్సరం 24-25 రిటైల్ సప్లై వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యత మరియు టారిఫ్ ప్రతిపాదనలు మరియు 5వ నియంత్రణ కాలం మొత్తానికి అనగా ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం కొరకు ప్రతిపాదించిన ఏఆర్ఆర్ మరియు వీలింగ్ ఛార్జ్ ధరపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాప్రణ సేకరణ చేసినటువంటి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుల వారికి, సభ్యులకు, అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, అభ్యంతరదారులకు, వినియోగదారులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 3 రోజుల నుంచి మరి ఈ యొక్క రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మేము సబ్మిట్ చేసిన ఈ యొక్క ప్రతిపాదనల మీద, వాటి మీద మిత్రులు పృథ్వీతేజ్ గారు కొన్ని చెప్పారు. వాటికి నేను యాడ్ చేస్తూ ఇంకా మరికొన్ని మిగిలిన పాయింట్స్ నేను కవర్ చేయడం ప్రయత్నిస్తాను. గోపాల్ చౌదరి గారు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ అండ్ సోలార్ పవర్ డెవలపర్స్, ఆయన అడిగిన క్వశ్చన్, ఏపీ ట్రాన్స్కో ఎంఐటి ఫైలింగ్ భిన్నంగా డిస్కమ్లు ఏఆర్ఆర్ ఫైలింగ్తో ట్రాన్స్మిషన్ ఖర్చులు ప్రతిపాదించాయి అన్నారు. డిస్కమ్లో 24-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ ఏఆర్ను సిద్ధం చేసిన తేదీ నాటికి 5వ నియంత్రణ కాలానికి ఖరారు చేసిన ప్రతిపాదనలు ట్రాన్స్మిషన్ ఛార్జీలు అందుబాటులో లేనందున గౌరవ కమిషన్ ఆమోదించిన FY 23-24 ఖర్చుల కంటే 15% పెరుగుదల అంచనా వేశాము. RSB 2025 కోసం ట్రాన్స్మిషన్ ధరించే విషయం గౌరవనీయులైన కమిషన్ పరిధిలో ఉంది. రెండో క్వశ్చన్, లాంగ్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల కోసం నెలకు కేవీకి వీలింగ్ ఛార్జీలు ప్రతిపాదింపబడ్డాయి. అయితే షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల కోసం యూనిట్ ఆధారంగా వీలింగ్ ఛార్జీలు ప్రతిపాదించబడ్డాయి. దానికి సమాధానంగా, దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ అమలు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సిస్టమ్ బలోపేతం చేయటం మరియు విస్తరించడం అవసరం. దీనికి మూలధనం, పెట్టుబడి అవసరం. అందరూ దీర్ఘకాలిక కస్టమర్ల పంపిణీ వ్యవస్థ యొక్క ఆమోదింపబడిన ఏఆర్ఆర్ని తీసుకోవాలి. వాస్తవ వినియోగదారుల సంబంధం లేకుండా విద్యుత్ వ్యవస్థను ఉపయోగించే దీర్ఘకాలిక వినియోగదారులందరూ వాటి సామర్థ్యాన్ని బట్టి పంపిణీ వ్యవస్థ యొక్క వ్యయాన్ని భరించవలసి ఉంటుంది. కానీ స్వల్పకాలిక కొనుగోలు విషయంలో పరిమిత కాల వినియోగం ఉంటుంది. స్వల్పకాలిక ఓపెన్ యాక్సెస్ అనుమతి అనేది టారిఫ్ పాలసీ యొక్క నిబంధన ప్రకారం అందుబాటులో ఉన్న సిస్టమ్ ఆపరేటింగ్ మార్జిన్లతో మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలిక దరఖాస్తుతో పోల్చినప్పుడు స్వల్పకాలిక దరఖాస్తులతో కొనుగోలు విషయంలో రౌండ్ ద క్లాక్ కోసం సిస్టమ్ లభ్యత యొక్క హామీ లేదు, ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఇంటర్స్టేట్ ఓపెన్ యాక్సెస్ పాలసీలో స్వల్పకాలిక లావాదేవీలు ప్రస్తుత ప్రతిపాదనలకు అనుగుణంగా డిస్కమ్లు తదుపరి నియంత్రణ వ్యవధి ఫైనాన్షియల్ ఇయర్ 24-29 కోసం యూనిట్ ప్రతిపాదనకు స్వల్పకాలిక ఛార్జీలను ప్రతిపాదించాము. స్వల్పకాలిక ఓపెన్ యాక్సెస్ ఛార్జీలను నిర్ణయించే విషయం గౌరవనీయ కమిషన్ పరిధిలో ఉంది. షెడ్యూల్ వినియోగదారులు CMD ఛార్జీలు చెల్లిస్తారు. కావున ఓపెన్ యాక్సెస్ లోడ్ CMDలో ఉన్నట్లయితే వీరు వీలింగ్ ఛార్జీలు చెల్లాల్సిన అవసరం లేదు. డిస్కమ్లు ఏ కెపాసిటీ ప్రకారం వీలింగ్ ఛార్జీలు విధించాలో ప్రతిపాదించలేదు. డిమాండ్ ఛార్జీలు అనేవి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, యూటిలిటీల ద్వారా అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని మాత్రమే భరిస్తాయి. ఈ ఛార్జీలు స్థిరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక వినియోగదారుడు CMDలోపు ఓపెన్ యాక్సెస్ పొందినట్లయితే అతను వీలింగ్ ఛార్జీలు చెల్లించిన అవసరం లేదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది సరైనది కాదు. కమిషన్ నిర్ణయించిన టారిఫ్లో కాస్ట్ ఆఫ్ సర్వీస్ మరియు క్రాస్ సబ్సిడీలు పొందుపరచబడ్డాయి. అందువల్ల వీలింగ్ సేవలు పొందుతున్న వినియోగదారులు గౌరవనీయమైన కమిషన్ నిర్ణయించిన వీలింగ్ ఛార్జీలు చెల్లించాలి. నాలుగో క్వశ్చన్, గ్రిడ్ సపోర్టింగ్ ఛార్జీలు జనరేటర్పై విధించాల్సిన అవసరం లేదు. RST ఆర్డర్ ప్రకారం గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు విధింపడుతున్నాము. మార్పులు ఏమైనా ఉంటే గౌరవనీయ కమిషన్ పరిధిలో ఉంటాయి. నెక్స్ట్ వేణుగోపాలరావు గారు, CH బాబురావు గారు ఒక క్వశ్చన్ వేశారు. దాన్ని PLI స్కీమ్ క్రింద కేటాయింపబడిన ఊర్జ సమీకృత PV సోలార్ మాడ్యూల్స్ ఉత్పాదన వినియోగదారులకు HT3CB ఉప కేటగిరీ కింద ₹404 యూనిట్ రేటుతో విద్యుత్ సంస్థలు టారిఫ్ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదిత టారిఫ్కు కాస్ట్ ఆఫ్ సర్వీస్ మధ్య వ్యత్యాసం ప్రభుత్వమే భరించాలి. జవాబు, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు PLI స్కీమ్ కింద వచ్చే సమగ్ర PV సోలార్ మాడ్యూల్ ఉత్పాదన వినియోగదారులకు విద్యుత్ సంస్థలు కొత్తగా HT3Cలో ఉప కేటగిరీ B కింద ₹4 యూనిట్ టారిఫ్ ప్రతిపాదించబడింది. కొత్త టారిఫ్ కేటగిరీ రిపోర్ట్ చేయడానికి గౌరవ కమిషన్ పరిధిలో ఉన్నది.
ఎం వేణుగోపాలరావు, సిహెచ్ బాబురావు గారు, ఎం జగ్గునాయుడు గారు ప్రభుత్వ సబ్సిడీ మరియు ప్రభుత్వ బకాయిలు వసూలుకు ఏ చర్యలు తీసుకున్నారు? గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారు నిర్దేశించిన మార్గదర్శకం అనుసరించి ఆర్థిక సంవత్సరం 21-22-23 గాను ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తం సబ్సిడీ వచ్చింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి వారు ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ బకాయిలకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శులు మరియు విద్యుత్ సంస్థ అధికారులతో సమావేశాలు నిర్వహించి బకాయిలు చెల్లింపునకు తగు సూచనలు, సలహాలు ఇచ్చడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు మాకు చెల్లిస్తున్నారు. మిగిలిన బకాయిల వసూలు ఆయా శాఖల ముఖ్య అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. పున్నారావు గారు క్వశ్చన్ అడిగారు. బుక్ అయిన కేసు కంటే విద్యుత్ సర్వీ ఎక్కువ, విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలి. డిపిఈ దానికి సమాధానం, డిపిఈ ఆపరేషన్స్ వింగ్స్తో కలిపి ఇంటెన్సివ్ తనిఖీలతో పాటు ప్రత్యేక దాడులు కూడా నిర్వహిస్తున్నాము. ఆమోదింపబడిన అమ్మకాలంటే వ్యవసాయ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 22-23లో ఆర్థిక వర్షపాతం కారణంగా విద్యుత్ వ్యవసాయ అమ్మకాలు ఆమోదమైన అమ్మకాల కంటే తక్కువగా ఉన్నాయి. సంజయ్ సూరనేని, మెస్సెస్ భారతి ఎయిర్టెల్. ఏపీఐటీ పాలసీ ప్రకారం మొబైల్ టవర్లను ఇండస్ట్రీ కేటర్లో బిల్ చేయాలి. ఏపీఐటీ పాలసీ అనేది మొబైల్ టవర్లకు వర్తించదు. కేటగిరీ మార్పు అనేది గౌరవ కమిషనర్ గారి పరిధిలో ఉన్నది. శ్రీ రఘురామ్, గుంటూరు. వీరు ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలు కనీస బిల్ చేసిన నెలలను మినహాయించకుండా 12 నెలల సగటున వినియోగం ఆధారంగా ఏసీడీ ఛార్జీలు సేకరిస్తుంది. పై అంశంలో ఏపీసీపీడీసీఎల్ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాము. ఏపీసీడీల వాస్తవ వినియోగం బదులుగా కనీస బిల్ చేసిన యూనిట్ల ఆధారంగా ఎఫ్పిపిఎస్ ఛార్జీలు విధిస్తుంది. పై అంశంలో ఏపీసీపీడీలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటూ తెలియజేస్తున్నాము. ఆర్సీవి రెడ్డి గారు, గుడివాడ. లైన్ లాస్ను తగ్గించాలి మరియు సర్దుబాటు ఛార్జీలు మినహాయించాలి. లైన్ లాస్ తగ్గించడానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బలోపేతం చేయటం జరుగుతుంది మరియు సర్దుబాటు ఛార్జీలు గౌరవ కమిషన్ వారి రెగ్యులేషన్ సంబంధించిన అనుసరించి విధించడం జరుగుతుంది. లైన్ లాస్ తగ్గించడానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం మరి 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మించడం కానీ ఇటువంటివన్నీ ఈ లైన్ లాస్ తగ్గించడం కోసం చర్యలు తీసుకున్నాం. వీటితో పాటు కమర్షియల్ లాస్లు తగ్గించడం కూడా రైడ్స్ చేస్తూ ఉన్నాం. శ్రీ సయ్యద్ ఫర్వేజ్, కార్వేట్ నగరం. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు వంటి గృహోపకరణలు పాడైనప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి. డిస్కమ్ యొక్క సరఫరాలో ఉన్నప్పుడు పరిహారం గౌరవ కమిషన్ వారి రెగ్యులేషన్స్ సంఖ్య 2/2017 ప్రకారం నష్టపరిహారం ఇవ్వబడుతుంది. ఒక చోట 20, 30, 40 నుండి 100 ఏళ్ళ వరకు ఏర్పడి ఒకే చోట అన్ని సర్వీసులు కోరుకున్నప్పుడు డిటిఆర్ కాస్ట్ వసూలు చేయకూడదు. డిస్కమ్ అపార్ట్మెంట్లకు సరఫరా చేయడం అయ్యే ఖర్చు యొక్క రికవరీ కోసం రెగ్యులేషన్ ప్రకారం డిటిఆర్ కాస్ట్ వసూలు చేస్తుంది. తగ్గినట్టు కోసం ఏం వసూలు చేయట్లేదు. 1912 టోల్ ఫ్రీ నంబర్ పనిచేయటం లేదు. 1912 ఐవీఆర్ఎస్ విధానంలో పనిచేయుచున్నది. ఇది నెక్స్ట్ సయ్యద్ సర్వేద్ కార్వేట్ నగరం, శ్రీ రమణారెడ్డి, పులివెందల. 0 to 30 యూనిట్ల వరకు ఉన్న స్లాబ్ను 0 to 100 యూనిట్లకు చేయాలి. 0 to 30 యూనిట్ స్లాబ్ బీపీఎల్ వర్గమునకు దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించినది. గృహ కేటగిరీ యొక్క కాస్ట్ ఆఫ్ సర్వీస్ ₹8.29 పర్ యూనిట్. గృహ కేటగిరీ యొక్క సగటు బిల్లింగ్ రేటు 5.07 యూనిట్. అందువలన 0 to 100 యూనిట్లకు స్లాబ్ చేయవలసిన అవసరం లేదు. ఈ సమర్థనం కాదు. బాబా ఫక్రుద్దీన్, అనంతపురం. సయ్యద్ ఫర్వేజ్ తమీజుద్దీన్, కార్వేట్ నగరం. 2 ఏళ్ళ తర్వాత పాత బిల్లు ఇవ్వకూడదు అని చట్టంలో ఉంది. అయితే 2014 నుంచి 2019 వరకు వినియోగించబడి దాని బిల్లులు ముందే చెల్లించినప్పుడు ట్రూ-అప్ ఛార్జీలు వేయటం కరెక్ట్ కాదు. ఆర్థిక సంవత్సరం 2014-15 నుండి 18-19 వరకు ఉన్న పంపిణీ ఖర్చులోని వ్యత్యాసమును రెగ్యులేషన్ 4/2005 ప్రకారం గౌరవ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు ఆ యొక్క లోటు పోర్చడం కోసమే ఇది యొక్క ట్రూ-అప్ ఛార్జీలు వేయటం జరిగింది. కానీ దీన్ని ప్రత్యేకంగా ఇది రెగ్యులర్ ఉన్న ఖర్చు ప్రకారమే దాన్ని ట్రూ-అప్ ఛార్జెస్ వేయటం జరిగింది. శ్రీ ఎస్ఎం తమీజుద్దీన్, కార్వేట్ నగరం. మీటర్ రెంట్ కలెక్ట్ చేయుచున్నారు. మీటర్ రెంట్ వసూలు చేయటం లేదు. ఎఫ్పిపిసిఏ
20, 21, 20, 23 వసూలు చేస్తున్నారు. ఇందుకు ముందు ఎప్పుడు వాడుకున్న కరెంటు ఇప్పుడు ఛార్జీలు వసూలు చేయడం కరెక్ట్ కాదు. ఎఫ్పిపిసిఏ 21 అనున్నది ఆ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 21, 22లో ఆమోదిత మరియు వాస్తవ కొనుగోలు ఖర్చు యొక్క వ్యత్యాసము రికవరీ కోసం కమిషన్కి అప్లై చేయడం జరిగింది. ఉత్తర్వుల ప్రకారం వసూలు చేస్తున్నాము. ఎఫ్పిపిఏ 2003 అనున్నది ఆర్థిక సంవత్సరం 2003, 2004లో ముందు నెలలో ఆమోదింపబడిన వాస్తవ విద్యుత్ కొనుగోలు ఖర్చు యొక్క వ్యత్యాసము 40% రికవరీ చేయటకు రెగ్యులేషన్ 2/23 ప్రకారం వసూలు చేయబడుతున్నది. శివప్రసాద్ అనంతపురం సోలార్ రూప్ టాప్లకు ఎస్పీడీఎస్ పరిధిలో సబ్సిడీ ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం 10 కిలోవాట్ల వరకు ఉన్న గృహ వినియోగదారులకు సోలార్ రూప్ టాప్ నెలకొల్ప సబ్సిడీలు ఎంఎన్ఆర్ఈ ద్వారా ఇచ్చడం. పూర్వం ఎంఎన్ఆర్ఈ నెట్ క్యాప్ ద్వారా సోలార్ రూప్ టాప్లకు సబ్సిడీ ఇచ్చి ఉండేవారు. తర్వాత డిస్కమ్ ద్వారా నిర్ణీత విధానం ప్రకారం ఇవ్వాలని నిర్దేశించింది. ఆ విధానం టెండర్లు తదితర క్లిష్టమైన పద్ధతులు ఉండటం వలన ఆచరణ సాధ్యం కాలేదు. ఇటీవల ఈ విధానము సరళీకృతం చేస్తూ సోలార్ రూప్ టాప్లకు ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేసినది. ఎస్పీడీసీఎల్లో సోలార్ రూప్ టాప్లకు సబ్సిడీ అందించడం అనేది దీని ప్రకారం అనుసంధానం చేయు ప్రక్రియ జరుగుతున్నది. శ్రీ సిహెచ్ బాబురావు విజయవాడ ఎం జగ్గునాయుడు గారు ఎస్సీ కాలనీలో వారే కాకుండా అందరికీ 200 యూనిట్ల ఉచిత 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఎస్సీ కాలనీలకు కాకుండా ఇతర ప్రదేశంలో ఉన్నవారికి అందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చట ప్రభుత్వం పరిధిలోని అంశం అది ఇస్తున్నాము. యాక్చువల్గా ఇవ్వట్లేదని అన్నారు, కానీ అందరికీ ఎస్సీ కాలనీలో ఉండే వాళ్ళకి కానీ ఎస్సీస్ ఎక్కడున్నా కానీ అది ఇవ్వడం జరుగుతూ ఉంది. సిహెచ్ బాబురావు విజయవాడ, కందారావు మురళి తిరుపతి, ఎస్ ప్రతాప్, ఏపీఎస్బిఎస్ అసోసియేషన్ మరియు చాలామంది రైతు నాయకులు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు నిలిపివేయాలి. ఇది ఆల్రెడీ పృథ్వీ గారు కవర్ చేశారు. అయినప్పటికీ ఈ యొక్క దీని మీద ఈ శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్స్ పెట్టడం అనేది జరిగింది. దానిలో 30% ఆదా వచ్చింది. ఆ ఆదా ప్రకారం అంటే విద్యుత్తు 30% దాకా ఆదా వచ్చి ఉన్నది. దానివల్ల అన్నిటికీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం ఈ యొక్క డీబీటీ స్కీమ్ని అమలు చేస్తున్నాము. కార్పొరేట్ కంపెనీలు సిద్ధిసాయి ఆదాయ లాభం చేకూర్చడానికే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకొని జంప్ పోర్టల్లో అంటే భారతదేశంలో ఉన్న పోర్టల్లోనే భారతదేశం అంతటా తెలిసిన టెండర్ పెట్టడం జరిగింది. కేంద్ర విద్యుత్ మంత్రి శాఖ రూపొందించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ను టెండర్లు పెంచడం ఉపయోగించడం అనేది స్మార్ట్ మీటర్ల వలన ఉన్న ఉపయోగముల వలన ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది ఎవరి లాభం కోసమో కాదు. బిడ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఎవరైతే L1 వస్తారో వాళ్ళకే ఈ యొక్క టెండర్లు ఇవ్వటం జరుగుతుంది. దీనిలో అంతా పారదర్శకంగానే ట్రాన్స్పరెంట్గానే జరిగింది. జంప్ పోర్టల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. శ్రీకాకుళంలో జరిగిన ప్రాజెక్టులో మీటర్లు పెట్టక ముందు పెట్టిన తర్వాత వినియోగంలో 30% తగ్గుదల ఆదా వచ్చింది. ఈ 3 ఏళ్లలో మీటర్ల ఖర్చు 3 ఏళ్లలో వెనక్కి వస్తుంది. అందువల్ల ఎస్పీడీసీఎల్ సిబిడిలో స్మార్ట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నాము. ఇళ్లకు ఇతర కేటగిరీలో స్మార్ట్ మీటర్లు భారం కాబట్టి ఏర్పాటు ఆపాలి. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలో భాగంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వారు 2025 నుండి ప్రతి సర్వీస్కు, ట్రాన్స్ఫర్కు మరియు ఫీడర్లకు అన్నిటికీ స్మార్ట్ మీటర్లు అమర్చాలనే నిబంధన విధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పనులు చేపట్టడం జరిగింది. స్మార్ట్ మీటర్లు ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. మరియు ఈ పథకం ద్వారా 1350 రూపాయల గ్రాంట్ పొందే వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదానికి స్మార్ట్ మీటర్ అమర్చాలని నిబంధనలు ఉన్నా రాష్ట్రంలో మన డిస్కంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న IRD మీటర్ మరియు మన వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లించడంలో దేశంలోనే ఉత్తమంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించి కేవలం అధిక విద్యుత్ వాడే వాళ్ళకు మాత్రమే ప్రస్తుత టెండర్లో ఉంచడం జరిగింది. స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల ఉపయోగాలు: స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ల వినియోగము మరియు ఇతర సర్వీస్ వినియోగము, ఆన్లైన్ ద్వారా రియల్ టైం డేటాను సులభతరంగా
సౌలభ్యం ఉంది. ఇందువల్ల మీటర్ రీడింగ్లను మానవ జోక్యం లేకుండా పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం తెలుసుకునే అవసరమైన మేర రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొదుపు పాటించవచ్చును. బిల్లింగ్ ఖచ్చితంగా నిర్ణీత తేదీల్లో బయట జరుగుట, తద్వారా ఖచ్చితంగా బిల్లింగ్ స్మార్ట్ మీటర్లు దోహదం చేస్తుంది. అందువలన స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం మరియు ఎనర్జీ ఆటికి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగపడుతుంది. బి తులసిరామ్, FEBCA ఛార్జ్ భారం పేదలపై ఎక్కువగా ఉన్నది. FEBC భారం వినియోగదారులకు సమానంగా రెగ్యులేషన్ ప్రకారమే విధించుతున్నాము. ఏపీ ఫెర్రోలైజ్ ప్రొడ్యూస్ అసోసియేషన్ ఫెర్రోలైజ్ పరిశ్రమ డిమాండ్ ఛార్జీలు పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో నెట్టేశాయి. HT సాధారణ పరిశ్రమ లోడ్ ఫ్యాక్టర్ 41.51 కాగా HT ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమ లోడ్ 84.48. అందువలన పరిశ్రమలకు డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలి. డిస్కమ్ ట్రాన్స్మిషన్, SLDC, PGCL, ULDC పంపిణీ మరియు ఉత్పాదక కేంద్రాలకు స్థిర ఛార్జీలు చెల్లింపు కోసం స్థిర ఛార్జీలను హెచ్చించవలసి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2024-25కు 14,670 కోట్ల స్థిర ఖర్చులో అంచనా కాగా డిమాండ్ స్థిర ఛార్జీ ద్వారా రికవరీ 1,882 కోట్లు మాత్రమే. అందువలన డిమాండ్ ఛార్జీలు విధించకూడదని అభ్యంతరదారుల వాదన సమర్థనీయం కాదు. కనీస ఎనర్జీ ఛార్జీలు డిమాండ్ పై కాకుండా బిల్లింగ్ డిమాండ్ పైన ఉంచాలి. ఇది గౌరవ కమిషనర్ వారి పరిధిలో ఉన్న అంశం. ఇది ఉద్దండ సోలార్ పవర్ సిస్టమ్ శ్యామ్ సుందర్ రెడ్డి, RE ప్లాంట్లకు వీలింగ్ ఛార్జీలు సంప్రదాయ విద్యుత్ ప్లాంట్లతో సమానంగా ప్రతిపాదించారు. ఇది RE ప్లాంట్లు 20% లోడ్ ఫ్యాక్టర్తో నడుస్తాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సవరణ ఉత్తర్వులు కూడా వీలింగ్ ఛార్జీలను ఎనర్జీ ఆధారంగానే విధించాలని చెప్తున్నాం. లోడ్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్నప్పుడు లైన్ యొక్క వాడకము నిర్ణీత పరిధిలో 100% ఉండును. అందువలన వీలింగ్ ఛార్జీలను ఎనర్జీ ఆధారం కాకుండా పీక్ ఒప్పంద డిమాండ్ ఆధారంగా విధించవలెను. TTD వారు 33 kV వద్ద పవర్ ఇంజెక్ట్ చేసి 11 kV వద్ద తీసుకున్నాము. 11 kV వీలింగ్ ఛార్జీ చాలా ఎక్కువగా ఉన్నవి. అందువలన 33 kV సమానంగా 11 kV వీలింగ్ ఛార్జీ విధించాలి. 11 kV నెట్వర్క్ మరియు 33 kV నెట్వర్క్ యొక్క ఒప్పంద డిమాండ్లు మరియు నెట్వర్క్ వాడకపై వీలింగ్ ఛార్జీలు ఆధారపడి ఉంటుంది. అందువలన 33 kV సమానంగా 11 kV వీలింగ్ ఛార్జీలు ఉండవాలని అభ్యంతరం సమర్థనీయం కాదు. వీటితో పాటు ఈరోజు శ్రీ కిషోర్ కుమార్ రెడ్డి కోవూరు, DTR కాస్ట్ రిఫండ్ పూర్తిగా ఇవ్వటం లేదు, ఇచ్చిన పూర్తిగా అమౌంట్ ఇవ్వటం లేదు. ఇది యాక్చువల్గా ఇస్తున్నాము, మరి వారు ఎందుకు ఇది అభ్యంతరం తెలియజేస్తారో తెలియదు. అది పరిశీలించి ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు తీసుకుంటాము. శివకుమారు, ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, 4వ నియంత్రణ కాలం ట్రూఅప్ ఛార్జీలు ట్రూఅప్ చేయాలి. 4వ నియంత్రణ కాలం ట్రూఅప్ ఆర్థిక సంవత్సరం 23-24 ఆడిట్ అకౌంట్స్ పూర్తయిన తర్వాత దాఖలు చేయడం జరుగుతుంది. రెగ్యులేషన్ ప్రకారం నియంత్రణ కాలం ముగిసిన తర్వాత మాత్రమే పంపిణీ వ్యాపారం ట్రూఅప్ చేయాలి. వీటితో పాటు ఇంకా గోపాలరావు గారు ఇందాక SPDCL మీద ఒక దారుణమైన కామెంట్ చేశారు. సో ఇది ఖచ్చితంగా నేను దీనికి ఖచ్చితమైన ఆన్సర్ చేయాలి. ఈ BHL బ్రేకర్స్ లెటర్ రాసేమో బాధ్యతాయుతం లేకుండా ఆన్సర్ చెప్పారు. దానికి ఎందుకు చేశారన్న చెప్పారు. సో ఒక టెండర్ ప్రాసెస్ చేసినప్పుడు సర్టన్ రెగ్యులేషన్లో సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఎప్పుడు టెండర్ ఫ్లోట్ చేస్తాము. టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత త్రూఅవుట్ ద కంట్రీ చూస్తూ ఉంటుంది ఈ యొక్క టెండర్ ఫ్లోట్ ఎలా చేసేవారు అన్నది. దానిలో స్పెసిఫికేషన్ ప్రత్యేకంగా పెడతాం. ఈ స్పెసిఫికేషన్ ప్రకారం ఉండాలి అని. ఆ స్పెసిఫికేషన్ ప్రకారము ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పుడు దాకా ట్రాన్స్ఫార్మర్ చాలా హెవీ కాస్ట్ అని చెప్పి ఉన్నారు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఎవరు స్పెసిఫికేషన్ చూడకుండా తెలంగాణలో ఇంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంత ఉందని జస్ట్ సింప్లీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, ఈ రెండు స్పెసిఫికేషన్ చూడాలి. అండ్ మేము ఇంకా పారదర్శకంగా ఏం చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థతో ఎరడా
వాళ్ళ యొక్క థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కూడా చేపిస్తూ ఉన్నాం. మేము ఓన్గా చేస్తే ఇది ఏదో చేశారంటారన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద నడిసే ఎరడా వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీకి మేమేమైతే టెండర్స్ పిలిచేమో, లేదా ట్రాన్స్ఫార్మర్స్ కానీ బ్రేకర్స్ కానీ ఏదైనా సరే వాటిని ప్రతి ఒక్క కంపెనీకి పోయి దానిలో టెండర్లను పొందుపరిచామన్నమాట. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కంపల్సరీగా ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీకు ఏమున్నది యాక్చువల్గా, మీ దగ్గర ఇన్ని ట్రాన్స్ఫార్మర్ చేయగలిగిన సామర్థ్యం ఉందా, మీ క్వాలిటీ ఆఫ్ ఆయిల్ ఏంటి, మీ క్వాలిటీ ఆఫ్ కోర్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మీ ఇన్వాయిసెస్ ఏంటి, ఏ విధంగా మీరు తయారు చేస్తున్నారు, ఏమైనా సెకండ్ గ్రేడ్ తీసుకొస్తున్నారా, ఏ విధంగా చేస్తున్నారన్న దాని మీద క్లియర్గా ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి మేము ప్రతి ఒక్క దానికి ఒక మార్క్ సిస్టమ్ పెట్టేసేసి టెండర్ స్పెసిఫికేషన్లోనే మేము దాన్ని ఫ్లోట్ చేసాం. ఆ ఫ్లోట్ చేసినప్పుడు భారతదేశం మొత్తం భారతదేశం మొత్తం ఈ ప్లాట్ఫామ్ కానీ అండ్ జంప్ పోర్టల్లో కానీ భారతదేశం మొత్తం చూసింది. ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఎవరు ఇది రాంగ్, మీరు పెట్టింది రాంగు, ఈ విధంగా కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని ఎవరు చెప్పలేదు. ఆ ప్లాట్ఫామ్లోంచి వచ్చిన ఏట్లోనే ఎవాల్యూట్ చేసి ఎవరు ప్రాపర్గా వచ్చింది, ఎవరు చేయట్లేదు అన్న దాని మీద, ఎవరు ప్రాపర్గా ఉంది, ఎవరు కరెక్ట్గా ఉన్నదన్న దాని మీద ఎవాల్యూట్ చేసి దాన్ని ఎవరు రెస్పాన్స్, ఎవరు నాన్ రెస్పాన్సివ్ అన్న ఇట్స్ ఓపెన్ ఇది డాక్యుమెంట్, ఎవరైనా చూసుకోవచ్చు. ఒకళ్ళని నాన్ రెస్పాన్సివ్ చేసామంటే ఎందుకు నాన్ రెస్పాన్సివ్ చేసాం, ఈ కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఈ కాస్ట్ ఎందుకు తక్కువ ఉంది అనేది ప్రతిదీ ఓపెన్గా చూసుకోవచ్చు. మేమేదో సీక్రెట్ పెట్టాము, ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ ట్రాన్స్పరెంట్. ఏ కంపెనీ నుంచి అయినా సరే ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గానే చేస్తూ ఉంటాం. అండ్ థర్డ్ పార్టీ కూడా ఇన్స్పెక్ట్ చేపిస్తూ ఉంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం ఒకే కంపెనీకి కట్టబెడుతున్నారు, ఒకే కంపెనీకి చేస్తున్నారంటే L1 బిడ్డింగ్ ఎంతమంది పాల్గొన్నారు చూడండి, ఎంతమంది వచ్చారు చూడండి, ఎంతమంది చూస్తే దానిలో ఎవరికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎవరికి స్పెసిఫికేషన్ ప్రకారం ఎవరు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని రెస్పాన్సివ్ చేసి దానిలో ఎవరైతే L1 బిడ్ ఇస్తారో దానికి ఇస్తారో, దానిలో మేము చేస్తున్నామో ఏం ఫేవర్ చేసినట్టు ఉంటుంది. ఇది చాలా బ్యాడ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి బిహెచ్ఎల్ బ్రేకర్ గురించి చెప్పాలి అంటే బ్రేకర్ని మేము 110 బ్రేకర్స్ 112 బ్రేకర్స్ లాస్ట్ 5 yearsలో 2 సార్లు ఇచ్చాము. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ 110 బ్రేకర్సే విత్ ఇన్ ద షెడ్యూల్ టైంలో సప్లై చేయలేకపోయారు. విత్ ఇన్ ద షెడ్యూల్ టైంలో ఒక 1 yearలో సప్లై చేయాలనుకోండి, ఆయన 3-4 years తీసుకొని సప్లై చేశాడు. తర్వాత ఈ పెనాల్టీ వేవల్ మీద అడుగుతూ ఉంటారు. అదేమనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఇంత బ్యాడ్ రెప్యుటేషన్ ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి? నేను టైం షెడ్యూల్ ప్రకారం RDSS కంప్లీట్ చేయాలి అంటే అది కంప్లీట్ చేయకపోతే నాకు మార్క్స్ పోతాయి, నా గ్రాంట్ మొత్తం పోద్ది. 60% గ్రాంట్ ఉంది, దానిలో 1000 కోట్లు అంటే 600 కోట్లు గ్రాంట్ ఉంది, గ్రాంట్ మొత్తం పోద్ది. ఆ గ్రాంట్ పోగొట్టుకోవాలా, లేకపోతే ఈ బ్రేకర్స్ ఇది ఒక గవర్నమెంట్, ఇది ఒక ఆర్గనైజేషన్ అని నేను ఇవ్వాలా? సరే పోనీ అది కూడా తీసేద్దాం, నేను అలా రెస్పాన్స్. అది ఏమేమి ఇచ్చారంటే వేణుగోపాల్ రెడ్డి గారు చాలా బ్యాడ్గా కామెంట్ చేసి దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. దానిలో ఏమి ఇచ్చారు, దానిలో ఏమంటారు, ఏం ఆన్సర్ అంటే ఆయన 5 సంవత్సరాల ముందు అంటే ఏ కంపెనీ ఇవ్వట్లేదు వాళ్ళకి. 5 సంవత్సరాల ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే ఆయన 7 సంవత్సరాల క్రితం పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఏది బ్రేకర్ల మీద 7 సంవత్సరాల ప్రకారం అదర్ కంపెనీస్ ఏమంటాయి, నువ్వు 7 సంవత్సరాలు నువ్వు పెట్టింది విత్ ఇన్ 5 yearsలో ఎన్ని బ్రేకర్లు సబ్మిట్ ఎన్ని బ్రేకర్లు పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ కంపెనీలు ఇచ్చారని చెప్పాలా. దాన్ని పెట్టకుండా 7 years చేసింది నడిస్తే రెండో వాళ్ళు వచ్చి నన్ను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈయన రెస్పాన్స్ ఎలా చేసో చూపించు అని అంటే నేను ఏమి ఇవ్వాలా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం నేను పాస్ చేసి రెస్పాన్స్ చేసి చెప్పాలా? వేణుగోపాలరావు గారు కామెంట్ చేసే ముందు మమ్మల్ని ఒకసారి అడగండి, మా దగ్గర రండి, అవసరమైతే మేము ఓపెన్ డాక్యుమెంట్స్ మొత్తం చూపిస్తాము, మేము ఏ విధంగా నాన్ రెస్పాన్స్ చేసో చూపిస్తాము. బట్ సింపుల్గా ఎలా లెటర్ రాస్తారంటే రాస్తా ఉంటుంది, ఫ్యాక్ట్ ఉంటుంది కాబట్టి రాస్తాము, దాన్ని ఏ ప్లాట్ఫామ్ మీద పోయని చెప్పగలం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే స్టిల్ ఈ రోజుకి కూడా ఏబీబీ బ్రేకర్లో ఏబీబీ కంపెనీ మన దగ్గర పార్టిసిపేట్ చేయవు, స్నైడర్ మన దగ్గర పార్టిసిపేట్ చేయవు, అండ్ సీమెన్స్ కంపెనీది పార్టిసిపేట్ ఎందుకు పార్టిసిపేట్ చేయమంటే దే ఆర్ హై క్వాలిటీ బ్రేకర్స్ అండ్ దర్ కాస్ట్ ఈజ్ మోర్.
ఎప్పుడో ఏదో విధంగా వీళ్ళు బాగుంది, ఈ బ్రేకర్ బాగుంది, చాలా గొప్పగా ఉంది, ఒక 20 సంవత్సరాలు బాగా పనిచేస్తాను మేము నోట్ రాసుకుని ఇచ్చేసామనుకోండి, ఏదో చేసేసారు, ఏదో సీక్రెట్ చేసేసారు, ఎలవన్ కాన్సెప్ట్ ఉన్నాడు, పబ్లిక్ మనీ దోసేస్తున్నారని చెప్తున్నారు. కాంట్రాక్టులు ఎలా చేస్తూ ఉండి, ఎలా కొలైడ్ అవుతూ ఉండి? ఇట్స్ నేషనల్ పోర్టల్. నేషనల్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లోడ్ చేయించండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కడైనా, ఎక్కడి నుంచైనా మా హ్యాండ్స్లో కాదు మేము స్టాప్ చేయడానికి, ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరం ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. ఎవరు ఏం చెప్పకుండా వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళని నాన్ రెస్పాన్స్ చేశారంటే ఒక 110 బ్రేకర్లు ఇచ్చారు. ఓకే, సపోజ్ పోనండి, ఈపీడీసీఎల్లో మొన్న బ్రేకర్లు అటు బీహెచ్ఎల్ బ్రేకర్ ఓపెన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఇచ్చారని చెప్పనండి, ఇక్కడే ఉన్నాను కదా నేను. షెడ్యూల్ అయిన 2 నెలలకు కూడా ఇవ్వలేదు, ఈరోజు ఇస్తున్నారంట. షెడ్యూల్ అయిపోయిన 2 నెలలకి. మరి రేపు బ్రేకర్లు వేల బ్రేకర్లు ఇస్తే 300 బ్రేకర్లు సప్లై చేయలేనా? రేపు వేల బ్రేకర్లు ఇస్తే ఏం చేస్తాడు? ఆయన ఒక లెటర్ రాశాడు, నాదైతే ఇంత తక్కువ అవచ్చు అని. ఆ లెటర్ని పట్టుకొని ఇంత తక్కువ వచ్చు అని అనుకోవటమే కానీ ఇలా సరే అయిపోయింది సార్. దాని ప్రకారం ఆర్డీఎస్ఎస్ బ్రేకర్స్ మేము సిపిడిసిఎల్లో ఓపెన్ చేసాం. సిపిడిసిఎల్లో ఓపెన్ చేస్తే అదర్ కంపెనీస్ కంటే ఇంత ₹1,00,000 ఎక్కువ ఉంది. ఆయన నెగోషియేషన్ పిలవాల్సి వస్తుంది. సో ఆల్ దిస్ తెలుసుకునే ముందు మా దగ్గర ఖచ్చితంగా వచ్చి మీరు ఇలా రాంగ్ చేస్తున్నారండి, ఈ విధంగా చేస్తున్నారు అని అడగండి. ఖచ్చితంగా మేము ఆన్సర్ చేస్తాము. మేము వీఆర్ డిస్కామ్ కంపెనీస్ వాడికి ఒక సిస్టమ్, మా పెద్దలంతా ఒక సిస్టమ్ పెట్టిపోయారు. ఓపెన్ టెండర్లో, ఈ ఆక్షన్లో ఈ పర్ఫార్మెన్స్ ఉండాలా, 40% ఉండాలి, 20% ఉండాలి, ఇవన్నీ ఒక సిస్టమ్ పెట్టేసాడు. ఆ సిస్టంలో రెస్పాన్స్ చేయడంలో టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఆ సిస్టమ్ మొత్తం చూసుకొని ప్రాపర్గా చూసుకొని ఒకవేళ మేము చేయమన్నా కానీ మా కింద వాళ్ళు కూడా ఒప్పుకోరు. సార్ వీడు నా రెస్పాన్స్ అవుతున్నాడు, మనం నాన్ రెస్పాన్స్ చేస్తూ ఉన్నాడు, రేపు మనం ఆన్సర్ చేయాలా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అయితే ఏం చేయాలి సార్ అని చెప్తారనమాట. అప్పుడు భయం రాదా? ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. సారీ అండి, తప్పదు, ఇది నేను ఇది చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏది ఆదాని కంటబెట్టారు, సిరిడి సాయి కంటబెట్టారు. తక్కినప్పుడు పార్టిసిపేట్ చేయమనండి. వాళ్ళు నాన్ రెస్పాన్స్ చేస్తే కదా. ఎనీవన్ కెన్ పార్టిసిపేట్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఉంది కదా, ఇండియా మొత్తంలో ఉంది కూడా పార్టిసిపేట్ చేయమనండి. మీరు ఎంకరేజ్ చేసి మీరు పెట్టండి, మీరు పార్టిసిపేట్ చేయించండి. అలా చేయకుండా ఏదో సింపుల్గా స్టోన్స్ మా మీద చేస్తూ ఉంటే మట్టుకి మేము ఒక ఇంటిగ్రిటీ కలిగిన వాళ్ళము, బాగా పనిచేసేవాళ్ళము, శుభ్రంగా పనిచేసేవాళ్ళము, అండ్ ట్రాన్స్పరెంట్గా పనిచేసేవాళ్ళము. దయించి ఈ విషయం గమనించవలసి కమిషన్ వారిని క్షమించవలసిగా కోరుకుంటూ ఈ యొక్క సభ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో వారు గవర్నమెంట్ స్పందనని తెలియజేస్తారు. ఈ 3 రోజులు వచ్చింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించుచున్న బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి కానీ, సుస్థిర వ్యవసాయానికి కానీ, ఉపాధి కల్పనకు, అన్ని రంగాల సమీకృత అభివృద్ధి సాధించుటకు విద్యుత్ రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర రంగాలకు 24/7 నిరంతరాయంగా సరసమైన ధరలకు విద్యుత్తును అందించడానికి మరియు వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్తును, నాణ్యమైన విద్యుత్తును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వివిధ ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించిన విధంగా ఆక్వా, SC/ST కాలనీలు మరియు వివిధ రంగాలకు సబ్సిడీపై విద్యుత్తును అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యుత్తు కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి, తక్కువ ధరల్లో లభించే పునరుత్పాదక విద్యుత్తు యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని రాష్ట్రంలో పెంచడానికి, ఎనర్జీ ఎఫిషియన్సీ చర్యలు, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా మెరుగైన సేవలు అందించడానికి, మొత్తం సాంకేతిక వాణిజ్య నష్టాలు తగ్గించడానికి, సరాసరి సరఫరా వ్యయానికి మరియు సరాసరి రెవెన్యూ రియలైజేషన్కు గల అంతరాన్ని తగ్గించడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనను సాధించడానికి చర్యలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తోంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వారికి పారదర్శకంగా మరియు సరైన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని నిర్ధారించే చర్యలకు విద్యుత్ సంస్థల ఆర్థిక
స్థిరత్వాన్ని మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ మండలికి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. వ్యవసాయ వినియోగదారులకు అందించవలసిన విద్యుత్ లోడును తెలుసుకోవడానికి, పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందించడానికి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి, రైతులు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ పంపిణీ సంస్థలను అడిగే హక్కును కలిగించడానికి, విద్యుత్ పంపిణీ సంస్థలు రైతుల పట్ల జవాబుదారీగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ వ్యవసాయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అయ్యే వ్యయం 6,888.03 కోట్లలో 5,265.4 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించుతుండగా, మిగిలిన 1,622.64 కోట్లను గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంతేకాకుండా విద్యుత్ నష్టాలను తగ్గించడానికి, విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ అభివృద్ధి పదంలో పయనించడానికి, ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ను సుమారుగా 13,404.53 కోట్లతో అనుమతించారు. ఇందులో 6,192.12 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా స్మార్ట్ మీటరింగ్ మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ద్వారా నష్టాలను తగ్గించటకు ఉద్దేశించినారు. అనుమతులకు అనుగుణంగా పనులు కూడా కొనసాగుతున్నాయి. పీవీటీజీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పథకం కింద 20,587 గృహ వినియోగదారులకు విద్యుత్ సర్వీసులను విడుదల చేయడానికి 79.2 కోట్ల రూపాయలు మంజూరు అనుమతి లభించింది. ఇందులో 47.52 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభిస్తుంది. విద్యుత్ చట్టం 2003కు లోబడి వివిధ ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించిన విధంగా ఆయా రంగాల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్తును అందించడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను. అలాగే దేశంలోనే అతి తక్కువ సరఫరా మరియు పంపిణీ నష్టాలు గల విద్యుత్ సంస్థల్లో మన రాష్ట్ర డిస్కాంలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 87,524 కోట్ల పైబడి అప్పులు, 29,546 కోట్ల రూపాయల పైబడి నష్టాలు మరియు ఇతర సవాళ్లతోనూ రాష్ట్ర విద్యుత్ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు పూర్తిగా తోడ్పాటును అందిస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు ఏపీ ట్రాన్స్కో అండ్ ఎస్ఎల్డిసి ప్రతిపాదనలపై వచ్చిన అభ్యంతరాలకి డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో తమ స్పందనని తెలియజేస్తారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణకు ఇచ్చేసిన చైర్మన్ గారికి, మెంబర్లకి, వివిధ స్టేక్ హోల్డర్స్కి, ఆఫీసర్స్ రిప్రజెంటింగ్ డిస్కమ్స్ అండ్ ట్రాన్స్కో, ఈ అభ్యంతరాలు కొన్ని ఈ సందర్భంగా వచ్చిన వాటికి సమాధానాలు చెప్తున్నానండి. గోపాల్ చౌదరి గారు ఒక రెఫరెన్స్ చూపిస్తూ టేబుల్ 2లో చూపించిన గరిష్ట డిమాండ్ నాన్ కోయిన్సిడెంట్ డిమాండ్కును కోయిన్సిడెంట్ డిమాండ్కి డిఫరెన్స్ ఉంది అనేది ఒకటి చూపించారు. ఒకటి 13,376 మెగావాట్ల నాన్ కోయిన్సిడెంటల్ డిమాండ్లు టేబుల్ 2లో ఉన్నది. టేబుల్ 3లోనేమో 12,075. డిస్కమ్స్ డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ పీక్ డిమాండ్స్ అచీవ్ చేస్తాయంటే వాళ్ళ డిమాండ్కి ఆధారంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వాడకం వల్ల వచ్చిన డిమాండ్ వల్ల అవి డిఫరెంట్గా ఉంటుందంటే అవి 13,376. వేరే గరిష్టంగా మాకు రికార్డ్ అయిన గ్రిడ్ డిమాండ్ వచ్చి 12,075. అది తీసుకుని మేము లెక్కలో చూపించడం జరిగింది. ఈ మేము పీక్ డిమాండ్ అనేది సిఏ ఏవైతే విధానం అంచనా వేసి ఉపయోగ పద్ధతిని ఏపీ ట్రాన్స్కో కూడా రిసోర్స్ ప్లాన్లో పీక్ డిమాండ్ అంచనాన్ని అనుసరించింది. తర్వాత ఎనర్జీ బేస్డ్ బిల్లింగ్ గురించి అడిగారండి. 100% కాంట్రాక్ట్ కెపాసిటీ చాలా తక్కువ కాలం ఉంటుంది, వాడకం తక్కువ ఉన్నా కూడా దానికి నెట్వర్క్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి ఎల్టీఓ ఒప్పందం ప్రకారం ఏపీ ట్రాన్స్కో కూడా కాంట్రాక్ట్ చేయించి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఎల్టీఓ ఒప్పందం ప్రకారం మరియు ఓపెన్ యాక్సెస్ రెగ్యులేషన్స్ ప్రకారం వినియోగదారులకు అవసరమైన ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను ఏపీ ట్రాన్స్కో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఎల్టీఓ ఒప్పందం ప్రకారం ఏపీ ట్రాన్స్కో మూలధన వ్యయంతో సిస్టమ్ను బలోపేతం చేయాలి లేదా నిర్మించాలి మరియు మెయింటెనెన్స్ చేయాలి. అందువలన దాని వినియోగంతో సంబంధం లేకుండా మూలధనం
వ్యయం మరియు దాని నిర్వహణ ఖర్చులను ఎల్టీవై వినియోగదారులు భరించడం చాలా సహేతుకం. ఇది ఐఎస్టీఎస్లోను జిఎన్ఏ విధానంలోనూ ఇదే కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు. షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ అనేది అందుబాటులో ఉన్న సిస్టమ్ మార్జిన్ లోపల స్వల్పకాలిక లావాదేవీలు అనుమతించబడతాయి. అందువలన ఎల్టీవై ట్రాన్స్మిషన్లు ఎస్టీవై షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ పోల్చలేము. ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ కెపాసిటీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి కాబట్టి, మెయింటైన్ చేయాలి కాబట్టి, కాంట్రాక్ట్ కెపాసిటీ ఆధారంగా ఛార్జీలు చెల్లించడం అనేది చాలా సహేతుకమైనది. పీక్ డిమాండ్లో వ్యత్యాసం అనేది ఒకటి చేసాం. మేము చేసిన ఏఆర్ రిసోర్స్ ప్లాన్ల ప్రకారం రాష్ట్ర గరిష్ట డిమాండ్ ఏపీ ట్రాన్స్కో పరిగణలోకి తీసుకుంది. రిసోర్స్ ప్లాన్ కమిషన్ ఖరారు చేసిన తర్వాత ఆమోదించిన గరిష్ట డిమాండ్ను అనుసరించబడుతుంది. ఇంకా సీనియర్ మన వేణుగోపాలరావు గారు ఇంకొక అభ్యంతరం తెలిపారండి. వారు ఆరి జనరేటర్స్కి మినహాయింపులు అనేది జనరేటర్స్ మినహాయింపులు రాయితీలకు సంబంధించి ఏపీఆర్సీ కామన్ ఆర్డర్ 21/4/2023 ప్రకారం ఏపీఆర్సీ ఆదేశాలను అనుసరిస్తున్నాం. అది సార్, ఇవే అభ్యంతరాలు, వాటికి సమాధానాలు ఇచ్చాం సార్. థ్యాంక్ యూ. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన 2024-25 సరఫరాకు సంబంధించిన వార్షిక ఆదాయ ప్రతిపాదనలు, అట్లాగే ఈ సంస్థలు ప్రతిపాదించిన నియంత్రణ కాలపు ఛార్జీల ప్రతిపాదనలు మరియు విద్యుత్ ప్రసార సంస్థ మరియు ఎస్ఎల్డిసి ప్రతిపాదించిన 5వ నియంత్రణ కాలపు ఛార్జీల ప్రతిపాదనలపై గత 3 రోజులుగా జరుగుతున్న బహిరంగ విచారణకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నివేదికలకు సంబంధించిన ప్రతి అభ్యంతరాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోబడతాయని మీకు తెలియజేసి ఈ విచారణను ఇంతటితో ముగిస్తున్నాం. రేపు విద్యుత్ ఉత్పత్తి సంస్థ సమర్పించిన 5వ నియంత్రణ కాలపు జనరేషన్ టారిఫ్ పైన బహిరంగ విచారణ చేపట్టబడుతుంది.